సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4th గొప్ప ప్రారంభం. రేవ్ పార్టీ బెంగళూరులో శివార్ ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారన్న విషయం బయటికి ఎలా పొక్కిందంటారు? నేను బర్త్డే పార్టీకి వెళ్ళే మాట ఎంత వాస్తవమో, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన హేమ నేను టెర్రరిస్ట్నా? అంటే అక్కడ జరిగే కార్యక్రమం జరిగేసి ఇక్కడికి వచ్చి బిర్యానీ చేసి వీడియో పెట్టారనుకోవచ్చు కదా. నా ఇంట్లోంచి నేను బిర్యానీ చేసి పెడితే దాన్ని కూడా బూట్ చేయడం ఏంటి? 1 year క్రితందా? బర్త్డే పార్టీలో డ్రగ్స్ ఎందుకు తెచ్చారంటారు? అది జరిగింది తప్పే, తప్పు కాదనేట్లా. ఆ తప్పులో మీడియాకి లీగల్ నోటీస్ ఇచ్చారు కదా, మరి మీడియాతో వైరం పెట్టుకొని ఎలా? మా ఇంట్లో నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మీరు కదన్నా న్యూస్ వేసింది. జడ్జిమెంట్ అయితే మీరు నిర్దోషి అని వచ్చేసింది, అందుకే కదన్నా. కానీ సమాజం అందరికి ఎలా తెలుస్తుంది? సమాజం అదే కదన్నా నా గొడవ. ఆయనకి చార్టెడ్ ఫ్లైట్ అంటేనే వాళ్ళకి అంత కోపం వస్తే నువ్వు ఇది సినిమా పెద్దలు మీకు ఎందుకు మద్దతుగా నిలబడలేకపోయారు ఆ రోజు? ఒక పెద్ద హీరో వాళ్ళ అమ్మల్ని తిట్టినప్పుడు, వాళ్ళ పెళ్ళాల్ని తిట్టినప్పుడే పవన్ కళ్యాణ్ గారికి మీకు దగ్గర కాబట్టి ఇక్కడికి వెళ్తారా? వైసీపీ నుంచి ఆల్రెడీ ఫోన్ కాల్ వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్తారా? ఏంటి అసలు మరి టీడీపీని ఎందుకు వదిలిపెట్టారు? నేను ఇంకో పార్టీకి వెళ్ళాను, అప్పుడు ఇవే తీసుకొని అప్పుడు ఇలా మాట్లాడింది హేమ, ఇప్పుడు ఇలా మాట్లాడింది. అమ్మ అనారోగ్యానికి గల కారణం ఏమంటారు? ఈ డయాలిసిస్ పేషెంట్స్ కి వేవ్స్ దొరకవు. మా అమ్మగారికి పొడి చేస్తుంటే మదరసలు. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. తెరపై ఆమె కనిపిస్తే చాలు నవ్వులు పండినట్టే. పెద్ద పెద్ద డైలాగులను సైతం అలవోకగా అమాయకంగా చెప్పేస్తూ అభిమానులను ఓలలాడించడం ఆమె నైజం. తన సుదీర్ఘ నటనా చాతుర్యంతో లక్షలాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఆమె జీవితంలో ఉన్నట్టుండి ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఆ స్పీడ్ బ్రేకర్ను బద్దలు కొట్టడానికి ఆమె ఒక యుద్ధమే చేశారు. చివరికి యుద్ధంలో విజయం సాధించి తన కెరీర్పై పడ్డ మచ్చపై ఒక క్లీన్ చిట్ను సంపాదించిన ఆమె తిరిగి మన ముందుకు వచ్చారు. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె పేరు చెప్పే ముందు ఆమె మన స్టూడియోకి రాబోతున్నారు. ఒక క్లీన్ చిట్తో మన స్టూడియోకి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఆమెతో అన్ని వివరాలు అడిగి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. కెమెరా ముందు ఇక ఆలస్యం ఎందుకు, మీరే చూడండి. ఆమె ఎవరో మీకే అర్థమవుతుంది. ఆమె చేసిన యుద్ధం ఏంటి, ఆ యుద్ధంలో ఎలాంటి విజయం సాధించారన్న పూర్తి వివరాలు కూడా ఇంటర్వ్యూలో తెలుసుకోండి. ఓకే, నేను ఇంతవరకు చెప్పిన గెస్ట్ మన ముందుకు వచ్చేసరి ఇక చూడండి. హాయ్ హేమ గారు. నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నానన్నా. చాలా రోజుల తర్వాత ఆ ముఖంలో నవ్వు చూస్తున్నాను నేను. గత కొంతకాలంగా హేమ గారు సినిమాలకు దూరమయ్యారు. స్క్రీన్ మీద అంటే తెర మీద కనిపించడం లేదు. హేమ ముఖంలో ఆ నవ్వు మాయమైపోయింది అంటున్నారు. ఎందుకు అసలు ఆ నవ్వు మాయమైపోవడానికి గల కారణం ఏంటి? తెరకు దూరం కావడం గల కారణం ఏంటి? ఏం జరిగింది అసలు జీవితంలో? ఒక చిన్న సంఘటన మరీ అంత దూరం చేసిందంటారా? అన్నా, యాక్చువల్గా యాక్టింగ్ అనేది నేనే కొంత గ్యాప్ తీసుకున్నానన్నా. అంటే నా లైఫ్లో నేను కొంచెం కిచెను, ఫ్యామిలీ, షూటింగ్, డబ్బు, డబ్బింగ్ తప్ప నా లైఫ్లో ఇంకేం లేవన్నా. సో నేనే కొంచెం బ్రేక్ తీసుకుని చిల్ అవుదాం అనుకున్నానన్నా. సో నేను ఆ క్రమంలోనే మా తమ్ముడు లాంటి వాడు ఒక బర్త్డే పార్టీకి పిలిచారు బెంగళూరు. ఓకేనా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్న. సో ఆ పిల్లోడు పిలిస్తే నేను బెంగళూరు పార్టీకి వెళ్ళానన్నా. రేవ్ పార్టీ? అది రేవ్ పార్టీ కాదన్నా, అది 101% బర్త్డే పార్టీ. మళ్ళీ రేవ్ పార్టీ అని మొత్తం మీడియాలో అంతా కూడా అదే అన్న, నాకు అర్థం కాదు. రేవ్ పార్టీ అంటే నామ్స్ ఏంటన్నా? అంటే పిల్లల్ని ఫ్యామిలీని తీసుకుని వెళ్తారా రేవ్ పార్టీలకి? చిన్న పిల్లలు కూడా వచ్చారు రేవ్ పార్టీకి, భార్యాభర్తలు వచ్చారు రేవ్ పార్టీకి, డాక్టర్స్ వచ్చారు, అమ్మాయిలు ఇంజనీర్ అబ్బాయిలు వచ్చారు, సాఫ్ట్వేర్ అబ్బాయిలు వచ్చారు. ఒకసారికి ఆర్టిస్ట్గా నేను వెళ్ళాను.
అది రేవ్ పార్టీ ఎలా అవుతుందన్నా? మరి వచ్చింది రేవ్ పార్టీ అనే కదా, అంటే ఒక వేసింది గౌడాసు ఎవరన్నా? ఒక గౌడాసుకు సంబంధించిన రేవ్ పార్టీ అది. ఆ రేవ్ పార్టీకి అది పాప ఏమైంది? ఆయన గౌడు కాదన్న పాప, మా అబ్బాయిది బర్త్డే పార్టీ. ఓకే, బర్త్డే పార్టీ పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి బెంగళూరులో ఒక క్లబ్ ఓపెన్ చేయాలనుకున్నారు. సో అందుకని కొంచెం గ్రాండ్ గా అనౌన్స్ చేద్దాము అని చెప్పి తనకి క్లోజ్ గా ఉన్న సర్కిల్ తన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానని నీకు తెలియదు, నువ్వేంటని నాకు తెలియదు. ఆడికి వచ్చిన తర్వాత అందరం కలిసాము, పార్టీ చేసుకున్నాము, అయిపోయింది. తర్వాత అక్కడ కొన్ని డ్రగ్స్ దొరికింది. ఆ డ్రగ్స్ నేనంటూ ఆ పార్టీలో లేకపోతే 4 రకాల డ్రగ్స్ పార్టీలో అదొక డ్రగ్స్ పార్టీ. ఓకే, హేమ అని ఒక సెలబ్రిటీ అక్కడ ఉండబట్టి మీడియా వాళ్ళందరూ ఉతికి ఆరేసేసి హేమ ఉంది డ్రగ్స్ పార్టీ ఇంత అది ఇది అని చెప్పేసి మీడియా మొత్తం హడావుడి చేసింది. అంత మాపులో మీరు ఒక్కటేనా సెలబ్రిటీ? నేను ఒక్కదానే సెలబ్రిటీ. నాకు అసలు అర్థం కాదు. రేవ్ పార్టీ బెంగళూరులో, అది శివార్ ప్రాంతంలో జరుగుతుంది. అసలు డిపార్ట్మెంట్ అక్కడికి ఎలా వచ్చింది? అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారన్న విషయం బయటికి ఎలా పొక్కిందంటారు? అసలు అవన్నీ మనకు తెలియదు అన్న, వాళ్ళ ఇంటర్నల్ విషయాలు ఎలా వచ్చారు ఏం చేశారో మనకు తెలీదు. నేను బర్త్డే పార్టీకి వెళ్ళే మాట ఎంత వాస్తవమో వచ్చేసింది కూడా అంతే నిజం కదా. నువ్వు 18th డేట్ది టికెట్ వేస్తున్నావు, నేను వచ్చిన డేట్ టికెట్ ఏది? ఓకే, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హేమ, నేను టెర్రరిస్ట్ నా, బాంబు పెడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా, లేకపోతే ఎవరైనా మర్డర్ చేశానా, ఎవరైనా చీటింగ్ చేశానా? డ్రగ్స్ తీసుకుంటూ దొరికారా? డ్రగ్స్ తీసుకుంటూ దొరికారు రెడ్ హ్యాండెడ్ గా? వాడు వేసాడన్నా, న్యూస్ ఛానల్ వాళ్ళే వేసారు. నేను లేను మొర్రో, నేను కాదు మొర్రో, నేను వేసుకునే డ్రెస్ బ్లాక్, నేను వేసుకునే నైల్ పాలిష్ బ్లాక్, మీరు ఎట్లా వేస్తారు అని చెప్పి నేను అడుగుతూనే ఉన్నానన్నా. నేను ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను, ఫస్ట్ వీడియో నమ్మలేదు. వచ్చేసారు మీరు? నేను వచ్చాను, ఇంటికి వచ్చేసారు, నేను వచ్చాను. మీరు వచ్చిన తర్వాత జరిగిందా రైట్ సైడ్? నేను వచ్చేసానన్నా. నేను పార్టీకి వెళ్ళడం అయిపోయింది. నేను ఇక్కడే కదన్నా, ఎక్కడ హైదరాబాద్ లో కూడా 100 పార్టీలకు వెళ్తా. బర్త్డే పార్టీలో కేక్ కట్ చేసేగానే ఆ అమ్మాయికి కేక్ పెట్టేసి ఒక ఫోటో, నేను వచ్చాను కదా వాళ్ళకి ఒక ఆనందం, ఓ ఫోటో తీసేసుకుని వచ్చేసానన్నా. నేను అసలు ఉండను, నేను అసలు వచ్చేసాను, అయిపోయింది. బెంగళూరు ఎంత దూరం అన్నా, ఎంత టైం పడుతుంది రావాలంటే? గట్టిగా కొడితే లేదన్నా. వచ్చేటప్పుడు నేను కార్ లో వచ్చాను, నైట్ మిడ్ నైట్ కదా, మిడ్ నైట్ లో మనకి అవన్నీ ఫ్లైట్లు గీట్లు అవన్నీ ఉండవు. సో నా దారి నేను వచ్చాను. వచ్చిన తర్వాత చూసేస్తున్నారు, బై రోడ్ వచ్చానన్న. అన్న మొన్న మా అమ్మగారి రాజోలు వెళ్ళానన్న, 6 hours లో వెళ్ళిపోయాను రాజోలు. 700 kilometers అన్న మా ఊరు రాజోలు ఇక్కడ నుంచి. మాది BMW అన్న. అయినా నేను అక్కడికి నా వెహికల్ తీసుకెళ్లేదు, వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లోనే వెళ్ళాను, వచ్చేటప్పుడు నేను కార్ లో వచ్చాను. ఓకేనా? సో అయిపోయింది. నేను వీళ్ళు న్యూస్ వేసేస్తున్నారు. అందరూ ఏమనుకుంటున్నారు, ఈ పిచ్చిముండా వీడియో పెట్టకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా వీడియో పెట్టడం వల్ల మీడియా వాళ్ళు న్యూస్ వేస్తున్నారా అని అనుకున్నారు ఫ్రెండ్స్ అందరూ. యాక్చువల్గా నేను వీడియో పెట్టలేదు, వీళ్ళు మార్నింగ్ నుంచే న్యూస్ వేస్తున్నారు. నేను వీడియో పెట్టింది 1:30 2 o'clock పెట్టా. ఏ వీడియో? నేను ఇక్కడ లేను, నేను ఆల్రెడీ హైదరాబాద్ లోనే ఉన్నాను, ఓ ఫామ్ హౌస్ లో జిల్ అవుతున్నానని పెట్టా. ఇక్కడ ఏ ఫామ్ హౌస్ లో ఉన్నారు అదే చెప్తే మళ్ళీ ఆ ఫామ్ హౌస్ కి దీనికి సంబంధం ఏంటి, ఆడికి దీనికి లింక్ ఏంటి అని మళ్ళీ అలా ఏడుస్తారు కదన్నా. అంటే నీకు అర్థం కావట్లేదు. వాస్తవం చెప్తాము, వీళ్ళు వాస్తవం వేయడానికి ఇష్టపడట్లేదే. నేను చెప్తున్నా అమ్మాయిని నేను కాదు, నేను తెల్ల డ్రెస్ వేసుకోలేదు, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను అంటే వింటున్నాడా? అదే అమ్మాయిని వేసి చూపించేస్తున్నారు కదా. నేను మొత్తుకుంటున్నాను. అంతా అయిపోయిన తర్వాత TV9 పర్సన్ అతను మొన్న మోహన్ బాబు గారు మైక్ ఇచ్చి కొట్టాడు కదా అన్న, ఆయన పేరేంటో గుర్తులేదు నాకు, ఆర్తో స్టార్ట్ అవుతుంది అతని పేరు. అతను ఫోన్ చేసి హేమ గారు బయటకు వచ్చిన వాళ్ళు మీరు లేరు కదా మరి అని అలా మాట్లాడుతున్నాడు. నేనన్నాను మరి నేను అదే కదరా మొత్తుకుంటున్నాను, నువ్వు న్యూస్ ఏమో నన్ను అడగకుండా వేసేసి ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నావా అన్న. నేను 500 phone calls లిఫ్ట్ చేశాను అన్న, 500 phone calls ఆ ఇష్యూలో ఉన్నాడు. అంటే ఉంటాయి కదన్నా, మొత్తం లిస్ట్ అంతా ఉంటది కదా. 500 phone calls, నెక్స్ట్ డే 600 phone calls. వాళ్ళ ఇష్టం, ప్రతి వాడు ఫోన్ చేయడమే. మీడియా వాళ్ళు మేడం 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 అని. బాబోయ్ ఈ తలనొప్పి పడలేమని చెప్పేసి నేను వీడియో పెట్టాను. సరే ఆ వీడియోని పూర్తి చేస్తారు, సరే వదిలేద్దాం. మా ఇంట్లో అన్న, నా ఇంట్లో, నా కిచెన్ లో, నా ఆడియన్స్ అందరికి తెలుసు అన్న, నా ఇంట్లో నేను బిర్యానీ వీడియో పెడితే 2 సంవత్సరాల క్రితం తీసిన వీడియో వేసి సీన్ క్రియేట్ చేస్తుంది అన్నారన్న. అంటే 2 సంవత్సరాల క్రితం నాకు తెలుసు, నేను ఒక పలానా చోటకి వెళ్తాను, అక్కడ నేను పట్టుబడతాను, దానివల్ల ముందే ఒక వీడియో తీసుకుని నేను పోస్ట్ చేస్తాను. అదే నైల్ పాలిష్ పెట్టుకుని పొద్దున్నే అన్న లైవ్లో చేశాను.
అంటే ముందు రోజంతా ఇది చేస్తారు కదా. అంటే అక్కడ జరిగే కార్యక్రమం జరిగేసి ఇక్కడికి వచ్చి బిర్యానీ చేసి వీడియో పెట్టారనుకోవచ్చు కదా. అయితే మరి ముందు రోజు వీడియో పెట్టాను కదా, దాన్ని బూత్ చేశారు కదా. హైదరాబాద్ లో లేను 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 అన్నారు కదా. మరి నా ఇంట్లోనే నేను ఉన్నాడప్పుడు నా ఇంట్లోంచి నేను బిర్యానీ చేసి పెడితే దాన్ని కూడా బూత్ చేయడం ఏంటి? 1 year క్రితం దా నేను అదే సేమ్ నైల్ పాలిష్ చేసుకున్నాను, నా కిచెన్ నా ఇల్లు నా ఇంట్లోంచి పెట్టానన్నా. అదే రోజు నా ఇంట్లోంచి పెట్టా, మళ్ళీ లైవ్ లో వచ్చి పెట్టా. పార్టీలో ఎంజాయ్ చేసి డ్రగ్స్ తీసుకొని అక్కడ నుంచి ఇంటికి వచ్చి బిర్యానీ వండుతున్నారు అనుకోవచ్చు కదా అంటున్నా. అన్నా నువ్వు అనుకోవడానికి ఏదన్నా అనుకోవచ్చు అన్న, నువ్వు అనుకో, నీ ఇష్టం అది. నాకు ప్రాబ్లం కాదు. ఇప్పుడు నన్ను డ్రగ్గిస్ట్ అని వేసేసావు, ఇప్పుడు కోర్టులో కేసు కొట్టేశారు. ఇప్పుడు ఎంతమంది అన్న నాకు ఫోన్ చేశారు బ్యాడ్ న్యూస్ వేయడానికి, ఫేక్ న్యూస్లు వేయడానికి, వందల ఫోన్లు కాసిన మహారాజులకి ఇప్పుడు కేసు క్వాష్ అయిపోయింది కదా, నా తప్పేం లేదు, ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకోలేదని వచ్చింది కదన్నా. ఈ రోజు నువ్వు పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఎవరైనా ఒక్కళ్ళైనా మీ ఛానల్లో అయినా వేశారా? అరే హయామకి క్లీన్ చిట్ వచ్చిందని వేశారా మీరు? మరి 500 ఫోన్ కాల్స్ చేసి దుబ్బేశారు కదన్నా నన్ను వీళ్ళందరూని. టెన్షన్ పెట్టేశారు కదా, అన్నం తినివ్వలేదు, పడుకోనివ్వలేదు, నుంచోనివ్వలేదు, చంపేశారు కదా నన్ను. మరి ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చినప్పుడు వేయాలి కదన్నా, ప్రతి ఛానల్లో వేయాలి కదా. ఇప్పుడు ఎందుకు వేయట్లేదు? అప్పుడేమో సెలవులు పలవలు చేసేసారు, మరి ఇప్పుడు ఏమంటారు? ఈ సమాచారం ఇంకా మీరు కేసు గెలిచిన సమాచారము ఎవరికి తెలియదు, అదైతే వైరల్ అయిపోయింది. ఎలా వైరల్ అయిపోయిందన్నా? ఎలా వైరల్ అయిపోయింది? ఎక్కడి నుంచి వచ్చేసింది మీకు వైరల్ అవడానికి? మరి ఇప్పుడెందుకు రావట్లేదు? ఇప్పుడెందుకు మీకు తెలియట్లేదు? నేను ప్రతి గ్రూపుల్లోనే పెట్టించానన్న, మీలాంటి వాళ్ళు తమ్ముడు ఇదిగోనన్నా ఇది వచ్చింది, ఈ పేపర్స్ కొంచెం గ్రూపులో పెట్టండి అని మీ సోషల్ మీడియా గ్రూపుల్లోని పెట్టించాను, మీడియా గ్రూపుల్లోని పెట్టించాను. ఒక 100 గ్రూపులు ఉన్నాయి, 100 గ్రూపుల్లో పెట్టించాను నేను. ప్లస్ నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, మా అమ్మ ఇలా చనిపోయింది, ఇప్పుడు మా అమ్మని తిరిగి తెచ్చిస్తారా, నా పరువు తిరిగి తెచ్చిస్తారా, కేసు క్వాష్ అయిపోయింది అని నేను ఒక వీడియో పెడితే ఒక్కడు పోస్ట్ చేయలేదన్నా. మరి అప్పుడు బిర్యానీ వీడియో అంత పోస్ట్ చేసి వైరల్ చేశారు, అంతకుముందు పెట్టిన వీడియోలో ఎంతకంటే పోస్ట్ చేసేసారు. మరి నేను మొన్న పెట్టిన వీడియో ఎందుకన్నా చేయలేకపోయారు? తర్వాత నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత షార్ట్ షీట్ నేనే చూడలేదన్నా. కొన్ని ప్రముఖ ఛానల్స్ హేమకి పాజిటివ్ వచ్చేసింది 2 సార్లు న్యూస్ మొదలు పెట్టారు. అప్పుడు నేను ఒక వీడియో షూట్ చేసి పలానా ఛానల్ ఎండి గారు, పలానా ఛానల్ వీళ్ళు, పలానా ఛానల్ అందరి పేర్లు అన్నా, మొత్తం పెద్ద ఛానల్ నుంచి కింద ఛానల్ వరకు అందరి పేర్లు చెప్పుకుంటూ వచ్చి, మీరు పెద్దవాళ్ళు సార్, మీకు నలుగురికి చెప్పేటోళ్ళు, నా చేత చెప్పించుకునే వాళ్ళు కాదు, డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటాయి కదా, నేను రెడీగా ఉన్నాను, మీరు ఎక్కడికైనా పిలవండి, పెద్దవాళ్ళు మీరు నన్ను పిలిచి నా టెస్టులు నమ్మొద్దు. అప్పటికే నేను టెస్టులు చేయించుకుని అది అనౌన్స్ చేశానన్నా. ఇదిగో నాకు నెగిటివ్ వచ్చింది అని అది చెప్పాను మీడియాలో, అది ఎవడు టెలికాస్ట్ చేయలేదు. ఓకే, తర్వాత ఈ వీడియో పోస్ట్ చేశాను, నేనే వస్తాను, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, మీరు బ్లడ్ టెస్టులు చేయండి, మీ వాళ్ళే పిలుచుకోండి బ్లడ్ టెస్టులు చేయడానికి కూడా, నాకు సంబంధం లేదు, మీరు ఎవరిని పిలుచుకున్నా నేను వస్తాను, ఎక్కడికైనా వస్తాను, బ్లడ్ టెస్టులు చేయండి. నాది పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీ అందరి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతా. నెగిటివ్ వస్తే మీరేం చేస్తారని క్వశ్చన్ చేసి ఒక వీడియో పెట్టానన్నా, కనీసం ఒక్కడు వేయలేదన్నా, న్యూస్ ఆపేశారు. మీ ఇష్యూ జరిగినప్పుడు మా ఛానల్ లేదు, మా ఛానల్ లేదు, మేము కొత్తగా లాంచ్ చేసాం. ఓకే అన్న, కాదు నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు ఆ ఛానల్, నేను ఓన్లీ ఒక్కళ్ళ గురించి ఒక ఛానల్ గురించి మాట్లాడలేదన్నా. ఎంత ఛానల్ ఓడి ఆ చేతిలో ఎంత రాడుందో అంత రాడు ఇచ్చి కొట్టాడు, పెద్ద ఛానల్ పెద్ద రాడు ఇచ్చి. కసి ఏంటన్నా, నెగిటివ్ న్యూస్ చేసినట్టుగా పాజిటివ్ న్యూస్ చెయ్యరు. ఇప్పుడు పాజిటివ్ న్యూస్ ఎందుకన్నా స్ప్రెడ్ చేయట్లేదు, నేను మొత్తుకుంటున్నాను. నేను టార్గెటెడ్ గా చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అన్న? సెలబ్రిటీ అన్నా, మీకు టార్గెట్ చేయడానికి ఒకటి కావాలా అన్న? ఒక కోన్కిస్క గొట్ట ఎక్కడ దొరికింది అనుకో, ఆ పాపం ఒక సినిమాలో చేసిందో 6 సినిమాలో చేశాడో అవసరం లేదు. సినిమా ఆర్టిస్ట్ ఇలా చేశారు, సినిమా వాళ్ళు మరొకసారి దొరికిపోయారు. సినిమా వాళ్ళంటే లోకువన్నా ఒక్కొక్కళ్ళకి, సెలబ్రిటీ అంటే లోకువా, అందుకే దూరం అయ్యారా తెరకి సినిమా వాళ్ళు? లేదన్నా, నేనే గ్యాప్ తీసుకున్నానని చెప్పాను కదన్నా, నేను ఆల్రెడీ గ్యాప్ తీసుకున్నాను. నేను గ్యాప్ ఎప్పుడు తీసుకున్నాను అనుకుంటున్నారు? గ్యాప్ లాక్డౌన్ తర్వాత నేను గ్యాప్ తీసుకున్నాను. నేను అసలు సినిమాలో యాక్ట్ చేయట్లేదు, నేను అనౌన్స్ కూడా చేశాను. గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ వచ్చిందా? నేనే గ్యాప్ తీసుకున్నానన్న, మంచి క్యారెక్టర్లు రావట్లేదు, రావట్లేదు. ఇప్పుడు ఒక సినిమా చెప్పండి, ఈ సినిమాలో సూపర్ క్యారెక్టర్, ఇప్పుడు మీరు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నాం ఆఫ్ ద స్క్రీన్, అతడు సినిమా భలే ఉందండి, ఈ సినిమా బాగుంది, బ్రహ్మానందంది బాగుంది, ఎంఎస్ నారాయణ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన గురించి మరి ఇప్పుడు ఏయన్నా నా క్యారెక్టర్లు, ఒక్క అమ్మాయిని చూపించండి, అరే నీలాగా ఇంత పెద్ద క్యారెక్టర్ రా, భలే చేశారు ఆ అమ్మాయి, భలే వచ్చింది క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ చెప్పండి మీరు ఇన్ని సంవత్సరాలు.
నేను ఒక డ్రీమ్ గర్ల్ లాగా ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తూ అందంగా అందరి ముందు ఉన్నాను. కాఫీ కప్ పట్టుకుని వెనకాల నుంచుని అని నవ్వుకునే క్యారెక్టర్లు ఎందుకు చేయాలన్నా? నేను నాకంటే ఒక వాల్యూ ఉంది. వందల సినిమాలు తెరకు చేశాను. మీరు దూరం అయ్యారు తప్పితే తెర మిమ్మల్ని దూరం పెట్టలేదు. పక్క సరే తెరే దూరం పెట్టింది ఏంటంట? ఏంటి దాని వల్ల మనకి వచ్చే లాభ నష్టాలు దూరం పెట్టడానికి గల కారణం ఏంటి అంట? అసలు అన్న ఇది వచ్చింది ఇప్పుడు అన్నా, నేను చెప్పేది లాక్డౌన్ నుంచి. అసలు ఏమైనా సంబంధం ఉందా నువ్వు అడిగే క్వశ్చన్ కి నేను చెప్పే ఆన్సర్ కి? నేను లాక్డౌన్ లో దూరం పెట్టింది అనుకుంటాను. 10 సార్లు మీరు అడిగిందే అడుగుతున్నారు, అందుకని చెప్పాను. నేను లాక్డౌన్ తర్వాతే సినిమాలు మానేసా. లాక్డౌన్ ఎప్పుడు జరిగిందన్నా? 7-8 years అవలా? ఎన్ని సంవత్సరాలు? ఈ కేసు ఎప్పుడన్నా? మొన్న కదా జరిగింది. అసలు ఈ కేసుకి దానికి నా యాక్టింగ్ కి సంబంధం లేదు. అంటే ఆ రోజు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం మీరు చూసారా? లేదన్నా. ఇప్పుడు నా ముందు సిగరెట్ కాల్చరన్నా, అవి హేమక్క వస్తుందని వెనక్కన్నా పెట్టుకుంటారు, లేదా కింద పడితే అక్క చెప్పక్క అంటారు. సో అలాంటిది డ్రగ్స్ అలా పబ్లిక్ గా వేసుకోరండి బాబు. అలా టేబుల్ మీద పెట్టేసి ఇలా వేసుకుని అలా ఏమి ఉండదు. వాళ్ళు ఎక్కడ చేస్తారు మనకేం తెలుస్తుంది? మనకి ఎలా తెలుస్తుంది? పైగా ఇంకొకటి, వచ్చిన వాళ్ళందరూ డ్రగ్స్ వాళ్ళు కాదు, దాంట్లో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారు అనేది పోలీసులు పెట్టింది కూడా అదే. పార్టీలో డ్రగ్స్ ఎందుకు తెచ్చారంటారు? ఇప్పుడు ఈయన జోబులో ఏముందో చెప్పన్నా నాకు. మీ కెమెరామెనే కదా, చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు కదా, అతని జోబులో ఏముందో చెప్పన్నా ఇప్పుడు నువ్వు చెప్పగలవా? పార్టీకి 150 మంది 200 మంది వస్తే మీరు ఏం తీసుకొచ్చారని అడుగుతామా? జోబులు చెక్ చేసి పంపిస్తామా? ఏంటన్నా మీరు కూడా చిన్నపిల్లల్లాగా? ఇది కాదన్నా, అది జరిగింది తప్పే, తప్పు కాదనట్లా. ఆ తప్పులో నేను లేనంటున్నా. నేనుండబట్టి అన్న ఎవరో తీసుకుని వస్తే ఎలా తెలుస్తుంది అన్న మనకి? మీకు అది అర్థం కావట్లే. ఇప్పుడు అందరూ టిఫిన్ తినడానికి వెళ్ళారు రామేశ్వరం కెఫీకి, ఎవడో ఒకడు బాంబు తెచ్చాడు. ఆడు బాంబు తెచ్చిన సంగతి తెలిస్తే నువ్వు రామేశ్వరం కెఫీలో టిఫిన్ ఎందుకు తింటావన్నా? చచ్చిపోవడానికి వెళ్తావా నువ్వు అక్కడికి? లాజిక్ పాయింట్లు ఉన్నాయి మీ దగ్గర. లాజిక్ పాయింట్ కదా, నిజమే కదా అంటున్నా. మనకి ఎలా తెలుస్తుంది? అది తప్పన్నా. వచ్చినాడు ఎవడో ఒకడు చేశాడు తప్పు, దానికి నన్నెందుకన్నా సెలవులు పలవలుగా వేసాడు? అసలు పాజిటివ్ వచ్చేసిందంట. ఒక్కళ్ళ దగ్గర నా బ్లడ్ రిపోర్ట్ ఉందా? న్యూస్లు వేసిన వాళ్ళ దగ్గర బ్లడ్ రిపోర్ట్ ఉంటే పెట్టమనండి. July 3rd నాకు బ్లడ్ టెస్టులు చేశారన్న. ఆ రోజు నేను మొత్తుకున్నా, ఏమండి నా బ్లడ్ శాంపిల్స్ లేవు, ఇదిగో ఇప్పుడే తీస్తున్నారు పోలీసులు, మీరు ఫేక్ న్యూస్లు వేయకండి అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ. నా బాధ, నా ఎమోషను, నా ఉక్రోషం అన్నా, నేను తప్పు చేయలేదురా బాబోయ్, మీరు తప్పు న్యూస్ వేస్తున్నారు అని నేను చెప్పాలనుకున్న ఒక విషయాన్ని అన్నా బూత్ కింద చేసేసారన్నా. ఇప్పుడు మీడియా ఛానళ్ళ మీద కూడా కొన్ని సోషల్ మీడియాలకు కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు కదా మీరు? ఇచ్చాను. మరి అది ఎంతవరకు వచ్చిందంటారు? అది వాళ్ళు వెళ్తున్నారన్నా. నీకు కోర్టులో న్యాయం దొరకడానికి నాకు 18 నెలలు పట్టిందన్నా. ఈజీగా రాదు కదా. అక్కడ మనలాంటి వాళ్ళు వందల కేసులు ఉంటాయి, అవన్నీ జరగడానికి టైం పడుతుంది. మీడియాకి లీగల్ నోటీసులు ఇచ్చారు కదా, మరి మీడియాతో వైరం పెట్టుకొని ఎలా మీరు? నేను ఎక్కడ వైరం పెట్టుకున్నానన్నా? మా ఇంట్లో నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మీరు కదన్నా న్యూస్ వేసింది, నన్ను గోకింది మీరు కదన్నా. నేను అర్థం పెట్టుకుంటున్నానన్న చేతులు ప్రకాష్ రాజు. అదే అన్నా, అందుకే గోకించుకోవాలి కదా. నేను గోకించుకుంటున్నానన్నా, కాకపోతే చేతులు అడ్డు పెట్టుకుంటున్నానన్న, పుండు పడుతుందేమో అని. కొట్టకండ్రా ప్లీజ్ రా అని చేతులు అడ్డు పెట్టుకుంటున్నానన్న, అంతే. ఇంకా నేను ఏం చేయట్లా, చేతులు అడ్డు పెట్టుకుంటున్నాను. నేను అది కాదురా, నన్ను కొట్టకండ్రా ప్లీజ్ రా బాబోయ్ అని మొత్తుకుంటున్నానన్న. చేతులు కూడా అడ్డు పెట్టుకోవద్దంటావా అన్న? ఇది న్యాయమా అన్నా? నేను అలాంటి దాన్ని కాదురా బాబోయ్, మీ కాలు పట్టుకుంటానరా, మేము గడ్డం పట్టుకుంటానరా అని బతిమాలమంటావా? చేతులు కూడా అడ్డు పెట్టుకోవద్దంటావా? మీడియాతో లీగల్ నోటీసులు ఇచ్చి శత్రుత్వం పెట్టుకుంటే అంటే శత్రుత్వం ఏంటన్నా? మాకి లీగల్ నోటీస్ ఇచ్చి మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతోంది హేమ అనేది వాళ్ళు భావిస్తారు కదా, కోపం వస్తుంది కదా అన్న. నాకు రాదన్నా, నేను మనిషిని కాదా? నేను చేయని తప్పుకి అంత సెలవుల పల్లలుగా న్యూస్ వేశారు కదన్నా, అది తప్పు కాదా అన్న? వాళ్ళు కదన్నా నాతో పెట్టుకున్నారు, నేను ఎక్కడ పెట్టుకున్నానన్నా? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానా, వాళ్ళ ఛానల్కి వెళ్ళానా? 4 years నుంచి అసలు మీడియాలోకి రాలేదు. మీకు గుర్తుందా? మీరు నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వరా అని అడిగారు. నాకు చిన్న అనుమానం, ఎప్పుడు ఇది సినిమా సెట్ కాదు మన స్టూడియో. లేదన్నా, అంటే నేను అరిస్తేనేమో కాదన్నా, నేను అరిస్తేనేమో ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ అంటున్నారు, మరి నేనేమో సాఫ్ట్ గా మాట్లాడితేనేమో మళ్ళీ అమాయకంగా నటిస్తున్న హేమ అంటున్నారు. ఇప్పుడు నేను ఏం చేయను అన్నా?
నిన్న కూడా ఒక ఛానల్లో కూర్చొని చార్టెడ్ ఫ్లైట్ లో మీరు తిరిగినప్పుడు లేదా అది ఇది అని మాట్లాడారు కదా. ఇలా మీడియా ప్రతినిధులతో పెద్ద పెద్ద వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటే ఇబ్బంది కాదు. నేను అన్న పెట్టుకున్నాను, నేను ఆ నైల్ పాలిష్ వేసుకోలేదురా బాబు, ఆ డ్రెస్ నాది కాదురా బాబు అంటే విన్నారా అన్న? విన్నారా? గట్టిగా అరిచి చెప్పాను కదా, ఇప్పుడే నా బ్లడ్ టెస్టులు తీస్తున్నారు, నా శాంపిల్స్ ఇప్పుడే తీస్తున్నారు, ఈ రిపోర్ట్ రావడానికి 15 రోజులు పడుతుంది, కొంచెం దయచేసి ఆపండి అని బతిమాలాను కదన్న. అదే ఛానల్ నుంచి మీకు మంచి న్యూస్ వేస్తాము మీరు రండి అని బోల్డ్ మంది ఆడవాళ్ళు ఫోన్లు చేశారన్న. అదే న్యూస్ ఛానల్ నుంచి, అదే న్యూస్ ఛానల్లో ఉన్న అతను ఫోన్ చేసి మీరు బయటకు వచ్చిన వాళ్ళు లేరు కదండి అని అతనే అడుగుతున్నాడు, క్రైమ్ రిపోర్టర్ అన్నా. నా దగ్గర వాయిస్లు ఉన్నాయన్నా, రికార్డ్ చేసి పెట్టుకున్నానన్నా. సరే అన్నీ వచ్చినాయి, మీ బాధను పంచుకోవడానికి అమ్మలేదు, ఇంట్లో కుటుంబ సభ్యులతో చెప్పాలన్నా కూడా పోయిన పరువు గురించి ఆలోచిస్తున్నారు. అది ఎలా వస్తుందంటారు ఇప్పుడు? అదే కదన్నా పోరాడుతున్నాను. ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాను నేను? జడ్జిమెంట్ అయితే మీరు నిర్దోషి అని వచ్చేసింది, అందుకే కదన్నా. కానీ సమాజం అందరికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అదే కదన్నా నా గొడవ, ఇప్పుడు నాకు అదే కదన్నా గొడవ. ఇప్పుడు నేను మీ మీడియాకి రావడానికి కారణం అదే కదా. రజనీకాంత్ గారి గురించి మాట్లాడడానికి, ఆయనకి చార్టెడ్ ఫ్లైట్ అంటేనే వాళ్ళకి అంత కోపం వస్తే నువ్వు ఇది చూసే కొద్ది చూడబుద్ధి వేస్తుందని వేసినప్పుడు నాకెంత బాధగా ఉంటుందన్నా. నేను మనిషిని కాదా? నాకు ఫ్యామిలీ ఉండదా? ఇప్పుడు ఓకే నేను చెప్పుకుంటున్నాను, నేను వెళ్తున్నాను, వాళ్ళు వేశారు కదన్నా, మరి మంచి క్లీన్ చిట్ వచ్చినప్పుడు కూడా వేయాలి కదా. ఇప్పుడు వినడానికి మా అమ్మ లేదు, పోయిన పరువు తీసుకురావట్లేదు. నేను అదే కదా రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు ఇలా చేస్తే మీ న్యూస్ మీరు బయటకు వేసుకోలేదు సార్, నన్ను ఎందుకు సార్ బద్నాం చేశారు, నా న్యూస్ ఎందుకు వేశారు సరే ఏదో జరిగింది, పోలీసులు అరెస్ట్ చేశారు కనుక న్యూస్ వేశారు, నేను తప్పనట్లేదు. మరి ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చినప్పుడు కూడా న్యూస్ వేయాలి కదా. రేపు పొద్దున నా భవిష్యత్ ఏంటి, నా కూతురు భవిష్యత్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటన్నా? ఇంకా మీకు భవిష్యత్తు ఉంది అనుకుంటున్నారా? ఏ అన్నా ఎందుకు లేదు? చచ్చిపోమంటారా? నాకు అర్థం కాలే మీ క్వశ్చన్. భవిష్యత్ లేదా అన్నా? నాకు అర్థం కాలేదన్నా. అదే నేను అంటున్నానన్నా, డ్రగ్గిస్ట్ అని వేసినప్పుడు కోర్టు తీర్పే కదన్నా. భవిష్యత్తు ఉంటుందా? ఎందుకు ఉండదన్నా? డ్రగ్గిస్టులు అంటే చచ్చిపోవాలన్నా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు. నాకు తెలియదన్నా, రేవంత్ రెడ్డి గారు చంపేస్తారా ఏంటి? అవునా అన్నా? వాళ్ళకి భవిష్యత్తు ఉండరా? సమాజంలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళని మనం బతికించుకోవాలి. వాళ్ళు విక్టిమ్స్ అన్నా, వాళ్ళని డిఆపరేషన్ సెంటర్ లో వేసి వాళ్ళని కాపాడుకుని సమాజంలో కలపవలసిన బాధ్యత మన మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. అదే కదా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అన్నా ఇప్పుడు నేను రెడీగా ఉన్నానన్న, ఇక్కడ ముందు టెస్టులు చేసి నేను నిజంగా అదైతే అప్పుడు చెప్పండి అన్న. మీరు ఊరికి నన్ను డ్రగ్గిషన్ చేస్తున్నారన్నా? అట్ట కాదు, డ్రగ్స్ విషయం ఎప్పుడు బయటకు వచ్చి ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా సినిమా వాళ్ళ పేర్లు ఎక్కువ ఎందుకు వస్తాయి బయటికి? ఇప్పుడు ఈ కెమెరామెన్ పేరేస్తే ఎవడు చూస్తాడన్న మీ న్యూస్ ఛానల్? ఎవడు చూస్తాడు? మీ ప్రొడక్షన్ బాయ్ పేరేస్తే ఎవడు చూస్తాడన్న న్యూస్? సెలబ్రిటీస్ వాడుకుంటేనే కదా మీకు న్యూస్ వస్తుంది, దాంట్లోంచి కదా టీఆర్పీ వస్తుంది మీకు. అది కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లే వస్తాయి ఎక్కువ, చిన్న వాళ్ళ సినిమాలలో ఎందుకు? చిన్నదాన్ని కాదా? నేను అది చెప్తున్నాను, పెద్ద మీరు చిన్నవాళ్ళు కాదు. క్షణక్షణం మూవీతో ఆరంభమైంది మీ నటనా చాతుర్యము. అతిలోక సుందరి పక్కన తన స్నేహితురాలుగా నటించిన మీరు ఈ రోజు నాకు తెలిసి అయితే 500 పైన తీసింటారు అనుకుంటా సినిమాలు మీరు. 500 పైన, చాలా సీనియర్. మీ నటనా చాతుర్యంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాం. మీకు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, సరే అది స్వయం కృపాదమా లేకపోతే ఎవరైనా సృష్టించారనేది ఇప్పుడు తేలిపోయింది. అది మీరు విజయం సాధించిన తర్వాత సృష్టించింది ఇది అనేది తేలిపోయింది అనుకుంటాము. కానీ సమాజంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు ఏమా గెలిచింది, పూర్తిగా తెలియాలన్నా. అందుకే బాధపడుతున్నాను. రజనీకాంత్ గారిని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఒక్క చిన్న విషయం, అది బూత్ కూడా కాదు కదా నేను అన్నది, ఫ్లైట్ విషయం బూత్ కూడా కాదు కదా. ఒక చిన్న విషయానికే మీరు అంత బాధపడితే ఒక పెద్ద విషయం నా మీద వేశారు, చూసే కొద్దీ చూడబుద్దేస్తుంది అని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ నా వీడియోలన్నీ ఇది చేసేసారు కదా. మరి నాకు సర్టిఫికేట్ వచ్చింది, నేను ఏం తీసుకోలేదు సార్ అని చెప్పాను. నాది నమ్మకండి, పోనీ కోర్టు తీర్పు వచ్చినా కూడా నమ్మకండి. ఎప్పుడు ఇది అప్పుడే చెప్తున్నా, 1.5 సంవత్సరాల క్రితం గురించి చెప్తున్నా. నేను వస్తాను సార్ మీ ఛానల్కి, నాకు అక్కడే బ్లడ్ టెస్టులు చేయించండి అన్న. ఎందుకన్నా రియాక్ట్ అవ్వలేదు? ఆ వీడియోని ఎందుకన్నా పబ్లిసిటీ చేయలేదు? నేను అసలు అనలేదన్నా. నేను ఆయన దేంట్లోనే వెళ్ళనివ్వండి, ఆయన సైకిల్లో వెళ్ళనివ్వండి, పెద్ద కార్లో వెళ్ళనివ్వండి, హెలికాప్టర్. నేనేమంటున్నానంటే మీకు జరిగినప్పుడు అది న్యూస్ అవ్వదా సార్? మేము వస్తేనే న్యూస్ అవుతుందా? ఇప్పుడు నేను కోర్టులో కేసు కొట్టేశారు కదా సార్, దయచేసి అది కూడా స్ప్రెడ్ చేయండి.
అసలు అని అడుగుతున్నా. నీకు నా పాయింట్ అర్థమైంది. ఈ పొలిటికల్ పార్టీస్ తరచూ జరుగుతుంటాయి మనకు, మూవీకి సంబంధించి పార్టీస్ జరుగుతుంటాయి. గోవా, ముంబై, హైదరాబాదు, కర్ణాటక ఇవన్నీ జరుగుతుంటాయి. వీటన్నిటి కూడా ఆర్టిస్టులు ఎక్కువగా వెళ్తుంటారు. ఎందుకు వెళ్తుంటారు అంటే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నా అవకాశాలు ఇస్తారనా, లేకపోతే ఎందుకు వెళ్తుంటారు ఇక్కడికి అంతా వాళ్ళు? అసలు నాకు తెలియగడతానన్నా, ఒక తమ్ముడు బర్త్డే, మా తమ్ముడు నాకు ఏం అవకాశం ఇస్తాడని వెళ్తానన్నా. మీరు బెంగళూరు ఓకే దాని పెట్టండి, ఇక గోవాలో జరిగినా, ముంబైలో జరిగినా, హైదరాబాద్ లో ఎక్కడ ఏం జరిగినా కూడా వెళ్తుంటారు, ఎక్కువగా వెళ్తుంటారు. ఎందుకు వెళ్తుంటారు ఏమంటున్నారంటే, అక్కడ 1,00,000 మంది వస్తారన్న ఒక పార్టీకి. దాంట్లో సెలబ్రిటీస్ ఎంతమంది ఉంటారన్నా? ఒకళ్ళు, ఇద్దరు, 5గురు. మీరు సెలబ్రిటీస్ ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? అక్కడ ఉన్న 1,00,000 మందిని ఎందుకు హైలైట్ చేయట్లేదు? ఇప్పుడు నేనంటూ ఆ పార్టీలో లేకపోతే అది 4 కేసులతో పాటు అదొక డ్రగ్ కేసు. పాపం నేను ఉండబట్టి కదా అంత చిలవలు పలవలు చేసేసారు. పాపం నేనంటూ లేకపోతే సమాజంలో జరిగేది అదొకటి అక్కడ. ఇంకా పాపం నేను వెళ్ళడం వల్ల వాళ్ళకి అన్యాయం జరిగిందనే చెప్పాలి. అది మొత్తం మీద ఇప్పుడు మీకు క్లీన్ చిట్ వచ్చిన కోర్టు నుంచి మీకైతే ఇంకా న్యాయం జరగలేదు. ఓకే, అదే నాకు గొడవ. న్యాయం జరగాలంటే మీకు ఏం కావాలి? ఎక్కడైతే నా గురించి చెడ్డగా రాశారో, ఎవరెవరైతే న్యూస్లు వేశారో వాళ్ళందరూ మళ్ళీ ఎదుగో హేమ క్లీన్ చిట్ వచ్చింది అని మళ్ళీ వేయమంటున్నాను. వెయ్యము ఏం చేస్తారు? నిరాహార దీక్ష చేస్తాను. ఎక్కడ చేస్తారు? ఎక్కడైనా చేస్తాను. ఎక్కడైనా చేస్తా. సైలెంట్ గా నిరాహార దీక్ష. ఈ రోజు మేము వెయ్యము. అదే అన్నా, అంటే మీరు నిరాహార దీక్ష మీలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. ఇంకా కొద్దిగా కనీసం హేమ నిరాహార దీక్ష చేస్తుంది, న్యాయం కోసం పోరాడుతుందని జనాల్లోకి వెళ్తుందన్న, అది చాలు నాకు. పక్కా ఫిక్స్ అయిపోయారా? అంతే అన్న, ఫిక్స్ అయ్యాను. కానీ ఎవరు అలా అనలేదన్న. ఇప్పుడు TV9 వాళ్ళు కూడా మేము న్యూస్ వేయమని ఏమి చెప్పలేదు. వాళ్ళు అసలు అప్పుడు ఎందుకు వేయాల్సి వచ్చింది, అసలు ఏమి ఎవిడెన్సెస్ అప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అడుక్కుంటే వేస్తాం మేము, లేకపోతే మేము వెయ్యము. ఏమి పోలే అన్న, నాకేం గర్వం లేదన్నా. నేను మంచిదాన్ని అని తెలియాలి, నేను డ్రగ్స్ తీసుకోలేదని ప్రపంచానికి తెలియాలి. ఇప్పుడు వెళ్ళి ఎవరి కాళ్ళన్నా పట్టుకోమంటారా? మీరు మంచి అని మీరు చెప్పుకుంటే కదా మేము నమ్మాలి కదా. మరి కోర్టు ఇచ్చిన తర్వాత కూడా నమ్మకపోతే ఇంకా మిమ్మల్ని ఏమన్నాలన్నా? మన మనుషులమన్నా, అన్నం తింటున్నాం కదా అన్న. కోర్టు తీర్పును కూడా నమ్మరా అన్న? అన్నమే కదా మనం తింటాం, మీదేం తిన్నాం కదా. కాదు, మీరు అంటున్నారు కదన్నా మన మనుషులం కదన్నా, మన అన్నం తింటాము. అదే చెప్తున్నాను నేను కూడా అని. మరి అలాంటప్పుడు మనకు సెన్స్ ఉంటుంది కదన్నా. తప్పు కదన్నా అది. మీరు వెయ్యము నన్ను ఏం చేయమంటారంటే ఇప్పుడు కాళ్ళు పట్టుకోమంటారా? చెప్పండి, మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఇప్పుడు బతిమాలా ఏం చేయను నేను? నాకు గొడవలు వద్దన్నా, నేను గొడవలు పడాలనుకోవట్లేదు. మరి గొడవలు పడకపోతే మీడియాతో గొడవ వద్దు, రాజీ చేస్తామని కొంతమంది మీడియా పెద్దలు రాజీకి పిలిచారు అనేది లేదన్నా. లేదా? ఏం లేదు అసలు, ఎవ్వరు లేదు. నేను 21వ తారీఖు నుంచి చెప్తున్నాను, నా డ్రగ్స్ తీసుకోలేదండి, క్లీన్ చిట్ వచ్చింది నాకు అని చెప్పి అఫీషియల్ గానే కోర్టు జడ్జ్మెంట్ పేపర్స్ పంపించానన్నా నేను అందరికి. గతంలో కూడా సెటిల్మెంట్స్ చేసుకుంటాం, ఎందుకు మీడియాతో గొడవలని కొంతమంది మీతో రాజీకి వచ్చారనేది బయట వినపడ్డాము. లేదన్నా, అసలు ఎవ్వరు రాలేదన్నా. నిన్న రవిప్రకాష్ గారితో మాట్లాడాను, ఆయన కూడా అన్నారు, అమ్మ నువ్వేంటో మాకు తెలుసు, జరిగింది ఇమ్మీడియట్ గా వాళ్ళ ఛానల్ నుంచి మనుషుల్ని ఫోన్లు చేపించి ఇమ్మీడియట్ గా నిన్న లైవ్ పెట్టించారు. సరే, మీడియా ఛానళ్లలో ఆ రోజు మిమ్మల్ని బ్యాడ్ గా చూపించారు, మీరు డ్రగ్స్ తీసుకున్నారు, దొరికారు, రెడ్ హ్యాండెడ్ గా దొరికారు, అది ఇదని చేశారు. ఈ రోజు క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి ఓకే, న్యాయం గెలిచింది, హేమ విజయం సాధించింది అని టీవీ ఛానళ్లలో వేస్తే సరిపోతుంది. మరి కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి గారిద్దరు కూడా ఓకే సారీ హేమ, ఏదో ఆ రోజు ఉన్న ఆధారాలతో మేము మాట్లాడాము, సారీ హేమ అంటే లీగల్ నోటీస్ ఎన్నికి తీసుకుంటారా? సార్ ఆల్రెడీ నేను ఒక నోటీస్ పంపించాను సార్ వాళ్ళకి ముందే, నేను ఇలా వెళ్ళబోతున్నాను, సో మీకు ఏదన్నా ఉంటే గనక మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అని చెప్పి నేను వాళ్ళిద్దరికి మామూలు నోటీసులు పంపించడం జరిగిందండి. జరిగితే వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వలేదు. తర్వాత కరాటే కళ్యాణి వీడియో పెట్టింది, నేను కోర్టులోనే తేల్చుకుంటాను, ఆ మీడియా వాళ్ళు అందరూ అన్నదే నేను అన్నాను, నేనేం సపరేట్ గా అనలేదు అని చెప్పి ఆ అమ్మాయి అనింది. సో అది కోర్టుకి వెళ్ళాం. నేను ఆ ఛాన్స్ ఇచ్చానన్నా, ఇచ్చారు, అవకాశం ఇచ్చిన ఉపయోగించుకోలేదు. మరి చూద్దాం కోర్టు ఏం చెప్తుందో. సరే, మీరు ఎంతో బాధను అనుభవించారు, అంటే చెయ్యని తప్పుకు నేను బలయ్యాను, మీడియా ఛానల్ అంతా నన్ను ఇది చేస్తున్నాయి, డ్యామేజ్ చేస్తున్నాయని. అయితే మీ పోరాటము చివరికి ఫలించింది, విజయము మిమ్మల్ని వరించింది.
హైకోర్టు, కర్ణాటక హైకోర్టు నవంబర్ 3 అనుకుంటా అవును క్లీన్ చిట్ ఇస్తూ తీర్పునిచ్చింది. హేమ దీంట్లో పార్టిసిపేషన్ లేదు, హేమ నిర్దోషి అని తీర్పునిచ్చింది. అవును. అయితే అమ్మ చనిపోయింది నవంబర్ 17, లక్ష్మి గారు అవును. అంటే రాజోలులో చనిపోయారు. చనిపోయారు. ఓకేనా? మరి 3వ తారీఖు నుంచి 17 వరకు 14 రోజుల గ్యాప్ ఉంది కదా, అమ్మకి ఈ విషయం చేరలేదంటారా? మీరు నిర్దోషిగా లేదు బయటకు సార్, వచ్చారు. నేను అమ్మకి వెంటనే అమ్మకే చెప్పాను సార్, అమ్మకి షేర్ చేశాను నేను ఆ విషయం. అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ రోజు నుంచి నేను వెంటనే నేను ఏమన్నారంటే మా లాయరు జడ్జిమెంట్ కాపీ మన చేతికి రావాలి, వాళ్ళు అప్లోడ్ చేసి మనకు ఒక కాపీ పంపిస్తారు, ఆ కాపీ వచ్చేదాకా అనౌన్స్ చేయొద్దండి అని అన్నారు. అందుకని ఆ కాపీ రావడానికి టైం పట్టింది సార్. ఈ లోపల అమ్మ చనిపోయారు. అది 21st నుంచి నేను చెప్పడం మొదలు పెట్టాను. అమ్మ చనిపోయిన తర్వాత ఊరి నుంచి వచ్చి 3వ రోజు కార్యక్రమం చేసుకుని వచ్చి నేను వీడియో పెట్టాను. సరే, హైకోర్టులో మీరు కేసు గెలిచారు, మీరు నిర్దోషి అని తేలింది కదా, ఎందుకు మీడియా ఛానళ్ళకంతా వెళ్ళి నేను నిర్దోషిని, నాకు క్లీన్ చిట్ ఇచ్చింది, వెయ్యండి 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 ఎందుకు అడుక్కుంటున్నారు? అంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? వేయకపోతే ఏం చేయమంటారు సార్? ఇప్పుడు తప్పు అని ఒక న్యూస్ వేశారు, అడుక్కోవడం వల్ల మీరు నేనేమి ఎవరిని అడుక్కోలేదు, నేను అడుక్కోలేదండి. నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాను అంతే. నేను మీకు కోర్టే న్యాయం చేసింది కదా, ఇంకా మీడియా ఛానల్ ఏం చేస్తాయి? కాదు సార్, కోర్టులో తీర్పు వచ్చింది కదా, అప్పుడు నేను తప్పు చేశాను కదా సార్. ఛానల్ వాళ్ళు ఎందుకు వేశారు సార్? ఎందుకు వేశారు ఛానల్ వాళ్ళు? వేయకుండా ఉండాల్సింది, అప్పుడు జనాలకు కూడా ఏం తెలిసేది కాదు. ఇప్పుడు మీరు న్యూస్ వేసేశారు, ఓకే, అప్పుడు హేమ తప్పు 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 అని చెప్పేశారు, సిల్వల్ పల్లలుగా వేసేశారు. ఇప్పుడు ఎక్కడెక్కడెక్కడెక్కడో రూలర్లో కూడా వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, మరి అందరికీ తెలియాలి కదా సార్. అమ్మ హ్యాపీ అయ్యారు తెలిసిన తర్వాత? చాలా హ్యాపీ అయ్యారు. అమ్మ అనారోగ్యానికి గల కారణం ఏమంటారు? ఫస్ట్ ఈ న్యూస్ రాగానే అమ్మ కొలాప్స్ సార్. తర్వాత ఎప్పుడైతే అరెస్ట్ చేశారో 74 సార్, అప్పుడు కొలాప్స్ సార్. ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఇంకా ఆ రోజు మదరు ఇన్సులిన్ చేసుకుంటారు సార్ మమ్మీ. ఇన్సులిన్ చేసుకున్న తర్వాత నేను ఆడకూడదు, కంట్రోల్ చేసుకోండి. లేదు సార్, నేను ఐఎమ్ స్ట్రాంగ్, అమ్మకి మాట ఇచ్చాను ఆడవనని. అయితే ఇన్సులిన్ చేయించుకుని తినేవాళ్ళు కాదండి. అమ్మో నా కూతురు ఏదో చేసేస్తున్నారు, నా కూతురికి ఏదో అయిపోయింది అని అట్లా ఇన్సులిన్ చేయించుకోగానే తినేయాలి సార్. వెంటనే ప్లేట్లో అన్నాలు అన్నీ పెట్టుకొని ఇన్సులిన్ చేసుకోవాలి. అమ్మ అప్పుడే డయాలిసిస్ ఇన్సులిన్కి వెళ్ళింది అనమాట అండి. ఆ టైంలోనే ఇది జరిగింది యాక్చువల్గా. అయితే దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయిపోయిందండి ఇమీడియట్గా. సో వెంటనే డయాలిసిస్ చేయాలన్నారండి ఆ టైంలోనే. నేను అన్ని వీడియోలు పోస్ట్ చేస్తూనే వచ్చా కంటిన్యూస్, ఇదిగో మీ వల్ల ఇలా జరిగింది ఇలా జరిగింది, ఇంత నష్టం జరిగిందని చెప్తూనే వస్తున్నానండి. అమ్మకి ఇక్కడ వేసారు సార్ ఫస్ట్ ఆపరేషన్ డయాలిసిస్ కి. అది 2 months తర్వాత తీసేయాలంటండి, లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు అది తీసేసాము. తీసి మళ్ళీ ఇక్కడ ఫిస్టిల్లోనే ఏదో అంటారు సార్, దాన్ని వేయించామండి ఒక సర్జరీ చేసి. మళ్ళీ దాన్ని ఇంకొక ఆపరేషన్ ఇక్కడ దాకా చేసి ఈ వేవ్ని ఇక్కడ పైన వేసాం సార్. అలా 3-4 సర్జరీలు అయినాయండి అమ్మకి. సో దానివల్ల అమ్మ బాగా వీక్ అయిపోయారు. ఊర్లో వాళ్ళు కూడా అడుగుతారు కదా సార్, ఏంటి మీ అమ్మ ఏదేదో ఇలా అయిందంట కదా, అలా అయిందంట కదా అని అందరూ అడిగేసరికి అట్లా అమ్మ మనసులో లోపల బాగా పెట్టేసుకుంది. నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయానండి, నేనే చచ్చిపోదాం అనుకున్నా. అయ్యో, చాలా డిప్రెషన్, మానసికంగా కుంగిపోయాను, శారీరకంగా కుంగిపోయాను. రేపు నా కూతురు కూడా జాబ్ చేసే పరిస్థితిలో ఉందన్నమాట అండి. ఆ టైంలో ఎలాంటంటే మీ అమ్మ డ్రగ్గిస్ట్ అంట కదా, నీ కూతురు డ్రగ్గిస్ట్ అంట కదా అని మా అమ్మని, నా ఫ్యామిలీని అందరినీ ఎలా లాగేశారో తెలుసా సార్. మీరు గొంతు చాలా స్ట్రాంగ్ కదా. నేను స్ట్రాంగే సార్, నేను మొత్తుకుంటున్నాను, నేను ముందు కావచ్చు తెర వెనక కావచ్చు, లేదు 100% స్ట్రాంగే. నన్ను ఎట్లా అంటే ఒక పక్కన అమ్మ హెల్త్ పాడైపోయింది, ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేస్తున్నాం, పాపం ఆవిడ నలిగిపోతున్నారు. బేసిక్గా సారీ నేను ఆడకూడదు అనుకుంటాను, అది డయాలిసిస్ చేసేటప్పుడు ఈ నరాలు దొరకవు సార్. థ్యాంక్ యూ. అది వేవ్స్ దొరకవు సార్ వాళ్ళకి, డయాలిసిస్ పేషెంట్స్కి వేవ్స్ దొరకవు. మా అమ్మగారికి పొడి చేస్తుంటే మదర్ అసలు నా వల్ల కావట్లేదమ్మా, నా వల్ల కావట్లేదమ్మా
అని చెప్పి ఏడ్చేవాళ్ళు సార్. అయ్యో నేను దగ్గరుండి నాకు బాధ అవుతుంది, మీరు మా సోదరు లాంటి వారు. లేదన్నా చేయని తప్పుకి ఎందుకన్నా ఇంత శిక్ష, అసలు ఏమన్యాయం చేస్తామన్నా. పోనీ అప్పుడు అంత అలా వేసిన వాళ్ళు ఇప్పుడు కోర్టు నుంచి న్యాయం వచ్చి అల్టిమేట్ ఏంటన్నా ఖచ్చితంగా వేయాలి ఛానల్, నైతిక విలువలు అవి కదా. ఎవరు అడిగినా అవునా అండి మేము చూడలేదండి మాకు తెలియదండి, మరి గ్రూపులు ఎందుకు పెట్టుకున్నారు? మీకు బ్యాడ్ న్యూస్లు అయితే తెలిసిపోద్ది, నెగిటివ్ గా వేయాలి అంటే మీకు తెలిసిపోతుంది. ఒక పాజిటివ్ న్యూస్ వేయడానికి మీకు మనసు రావట్లేదా? ఎలక్షన్ టైంలో వేశారు, ఇంకా పాప మా అమ్మ నలిగిపోయింది సార్. నలిగిపోయి చాలా ఇబ్బంది పడిపోయారు అమ్మ. అప్పుడు నా వల్లే కదా మా అమ్మ ఇలా అయిపోయింది, నా వల్లే కదా అమ్మకి హెల్త్ పాడైపోయిందని చెప్పేసి. ఏడవద్దండి అయిపోయింది, ఇక మీరు విజయం సాధించారు సార్. విజయం సాధించాను సార్, ఏం లాభం చెప్పండి? నెగిటివ్ న్యూస్ వేసినంత ఈజీగా పాజిటివ్ న్యూస్ ఎవరు వేయరు. ఒక్క ఫ్లైట్లో వెళ్తున్నాం అంటేనే మీకు అంత బాధ కలిగినప్పుడు నేను చేయని తప్పుకి మీ ఇష్టం వచ్చినట్టు వేసేసారు. ఇప్పుడు కూడా అడుగుతున్నాను, నా బ్లడ్ రిపోర్ట్ మీ దగ్గర ఉందా? ఉంటే ఇప్పుడు వేయండి, మళ్ళీ వేయండి. 3వ తారీఖున జూలై 3 తీశారు సార్ నా టెస్టులు. అవి రావడానికి 15 రోజులు పడుతుంది. మీరు ఎలా ఫేక్ న్యూస్లు వేస్తున్నారంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమాని వేశారు తప్ప ఒక్కళ్ళు కూడా ఆలోచించలేదు. ఆ అమ్మాయి ఇంత మాట్లాడుతుంది కదా, నిజమే కదా, ఆ అమ్మాయి బ్లాక్ డ్రెస్ వేసుకుంది కదా, బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకుంది కదా అని ఒక్కళ్ళు ఆలోచించలేదు సార్. అంటే వాళ్ళు వేసిన న్యూస్ ఫేక్ అని దాన్ని చూపించుకోవడానికే ట్రై చేశారు. అంటే ఒక తప్పు చేస్తే దానికి సరిపెట్టుకోవడానికి అతుకుతాం కదా సార్, అట్లా అతికేటట్టు. అమ్మ నా వల్ల చాలా సఫర్ అయింది సార్, అదొక్కటే ఉండిపోయింది సార్ నా మనసులో. చాలా చాలా అంటే చాలా సఫర్ అయిపోయింది సార్. ఆవిడకి వేవ్స్ దొరకలేదు, 3 సర్జరీలు చేశాను సార్ ఈ 1.5 yearలో. ఆ ఇష్యూ అయిన తర్వాత మంచిగా ఉన్నారు సార్ మా మదరు, చక్కగా నడుస్తారు, చక్కగా మాట్లాడతారు, అందరి ఇంటికి వెళ్ళి పలకరిస్తారు. ఊళ్ళల్లో వాళ్ళు వందల మంది వచ్చారు సార్ పలకరించడానికి. నేను మా తమ్ముడు ఇద్దరం అండి. తమ్ముడు ఏం చేస్తారు? తమ్ముడు ఫోటో స్టూడియో అండి, రాజోల్లో ఫ్యాషన్ ఫోటో స్టూడియో, ల్యాబ్. తమ్ముడు ఎలా 2 floors తమ్ముడు ఉన్నారు సార్. తమ్ముడు వాడికి బాగా ఎక్కువ అమ్మో, వాళ్ళందరూ చాలా బాధపడిపోయారు సార్. అసలు వాడే బ్యాక్ సపోర్ట్ నాకు. నా కూతురు నా తమ్ముడు వచ్చి ముందు నుంచుని అన్నీ చేశారు సార్. అమ్మ ఎంత ఇంకా పాపం నా దగ్గర వచ్చి, అమ్మ నేను కూడా నీకేదన్నా అయితే నేనేమైపోతానో ఆలోచించమ్మా, నువ్వు ఎప్పుడు వేరేలాగా ఆలోచించొద్దు అంటే తనకు ఒక స్టేజ్లో అనుమానం వచ్చేసింది నా పైన, నేనేమన్నా చేసేసుకుంటానేమో అని చెప్పి. నాన్నగారు లేరు, చనిపోయారండి. ఎప్పుడు చనిపోయారు? చాలా సంవత్సరాలు అయిపోయింది డాడీ చనిపోయి. మీరు ఒకటే స్టార్టింగ్ నుంచి నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నా, బ్లాక్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నా అంటున్నా కదా, దానివల్ల వచ్చింది ఏంటంటే మీరు అక్కడ ఉన్న అంటే అరెస్ట్ అయిన వారిలో మీరు లేరు, బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు, ఆ బ్లాక్ డ్రెస్ వాళ్ళు మీరు లేరు అని అర్థమా? అంతే కదా, అరెస్ట్ అయిన వారిలో బ్లాక్ డ్రెస్ మీది, మీరు లేరు అక్కడ, మీరు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు అనేది. మరి మీరు ఇంత కరెక్ట్గా చెప్పినప్పుడు ఎందుకు అంత గోలగోల అయిందంటారు? అది మీరే చెప్పాలి సార్, మీరు మీడియాలో ఉన్నారు, ఎందుకు అంత గోలగోల చేశారు? సరే వేసింది వేసేశారు, మళ్ళీ అదే ఛానల్ నుంచి ఒక పర్సన్ ఫోన్ చేసి అడగడం ఏంటి సార్? న్యూస్ వేసేసిన తర్వాత అడగడం ఏంటి? నేను మాట్లాడుతుంటే నా వాయిస్లు రికార్డులు చేసి వేశారు సార్ వీళ్ళు ఫోన్లో. అన్ని వందల కాల్స్ చేశారు కదా. ఇప్పుడు మా అమ్మ చనిపోయింది కదా, ఒక్కడన్నా ఫోన్ చేసి ఏమ్మా అమ్మ చనిపోయారంట ఏంటమ్మా అని ఒక్కళ్ళు అడగలేదు సార్. మీకు డ్రగ్స్కి సంబంధించిన విషయంలో మీడియా చాలా అత్యుత్సాహం చూపించిందని అనుకుంటాం కాసేపు, కానీ ఒక సీనియర్ ఆర్టిస్ట్ మీరు, ఎంతో మంది సరసన వైఫ్గా, అక్కగా, వదినగా, చెల్లిగా ఎన్నో సినిమాలు, అతిలోక సుందరి శ్రీదేవి పక్కనే మీరు ఒక స్నేహితురాలుగా క్షణక్షణం మూవీలో నటించారు. మరి సినిమా పెద్దలు మీకు ఎందుకు మద్దతుగా నిలబడలేకపోయారు ఆ రోజు? ఏం సార్ సినిమా పెద్దలన్నీ వచ్చి చెప్పారా ఎలాంటి దాన్ని అని? చెప్పొచ్చు కదా, ఎందుకు అలా ఒక మహిళను ఎందుకు అలా చేస్తున్నారు? ఒక పెద్ద హీరోలు వాళ్ళ అమ్మాల్ని తిట్టినప్పుడు, వాళ్ళ పెళ్ళాల్ని తిట్టినప్పుడే ఒకళ్ళు వచ్చి మాట్లాడలేదు సార్. ఎవరు మాట్లాడారు? ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో ఏ హీరోలు రాలేదా? వాళ్ళ గురించి ఎవరు సార్ వచ్చి మాట్లాడారు? ఎందుకు సార్ ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తారు? ఒక మహిళ ఇంతగా లేను అని చెప్తున్నా కూడా ఎందుకు మీడియా ఇలా చేస్తోంది అని అడగాలి కదా. డ్రగ్స్ కేసు అనేది మనల్ని సమాజంలో ఇట్లా తీసి కార్నర్లు పాడేస్తుంది. కరెక్ట్. అదే కదా సార్ నేను మొత్తుకుంటున్నాను.
నేను తప్పు చేయనప్పుడు నన్ను ఇంత టార్గెట్ చేసి మీరు ఇలా వేస్తే సమాజంలో నేను ఎలా బతకాలి? పోయిన నా పరువుని తెచ్చిస్తారా? మా అమ్మని తెచ్చిస్తారా? అదే కదా సార్ నేను మొత్తుకుంటున్నాను. ఇప్పుడు కోర్టు తీర్పు రాకుండా మీ ఇష్టం వచ్చిన న్యూస్ ఎలా వేస్తారా అంటున్నాను. నేను మర్డర్ చేశాను సార్, ఇప్పుడు మిమ్మల్ని మర్డర్ చేశాను. నేను మర్డర్ చేసింది నిరూపించిన తర్వాత కదా నేను చేశానా అతను చేశాడా వెనకాల నుంచి తెలుస్తుంది. ముందు నుంచి కెమెరా ఉంది, నేను కసక్క పొడిసేస్తాను మిమ్మల్ని, ఇదే కనబడుతుంది. అక్కడ నేను పోటీ వెళ్ళకపోవచ్చు కదా, మీకు ఆ వెనకాల నుంచి ఉన్నవాడు పొడిచేసి ఉండొచ్చు కదా. అది కోర్టుకి వెళ్ళిన తర్వాత కదా తెలుస్తుంది నేనా అతను అనేది. ఈ లోపల అమ్మ హేమ కత్తి పెట్టి పొడిచేస్తుందని ఇదే చూపిస్తారు కదా. ఆ నిజం ఎక్కడది? నిజం చూపించాలి కదా అంటున్నాను నేను. హేమ గారు ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టుగా సుత్తి లేకుండా సూటిగా మాట్లాడే మనిషి నేను నమ్ముతాను. బట్ అయితే హేమకు నోటి దురుసు ఎక్కువ. ఎవరి మీద, డైరెక్టర్ మీద కావచ్చు, ఆర్టిస్ట్ ఎవరి మీదైనా ఎకాసకిన ఎక్కి మాట్లాడేస్తుంది, ఎవరిని ములాజ్ పెట్టదు, అందుకే ఎప్పుడు కాంట్రవర్సీ అవుతుంటుంది అనే వాళ్ళు కూడా మీ ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ ఎపిసోడ్ జరిగినప్పుడు కొంతమంది ఆనందపడ్డవారు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో. సార్ నేను నోరుసుకుని పడిపోతే ఇన్ని 100 సినిమాలు ఎలా చేస్తాను సార్? ఒక్కటి ఆలోచించండి, ఇన్ని మంచి క్యారెక్టర్లు ఎందుకు రాస్తారు సార్ నా మీద? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ఒక మంచి కళాకారిని, మీలో నటనా చాతుర్యం బాగుంది, లక్షలాది మంది అభిమానులు, మీరు కనిపిస్తే చాలు నవ్వులు ఉంటాయి సినిమా థియేటర్లో. మీ అవసరం ఉంటుంది కాబట్టి తప్పదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నిజ జీవితంలో తీసుకుంటే ఎప్పుడు కామెంట్స్, ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తూనే ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఉన్న సినిమాలో ప్రకాష్ గారు ఉండట్లేదా? ఇటీవల వచ్చిన ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి గాడ్ ఫాదరే కదా ప్రకాష్ రాజు. నిజ జీవితంలో వచ్చేసరికి ప్రకాష్ రాజు గారు ఆయనకు అసలు పడదు పవన్ కళ్యాణ్. ఇంకోటి తెలుసా సార్, మీరు ఇంత చెప్తున్నారు, నేను ఎప్పుడు ఏ డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. నా ఇండస్ట్రీ గురించి ఎవడన్నా మాట్లాడితే తోలు తీసేసాను. మా డైరెక్టర్ గురించి మాట్లాడితే ఊరుకోను, మా ఆర్టిస్టుల గురించి మాట్లాడితే ఊరుకోను. నా వాయిస్ రికార్డ్ చేసి వేసినప్పుడు కూడా చెప్పా, ఎవరెవరో కష్టాల్లో ఉంటే నేను వచ్చి నిలబడ్డాను, అలాంటిది నాకు ఒక కష్టం వస్తే నేను నిలబడనా, కాస్టింగ్ కౌచ్ నేను ఫైట్ చేస్తాను అని చెప్పా. కాస్టింగ్ కౌచ్ అప్పుడు కూడా ఆమె చేసిన, అంటే తారా చౌదరి ఆమె కాదు సార్. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్లు ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఎవరైతే వెళ్ళి మాట్లాడారో ఇప్పుడు ఏమైపోయింది సార్? ఇప్పుడు ఏమైపోయింది? నేను ఒక్కటే చెప్తున్నాను సార్, మీరు మందు తాగరు, నేను 1 కోటి రూపాయలు ఇచ్చినా తాగనంటారు. నేను తప్పు చేయను, 100 కోట్లు ఇచ్చినా చేయను, అంతే. ఇది నా క్యారెక్టర్. నా క్యారెక్టర్ నా దగ్గర ఉన్నాడప్పుడు ఎవడు సార్ కాస్టింగ్ కౌచ్ అడిగేది? హేమ చెప్పిందా? ఇండస్ట్రీలో కొంతమంది అంటున్నారు ఒక్క సినిమా రంగం నుంచే సంపాదించిందా, ఇతరత్ర వేరే వ్యాపారాలు ఉన్నాయా? 500 పైగా సినిమాలు చేశాను సార్. ఎక్కడి నుంచి వస్తాయి సార్ డబ్బులు? ఒక ఆడది కష్టపడితే అలా చేసినట్టేనా? ఒక సినిమాకి 75,000 80,000 తీసుకునేదాన్ని సార్. అవర్ కాదు సార్, 1 డేకి ఎన్ని 100 సినిమాలు చేశాను సార్. స్టార్టింగ్ లోనే 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేశాను సార్ నేను. అప్పుడు 200 ఇచ్చే వాళ్ళకి నేను 1000 రూపాయలు తీసుకునేదాన్ని స్టార్టింగ్ లో. చెనక్షణ మూవీకి ఫర్ డే 1000 రూపీస్ సార్. నేను హైదరాబాద్ వచ్చి చేసి వెళ్ళేదాన్ని, ఫ్లైట్ టికెట్స్ అన్ని అన్నమాట. సో ఆ తర్వాత 10,000, ఆ తర్వాత 20,000, ఆ తర్వాత 35,000, 40,000, ప్రతిసారి హైక్ అమౌంట్ హేమదే ఉంటది. ఆ తర్వాత మిగతా వాళ్ళకి క్యారెక్టర్స్ కాదు సార్. ఒక పని చేద్దాం, అసలు ఇన్ని కోట్లు వస్తుందని నేను ఎక్కడే అనౌన్స్ చేశాను అసలు? కానీ బయట ప్రచారం ఉంది, అది వాళ్ళని అడగండి సార్, వాళ్ళని అడగండి. పైగా ఇప్పుడు నేను ఏదైతే నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నానో, నేను చాలా జెన్యున్ గా సంపాదించుకున్న డబ్బులు రూపాయి దాచుకుని చేసుకుంటున్న సంసారం నాది. ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలుస్తున్నాను నేను. అది నాకు ఇన్ని కోట్లు వస్తుందని నేను ఎప్పుడు చెప్పలేదు సార్. నాకు అన్ని కోట్ల ఆస్తి లేదు, నేను చాలా మినిమం అమ్మాయిని. ఇల్లు కొనుక్కున్నాను సార్, ఇల్లు కొనుక్కున్నాను. ఇంటి పైన 1.5 సార్. మీ ఆవిడ ఇల్లు కొన్నానని చెప్తే మీది కాదా? మీ ఇద్దరు జాబ్ చేస్తే మీ ఇద్దరిదే అవుతుంది కదా. మళ్ళీ దీంట్లో మా ఆయన ఎందుకు పక్కకు ఇల్లు కొన్నాను అంటే మీరు ఇల్లు కొన్నాము అని చెప్పాలా? ఇల్లు కొన్నాము అంటే పర్వాలేదు, నాకేం పర్వాలేదు సార్. నాకు నా హస్బెండ్ నేను కొడుకులాగా అనుకుంటున్నాను సార్. 20 years నుంచి నా హస్బెండ్ ని నా కొడుకు, అంతేనా? నా కొడుకు తల్లిలా ప్రేమిస్తారు, తల్లిలాగా ప్రేమిస్తున్నాను, తల్లిలాగానే ట్రీట్ చేస్తున్నాను. లవ్ మ్యారేజే. 20 ఏళ్ల నుంచి నా హస్బెండ్ ని నేను హస్బెండ్ కాదు, ఇతను నా కొడుకు అని చెప్పి నేను నా కొడుకుతో నేను ఎలా ఉంటానో నా హస్బెండ్ తో అలా ఉంటాను నేను. ఓకే, నాకు ఈగోస్ లేవు, మా ఆయన ఇది నాది వద్దు.
అప్పుడు కూడా సార్ మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది సార్. మనం సినిమా డబ్బు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు డబ్బు గురించి వస్తే ఒక ఆడది ఎలా వచ్చింది అంటే మీ మెంటాలిటీ ఏంటి, మీరు ఎలా సంపాదించారు అంటే మీరు హస్బెండ్ అవడం వల్ల మీన్స్ నేను జనరలైజ్ చేసి చెప్తాను. నేను జనరలైజ్ చెప్తాను అంటే ఒక మగాడు సంపాదిస్తే దానికి ప్రాబ్లం లేదు, ఒక ఆడపిల్ల సంపాదిస్తే ఎలా సంపాదించిందని క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు? అంటే ఆడపిల్ల ఒకలానే సంపాదించాలా సార్? ఆడపిల్లలు చంద్రమండలానికి వెళ్ళొస్తున్నారు సార్ ఈరోజు, ఏం మాట్లాడతారు సార్? నేను ఎక్కడే అనౌన్స్ చేయలేదు సార్ నాకు ఇన్ని వందలు అంటే మగవాళ్ళు ఎప్పుడు వెళ్తారు కదా సార్, దాన్ని న్యూస్ ఉండదు సార్. ఆడపిల్ల ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఆ న్యూస్ ఉంటుంది. సో తొక్కి 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 నారదీసిన వాళ్ళు ఇప్పుడు చంద్రమండలానికి వెళ్ళే స్థాయికి ఎదిగారు ఆడపిల్లలు అనే ఉద్దేశం నేను చెప్పడం. అయితే ఇప్పుడు నా ఆస్తులు ఇల్లు కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నది లోన్లో ఉంది, ఓకేనా? 1 కోటి రూపాయలు మనం పెట్టుకుంటే 1.5 కోటి లోన్ వస్తుంది. కారు కొనుక్కుంటాము, లోన్లు వస్తాయి. ఓ 25 లక్షలు పెట్టుకుంటే కారు రాదా సార్? నెలకి 1 లక్ష రూపాయలు కట్టుకోలేనా నేను? అంటే అంత ఆ పరిస్థితిలో కూడా నేను లేనా? ఇంక డబ్బు 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 అని మీరు అంటున్నారు. ఇప్పుడు కూడా అంత హ్యాపీగా ఉన్నారు, లావిష్ గా ఉన్నారు డబ్బుతో. లావిష్ ఎక్కడున్నాను సార్? తెరకు దూరం అయ్యారు కదా మరి, డబ్బు కొద్ది కష్టం. సార్ నేను ఈవెంట్స్ చేస్తాను సార్, నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది, 2 బ్యానర్స్ ఉన్నాయి. సంక్రాంతికి మన సత్య మాస్టర్ తో చేశాను, శ్రీముఖిని మన ఆశురెడ్డి వాళ్ళని పంపించాను నేను. నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది. సింగర్ గీతా మాధురి, కృష్ణ వీళ్ళందరినీ సింగర్స్ ని పంపిస్తాను, చిన్న సింగర్స్ ని పంపిస్తాను, మా కో ఆర్టిస్టులు అందరినీ పెళ్లిళ్ళకి, పేరెంటాలకి, ఫంక్షన్స్ కి పంపిస్తాను సార్. ఏంటి సార్ ఆడపిల్ల అంటే నా మొగుడు సంపాదించడా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? మా అమ్మకి ఆస్తి ఉండదా? పైగా నేను 89లో వచ్చాను సార్. అప్పుడు ఒక చిన్న ఈ బిట్టు ముక్క కొన్నా కూడా ఈ 2 కోట్లై ఉంటది కదా సార్. ఎట్లా మాట్లాడతారు సార్? నేను హేమగారిని ఎక్కువ కూడా చేయకండి, నాకు అంత కూడా లేదు. నేను ఎంత ఉన్నానో అంత కంఫర్ట్ గా ఉన్నాను. నేను ఏదైనా కొనుక్కుంటే లోన్స్ కూడా ఉంటాయి కదా, లోన్ లేకుండా ఏముంటది? మనిషి బతకడానికి ఎంత కావాలో అంత ఉంది నా దగ్గర. నేను ఎప్పుడు కూడా వాళ్ళు 200 కోట్లు 300 కూడా ఉన్నాయి అనుకోండి, తదాస్తు దేవతలు ఉంటాయి కదా, తొందరలో వస్తాయని చెప్పాను. కానీ ఎవరో అనుకున్నారు, ఎవరో ఏదో చేశారు, ఎవడో ఏదో అనేశాడు. ఏంటి సార్ ఇది? ఆ ఎవడు సార్? సరే ఇప్పుడు క్లీన్ చిట్ అయితే వచ్చింది కదా, మా మెంబర్షిప్ మీకు రద్దు అయిందా, రద్దు చేశారేమన్నా? రద్దు చేయలేదు సార్, దాన్ని 1 వీక్ సస్పెండ్ చేశారు. కానీ నాకు నోటీస్ కూడా ఇవ్వలేదు. నాకు నోటీస్ ఇవ్వకుండా చేశారు. అదే ఈ న్యూస్ వల్లే, ఈ న్యూస్ వల్లే అప్పుడు న్యూసెన్స్ అయ్యి తీసేసింది అనుకుంటాము. కదా అంటే చెప్పాను, మా అసోసియేషన్ అంటే అందరూ కూడా మీ సినీ ఆర్టిస్టులు దాంట్లో ఉన్నారు కదా, వారికి తెలియదా హేమ యొక్క సచ్చీలత ఏంటి అని తెలియదా వాళ్ళకు? తెలుసు కానీ న్యూస్ తో న్యూసెన్స్ అవుతుంది అని తెలిసి వాళ్ళు తీసినప్పుడు వాళ్ళు నమ్మారా ఎంతో కొంత? నమ్మితే మళ్ళీ ఎందుకు ఇచ్చేస్తారు సార్? వెంటనే ఇచ్చారు కదా, వెంటనే ఇచ్చేసారు. వెంటనే సార్. మరి నమ్మకపోతే ఎందుకు ఇస్తారు సార్? తీసినప్పుడేమో నమ్మలేదా అని అడిగారు, మరి ఇచ్చినప్పుడు నమ్మలేదా అని మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. వారంలోనే ఏం తెలిసింది వాళ్ళకి? అంత స్పీడ్ గా నమ్మి అంత స్పీడ్ గా మళ్ళా దాన్ని లేదు సార్. ఇప్పుడు మన వాళ్ళు కెమెరాలు పట్టుకెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ కెమెరా అది చూస్తే గనక మా CCTV కెమెరాలు చూస్తే ఎంతమంది వెళ్ళారో తెలుస్తుంది. హడావిడి చేసిన అంత హడావిడి చేశారు కదా, ఇప్పుడు జెన్యున్ గా బయటకు వచ్చాను కదా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? నెగిటివ్ చూపించినట్టుగా మంచిని ఎందుకు చూపించలేకపోతున్నారు? అదే నేను అడుగుతున్నా. మీరు అడుగుతున్నారా? కోర్టులో న్యాయం జరిగినట్లునే బాహ్య ప్రపంచంలో ఈ సమాజంలో కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని అందరూ నమ్మాలని నేను కూడా కోరుకుంటున్నా. హేమ డ్రగ్గిస్ట్ కాదు, ఆమె ఒక ఆర్టిస్ట్ మాత్రమే, ఒక సెలబ్రిటీ మాత్రమే అని నమ్మాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ మీకు కోపం ఎక్కువ అంటారు కదా, మీరు ఎప్పుడైనా చూసారా అన్నాను? అంటే మా ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటా శోభాలజిత్ ఏదో గొడవ పడ్డము, ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ వరకు మీడియా వాళ్ళు ఒక కోణంలో చూస్తారు కాదన్నా, మీడియా వాళ్ళు ఒక కోణంలో చూస్తారు. పాప నేనేమో ఆ అబ్బాయి పేరు తీయకూడదు అనుకుంటాను, మళ్ళీ వచ్చినప్పుడల్లా అదే వస్తుంది. 4 years నేను మీడియాకి దూరం అయిపోయి మీరు ఇంటర్వ్యూ అడిగినా కూడా ఇవ్వనని చెప్పడానికి రీజన్ ఏంటి తెలుసా అండి? ఆ రోజు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది.
ఒక ప్రముఖ ఛానల్లో కూర్చుని ఒక పెద్ద వ్యక్తి నేను ప్రెసిడెంట్ అవ్వాలి మాకన్న వ్యక్తి పక్కన కూర్చుని ఇంకొక అతను హేమని తుప్పట్టిన బాణం లాగా మురళీ మోహన్ గారు యూస్ చేస్తున్నారు అనేసరికి అలా తుప్పట్టిన బాణం అని ఎలా అంటారని చెప్పి నేను ఒక ప్రముఖ ఛానల్ ముందుకెళ్ళి ఒక అతన్ని అడిగాను. అది ఎలా వేస్తారంటే అమ్మో కారు ఆపేసింది హేమ హడాడు చేసింది అని వేస్తారు. ఇక్కడ నేను కాంట్రవర్సల్ కాదు సార్, మీరు కాంట్రవర్సల్. మీరు ఉన్నదాన్ని ఉన్నట్టు వేయకుండా చూపించడం వల్ల జరిగే నష్టం అది. తర్వాత ఒక వ్యక్తి మాకు సపోర్ట్ చేస్తున్నారు, మా ప్యానెల్ కి సపోర్ట్ చేస్తూ ఓటేయండి అని అడుగుతున్నారు. ఎవరో ఒక XYZ ఆర్టిస్ట్ అడుగుతున్నప్పుడు అతన్ని కొట్టడానికి నరేష్ గారి బాడీ గార్డు నరేష్ గారు, శివబాలాజీ వీళ్ళందరూ ఆ అబ్బాయిని పట్టుకుని కొట్టేయడానికి పరిగెడుతున్నారు. ఆ అబ్బాయి తప్పించుకుంటూ పరిగెడుతున్నాడు. ఆ అబ్బాయిని కాపాడడానికి నేను పరిగెత్తుకుని వెళ్తుంటే శివబాలాజీ ఇట్లా అడ్డు పెట్టేశాడు చెయ్యి, ఇట్లా నేను వెళ్లకుండా. అక్కడ ఫొటోస్ లో ఉంటాయి చూడండి ఎట్లా అడ్డు పెట్టాడో అని. ఆ ఫోటోలో వాళ్ళు ఇలా పట్టుకుంటున్నట్టు అతను కూడా ఉంటాడు. ఒకే ఫోటోలో మేము అందరూ ఉన్నాము. అది వదిలేశారు. నరేష్ వాళ్ళు కొట్టడానికి ఒక అతని వ్యక్తి వెళ్తున్నారు, హేమ కాపాడడానికి వెళ్తుందని వదిలేశారు. శివబాలాజీని కరికేసింది అంటున్నారు. అసలు శివబాలాజీ తీయట్లేదని నేను ఇలా చూపిస్తున్నాను. అప్పుడు శివబాలాజీ తీసేయచ్చు కదా సార్, ఎందుకు శివబాలాజీ తీయలేదు చెయ్యి అని ఎవరు అడగలేదు. ఓకే, సో వేసేసారు. ప్లస్ నేను ఇక్కడ కరిచాను అతన్ని, ఇట్లా ఇట్లా పట్టుకున్నారు, మీరు చూస్తే తెలుస్తుంది. నేను ఇక్కడ కరిచాను. తర్వాత వెంటనే ఇక్కడ అన్నారు కదా, సో నేను కొరకలేదు సార్. అదే అంటాను ఇందాక ఇలా కసక్మని పొడిసేస్తే అట్నుంచి ఉన్న కెమెరాలో నేను కసక్ కనబడుతుంది కానీ పొడిసాను లేదు కనపడతాని. అదే చెప్పాను కదా సార్, ఇక్కడ అదే జరిగింది. సో ఇక్కడ కరిస్తే నెక్స్ట్ క్లిప్పింగ్ లో ఆయన వెంటనే టీటీ ఇంజెక్షన్ చేయించుకుని హాస్పిటల్ నుంచి వచ్చి ఇక్కడ చూపిస్తున్నాడు సార్, ఇదిగోండి కరిసేసింది అని చెప్పి. అసలు ఇక్కడ మరి సరే కరిసేసా అనుకుందాం సార్, ఇక్కడ కరిసాను కదా సార్, ఇలా పెట్టాడు, ఇక్కడ కరిసాను కదా, ఇక్కడ మచ్చ ఎలా వచ్చింది సార్? ఎవడన్నా ఒక్కడు అడిగాడా సార్? ఎప్పుడైనా అడిగాడా సార్? అసలు అప్పుడు అర్థమైంది సార్, మన అమ్మ ఇది కాదు ప్రపంచం, మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. అప్పుడే బాధపడిపోయింది నాకు ఈ మీడియా గురించి, అప్పుడే బాధపడిపోయింది. ఆ తర్వాత నేను ఎక్కడ మీడియాలో కనిపించలేదు. ఆ ఎలక్షన్ తర్వాత దీని తర్వాత నేను కనపడలేదు. మీరు కూడా చాలా సార్లు ఇంటర్వ్యూ అడిగితే నేను లేదన్నా రావట్లేదు, నాకు వద్దన్నా ఇంటర్వ్యూలు అవిని దూరంగా ఉంటున్నానని చెప్పాను. 4 years నేను అసలు మీడియాకే కనపడలేదు, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఎక్కడికి రాలేదు. నా పాటికి నేను హ్యాపీగా తిరుగుతూ ఉన్నాను అనమాట. నా షూటింగ్స్ ఏవో నేను చేసుకుంటున్నా, నా ఫ్యామిలీ ఏదో నేను చేసుకుంటున్నా, అలా అయిపోయింది 4 years. మళ్ళీ ఈ డ్రగ్స్ ఇష్యూ వచ్చేదాకా నేను రాలేదన్న బయటికి. సో నాకు అర్థమైపోయింది, ఓహో మీడియా నిజం చెప్పదు, మీడియాకి నిజం అవసరం లేదు. వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు కారు ఆపినప్పుడు అట్లనే జరిగింది. శివబాలాజీ ఇష్యూలో నేను కరవకపోయినా కరిసేసానని వేసేస్తున్నారు వీళ్ళు. పోనీ కరిసేసాను, ఎందుకు కరిచింది హేమ? అది లేదు. ఒక వ్యక్తిని కొరకలేదు కనుక చెప్తున్నాను సార్, కొరకలేదు. కొరికితే సరే, ఇక్కడ రావాల్సిన కొరుకుడు మచ్చ ఇక్కడికి ఎట్లా వచ్చింది, పనులు పోతాయి, ఇక్కడ ఎలా వచ్చింది అని ఎవరైనా అడిగారా? ఇక్కడ కొరికితే ఇక్కడికి ఎలా వచ్చిందని అడిగారా? ఫోటోలు అంత క్లియర్ గా ఉన్నాయి, వీడియోలు అంత క్లియర్ గా ఉన్నాయి కదా, అడిగారా? అంటే నెగిటివ్ ని ఇష్టపడుతున్నారు, నెగిటివ్ ని వేస్తున్నారు. సమాజాన్ని మెరుగుపరచడానికి మీడియా ఉంది, సమాజాన్ని నాశనం చేయడానికి కాదు. ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చినప్పుడు, బ్యాడ్ న్యూస్ లో నన్ను అంత వేశారు కదా, గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? పెద్ద మనుషులు ఒక చిన్న మాట అంటేనే అది బూతు కాదు, ఒక చిన్న మాట అంటేనే మీరు అంత బాధపడుతున్నారు కదా. మరి నన్ను ఇంత పెద్ద మాటలు అన్నాడప్పుడు నా పరువు పోయింది, నా అమ్మ పోయింది, నాకు బాధ ఉండదా, నాకు ఎమోషన్ ఉండదా? అరిస్తే అర్చన అంటున్నారు, మెల్లిగా మాట్లాడతానంటే యాక్టింగ్ అంటున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, అది కూడా మీరే చెప్పండి. ఇంట్లో బిర్యానీ చేసుకోవాలి, అదే కదా చేసినా తప్పు అంటున్నారే, బిర్యానీలు చేసినా తప్పు అంటున్నారు. మరి నేను ఇంకెక్కడికి వెళ్ళను, నా పాటికి నా ఇంట్లో బిర్యానీ నేను చేసుకున్నా కూడా తప్పంటే నేను ఎక్కడికి వెళ్ళను. బావగారికి బిర్యానీ ఇష్టమా? బిర్యానీ బాగుంటుంది. బావగారికి కాదు, ప్రపంచానికే నేను చేసే వంట అంటే చాలా ఇష్టం. నేను కడుపు నిండా అన్నం పెడతా ఎవరికైనా సరే. నేను ఇండస్ట్రీలో నాకు అన్నపూర్ణమ్మ అనే పేరుంది. నేను బోల్డ్ మందికి అన్నం పెట్టా, ముక్కు సూటుగా మాట్లాడతా, ఎలాగోలా అని బతికేచ్చు అనుకో అన్న. బ్రహ్మానందం గారిని ఒక సెట్ లో ఏదో మాట్లాడారు అనేది ఏదో వార్తలు కూడా బయటకు వచ్చాయి. లేదన్న, బ్రహ్మానందం అన్నతో నేను ఏం మాట్లాడు, నాకు ఏదన్నా మీతో ప్రాబ్లం ఉందనుకోండి అన్న, నేను మీతోనే మాట్లాడతా. నాకు ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కదా, నేను ఛానల్ సిఇఓలతోనే మాట్లాడాను అన్న. ఎందుకంటే ఇప్పుడు దాకా వెయిట్ చేసా, అపాయింట్మెంట్ అడిగా, వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత నా దగ్గర నెంబర్స్ ఉన్నాయి అందరివి, అందరికీ కాల్స్ చేశాను, వాళ్ళతోనే మాట్లాడాను అన్న, వాళ్ళతోనే మాట్లాడా.
నేను ముక్కు సూటిగా ఉంటానన్నా, ఎలాగోలా అని బతికేయచ్చు అనుకుందామన్నా. ముక్కు చక్కగా ఉంది కదా అని ముక్కు సూటిగా పోతానంటే ఎట్లా కష్టం కదా. అదే కదన్నా ప్రాబ్లం వచ్చింది. ఎలాగోలా అని బతికేద్దాము అనుకుంటే పర్వాలేదన్నా, ఇట్లానే బతకాలి అనుకుంటే చాలా కష్టం అన్నా, చాలా కష్టం. కానీ నేను అలాగే ఉన్నాను కనుకే కదన్నా ఈ రోజు బయటకు వచ్చాను కదన్నా. ఈరోజు బయటకు వచ్చారు, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది మీకు, మరి తెర ముందుకు మళ్ళీ రాబోతున్నారా? తప్పకుండా యాక్ట్ చేస్తానన్నా. ఎందుకంటే నాకు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా అభిమానులు, నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెలు వాళ్ళందరూ ఏంటంటే, అక్క యువర్ ఏ ఫైటర్ అక్క, నువ్వు అసలు తగ్గేదే లేదు. మనం ఆడాళ్ళు, పెద్దోళ్ళు, ముసలాళ్ళు అందరూ అన్నమాట, అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, మేము నీకు కనపడకపోవచ్చు, నీ వెనకాల మేము అందరం ఉన్నాము. గుడికి వెళ్ళండి, హోమానికి వెళ్ళండి, ఒక ఫంక్షన్కి వెళ్ళండి, పెళ్లికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళని పట్టేసుకుని లాగేసి బుగ్గలు గిల్లేసి చేతులు గట్టిగా పట్టేసుకుని నీ ఫైటింగ్ స్పిరిట్ మాకు నచ్చుతుందమ్మా, నువ్వు ఫైటర్, నువ్వు ఫైట్ చెయ్యి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఒక ఇంగ్లీష్ వర్డ్స్తో మాట్లాడారు, చిన్నవాళ్ళు అమ్మ మేము ఉన్నాం నీ వెనకాల, మేము పూజలు చేస్తున్నాం, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, ఎవ్వరు నిన్నేం చేయలేదు, ఏ శక్తి నీకు అడ్డు రాదు, నువ్వు వెళ్ళు, నువ్వు ధైర్యంగా ఫైట్ చేయి అన్నమా. ఇంత మంది ఉన్నారంటే, వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళ ప్రేమ అభిమానమే నన్ను ఈరోజు మీ ముందు కూర్చోపెట్టి, మీరు ఇన్ని క్వశ్చన్స్ వంకర్ టింకర్గా అడిగినా కూడా నేను చాలా క్లీన్ చిట్ తో బయటకు వచ్చానని మీతో వాదించగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ బ్లెస్సింగ్స్. అందుకే నేను కూడా వింటున్నాను అన్నమాట, వాళ్ళ బ్లెస్సింగ్స్. అమ్మా ఎక్కడ వింటావన్నా నువ్వు, ప్రతిదానికి నువ్వు డ్రగ్గు 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 అనే మాట్లాడుతున్నావు. చాలా ఉందన్న, చాలా ఉంది, చాలా ఉంది. ఆ దేవుడే నాకు కాపాడాడు నన్ను ఈ రోజు. ఒక్క నిమిషం అన్న, ఈ విషయం చెప్పేస్తాను. అయితే వాళ్ళందరి కోసం మళ్ళీ యాక్ట్ చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందన్న, అన్ని ఆశీర్వచనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న నాకు. నేను యాక్ట్ చేసిన సినిమాలే కదన్న, ఏదో రాజోల్లో ఎక్కడో ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఏ మూలలో ఉండుంటే ఈ రోజు మీరు న్యూస్ వేసేవాళ్ళు కాదు, నేను ఇంత ఫేమస్ అయ్యేదాన్ని కాదు కదా. వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఈ విషయాలన్నిటిలోంచి బయటపడింది, ప్రజల వల్లే, నా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మా వాళ్ళ వల్లే బయటపడ్డా. ఓకే, వాళ్ళ ఆశీర్వచనంతో బయటపడ్డాను కనుక వాళ్ళని ఎంటర్టైన్ చేయడం నా బాధ్యత. ప్రతి ఒక్కరు, నిన్న కూడా ఒక ఛానల్కి వెళ్తే అందరూ అక్క నువ్వు యాక్ట్ చేయాలి, అక్క నువ్వు ఫైటర్, నువ్వు మంచిదాన్ని అక్క, నువ్వు ఇదే వస్తున్నాయి మెసేజ్లన్నీ. అతను కూడా అదే చదువుతూ వస్తున్నాడు, సినిమాలో యాక్ట్ చేయాలక్క, సినిమాలో యాక్ట్ చేయక్క, నీ గురించి మాకు ఎలాంటి ఇది లేదక్క, నో ప్రాబ్లం అక్క అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ కోసం మళ్ళీ యాక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు రేసుగుర్రంలో ఉన్న ఒక క్యారెక్టర్ కావచ్చు, నువ్వు నాకు నచ్చావులో ఉన్న క్యారెక్టర్ కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్లు చూడడానికి చాలా ఉంది, ఎదురు చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కాకపోతే డైరెక్టర్లు రాయాలి సార్, ఇప్పుడు అంత పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులకు రాయట్లేదు. హీరోకున్న డిమాండ్ విలను, హీరో, ఒక హీరోయిన్. హీరోయిన్ కూడా కొన్ని సినిమాల్లో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటున్నాయి సార్. కొన్ని సినిమాల్లో అయితే సాంగ్స్ కి, రొమాన్స్ కే పరిమితం అయిపోతున్నారు హీరోయిన్స్. డైరెక్టర్ మైండ్ సెట్ ఇప్పుడు ఇట్లా వెళ్తుంది, అంటే ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కలా ఉంటారు డైరెక్టర్లు. ఇప్పుడు మైండ్ సెట్ ఇలా ఉంది. సో మంచి క్యారెక్టర్స్ రాయాలి డైరెక్టర్లు, ఆటోమేటిక్ గా రాస్తే వాళ్ళు పుడతారు. చూద్దాం. మరి ఒక ఛాయాదేవి కావాలి, ఒక వాణిశ్రీ గారు కావాలి. ఇప్పుడు వాణిశ్రీ గారు కావాలన్నారు, ఒక అమ్మాయిని వాణిశ్రీని చేయగలిగారు కదా. డైరెక్టర్ తలుచుకుని రాస్తే ఒక క్యారెక్టర్ పుడుతుంది సార్. సావిత్రి గారు పుట్టినట్టే రమాప్రభ పుడుతుంది, ఛాయాదేవి గారు పుడతారు, పాత హీరోయిన్స్ 100 మంది ఉన్నారు, వాళ్ళందరూ పుడతారు సార్. డైరెక్టర్ గారు ఇప్పుడు పుట్టించడం లేదంటారా? అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ లో వెళ్ళిపోతుంది సార్, ఒక ట్రెండ్ సెట్ లో ఉన్నారు డైరెక్టర్స్ అందరూ, రైటర్స్ అందరూని. ఆ ట్రెండ్ మళ్ళీ మారుతుంది. ఒక కాలంలో అంతా లవ్, రొమాన్స్, ఒక ట్రైప్ దీంట్లో వెళ్ళారు సార్. అంటే ఆర్యవన్ ఆ టైంలో 100% లవ్ స్టోరీ అని, అదే ఒక మూడ్లో వెళ్ళారు కదా. ఇప్పుడు ఫైట్ మూడ్లో ఉన్నారు, చంపేయాలి, ఒక హీరో ఒక 100 మందిని చంపేయాలి, 200 మందిని చంపేయాలి, హీరోకి ఒక గీత పడదు. సో ఈ మైండ్ సెట్లో ఉన్నారన్న. అనిల్ రావుపూడి లాంటి వాళ్ళు కూడా కామెడీ సినిమాలు 100 మంది చంపే సినిమాలు లేదు, మంచి సినిమాలు చేస్తున్నారు. నేను అదే చెప్తాను కదా, ఈ చంపుకునే సినిమాలు 10 వస్తే నేను అదే అంటున్నాను కదా, చెడు 10 చూపిస్తే మంచి ఒక్కడైనా ఉంటుంది కదన్నా. అట్లాగా నేనేమంటున్నానంటే ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నారు వాళ్ళు,
ఒక్క ఈయన్ని తీసుకోలేం కదా. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు, రాజమౌళి గారి సినిమాలు ఉన్నాయి, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెండ్లో ఉన్నారన్న. 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్ల సినిమాలు ఆ ట్రెండ్లో ఆ మూడ్లో ఉన్నారన్న. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఊరు నుంచి ఒక 2 ఆర్టిస్టులు, ఈ ఊరు నుంచి 2 ఆర్టిస్టులు, మన నుంచి ఒక 4 ఆర్టిస్టులు, పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి వాళ్ళని తీసుకోవాలి వీళ్ళు తీసుకోవాలని ఇప్పుడు ఒక మైండ్ సెట్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళది నేను రైట్ తప్పు డిస్కషన్ కాదు, పాన్ ఇండియానే వెళ్ళిపోతున్నారు మరి అంత పెద్ద సినిమాలలో. మరి భవిష్యత్తులో హేమ గారికి వస్తుంది అవకాశము ఏమో అన్న, జనాలు విష్ చేస్తున్నారు కదన్న, వాళ్ళ ఆశీర్వాదం చెప్పలేం. ఎప్పుడు హోప్ కోల్పోకూడదు అన్న. ఎక్కువగా అనసూయ గారికి అవకాశాలు వస్తున్నాయి, తన ఏజ్ క్యారెక్టర్ కి తనకి గ్రూప్ వస్తున్నాయి, మంచి ఏజ్ గ్రూప్ ఒకటే కదా. కాదన్న, నేను పెద్దదాన్ని ఉంటా. ఓకే, అనసూయ గారికి అంటే అలాంటి నాకు దానికి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది, 4-5 ఇయర్స్ ఈజీగా ఉంటుంది. మీరు 500 సినిమాలకు పైగా నటించారు, లక్షలాది మంది అభిమానులు కదా. బిగ్ బాస్ సీజన్ 3 అనుకుంటా మీరు వెళ్ళారు. నాగార్జున గారితో బాగా మంచి పరిచయం ఉంది, మంచి అనుబంధం ఉంది వాళ్ళ కుటుంబంతో కూడా. కానీ బిగ్ బాస్ సీజన్ 3లో మీరు అందరూ కూడా చివరి వరకు మీరు వెళ్తారు అని ఆశగా చూస్తే ఫస్ట్ రౌండ్లోనే మీరు ఎలిమినేట్ అయ్యారు. ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. బిగ్ బాస్ కదా, అసలు నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, బిగ్ బాస్ నామినేషన్ లో పెట్టారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు అదే చెప్తారుగా. బిగ్ బాస్ ఏమన్నా రావచ్చు, ఏదన్నా జరగచ్చు, ఏ సీజన్ లో అయినా ఇలాగే చెప్తారు కదా. సో అలా తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నాగార్జున గారితో కూడా గట్టిగా మాట్లాడుతున్నారు చూస్తుంటే. ఇప్పుడు మేము అది కాదు ఇలాగా, ఇది కాదు అలాగా అని చెప్పేసి ఆయనతో కూడా చెప్తున్నారు, ఇది ఇలా జరిగింది అలా జరిగింది గట్టిగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడలేకపోయాను. అంతేనా? మీకున్న పరిచయంతో నేను ఆయనకి ఎదురు చెప్పే నాకు లేదు. నాకు ఆయన అంటే మహా ఇష్టం. నాకు ఎందుకు ఏమో చిన్నప్పటి నుంచి నేను ఫ్యాన్ ఆయనకి, నాకు ఇష్టం. ఇష్టం వేరు, అభిమానం వేరు. అభిమానం ఇష్టం అన్ని అన్ని సూపర్. నాకు ఆయన అంటే ప్రాణం. అమలా గారు ఏం కావాలి అప్పుడు? అమల గారు కూడా తెలుసు, ఆవిడికి తెలుసు నేను ఆయన అంటే నాకు పిచ్చి, అభిమానం, ప్రేమ అన్ని అని. చూడాలా తెలుసు, మా హస్బెండ్ బాగా చెప్తున్నారా, నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు మా ఆయన కూడా చెప్పాను నాకు నాగార్జున నువ్వేంటి వల్ల చెప్పాను. హీజ్ మై సన్ అని చెప్పాను కదా, నా కొడుకు, నా హస్బెండ్ నా బిడ్డ. ఓకే, నా బిడ్డ. నేను నా 20 సంవత్సరాల నుంచి నేను నా హస్బెండ్ ని బిడ్డ అనుకునే ఉంటున్నా తనతో. ఎస్, మీరు నాగార్జున అంటే ఇష్టము, పిచ్చి, కిరాకు అది ఏం పట్టించుకోవాలి? ఏం సార్ ఆయన ఎందుకు పట్టించుకోవాలి అంటే గొడవలు పెట్టాలని చూస్తున్నారా ఏంటి? మీకు అభిమాని హీరోయిన్ ఉండదా? అభిమానం వేరు, పిచ్చి వేరు అంటున్నాను కదా నేను. శ్రీదేవి అంటే పిచ్చి ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారు. రామ్ గోపాల్ వర్మకి ఎంత పిచ్చి సార్ శ్రీదేవి అంటే. అందుకని ఆయన వెళ్ళిపోయాడా ఏంటి శ్రీదేవి వెనకాల? ఆయన బతుకుండగానే చెప్తున్నాను, బతుకుండగానే అంటే బోనీ కపూర్ తో ఆవిడ లేదా, ఏమన్నా రామ్ గోపాల్ తో వచ్చేసిందా ఏంటి? అభిమానం, ప్రేమ అది మన ఇష్టం సార్. చాలా మందికి చాలా పిచ్చి ఉంటది. నాకు చిరంజీవి గారు అంటే కూడా చాలా అభిమానం, ఆయన అంటే కూడా చాలా రెస్పెక్ట్. నాకు ఇద్దరు 2 కళ్ళు లాగా. ఇక్కడ తేడా, నాగార్జున గారు అంటే పిచ్చి, ఇష్టము, ప్రేమ అన్నారు. చిరంజీవి గారు అంటే రెస్పెక్ట్ అన్నారు. అంటే రెస్పెక్ట్ కి పిచ్చికి దానికి తేడా ఉంది. మళ్ళా ఉండనివ్వండి, నేను పబ్లిక్ గా చెప్తున్నాను కదా, నాకు ప్రాణం నాగార్జున గారు అంటే. నాకు పిచ్చి, కోసేసుకుంటాను ఆయన కోసం. నాగార్జున గారి కోసం కోసేసుకోండి ఒకసారి, ఇవ్వండి బ్లేడ్ ఇవ్వండి, కోసేసుకుంటాను. మా సోదరు రక్తపాతాన్ని చూడాలి మేము. మీరు దగ్గరకు వచ్చి ఇలా కోసుకోమని చెప్పండి, అటే కెమెరా ఉంది, మీరే కోసేసారంట. నాకెందుకు, ఆ క్రైమ్ లో నేను పాల్గొన్నాను. అలాగే ఉంటుంది సార్, అలాగే ఉంటుంది. నాకు నిజంగా నాగార్జున గారు అంటే చాలా ఇష్టం, చాలా ఏం కాదు పాప, ఆవిడకి తెలుసు. ఆవిడ చాలా మంచి ఆవిడండి. ఆవిడ అంటే అభిమానులు ఎలా ఉంటారని ఆవిడకి తెలుసు. ఆవిడ ఒక హీరోయిన్. నాగార్జున అంటే అభిమానం ఏం చూసి తెలీదండి, ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో. అసలు మన్మధుడు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా. నేను ఇండస్ట్రీకి వచ్చిన శివ తర్వాత గీతాంజలి, ఫిదా అప్పటి నుంచి, ఫిదా అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అలాగే చిరంజీవి గారు అంటే నేను అసలు సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఆయన నేను ఫ్యాన్. ఫస్ట్ తెల్లారుజామున షోకి వెళ్ళే వాళ్ళం మేము. అట్లా ఎప్పుడైనా మీరంటే ఇష్టం నాగార్జున గారని ప్రపోజ్ చేయాలనిపించింది? తెలుసు సార్, అంటే ఇష్టం అని తెలుసు, ఆయనకి తెలుసు. నేను మాట్లాడుతూనే ఉంటాను సార్, ఆయనకి తెలుసు. ప్రపోజ్ చేశారా లేదా? నేను ప్రతిసారి ఆయనతో మాట్లాడినప్పుడు బిగ్ బాస్ లో కూడా
బాబు మీరు నన్ను తిట్టారు, ఐ లవ్ యూ చెప్పండి అన్న. ఐ లవ్ యూ హేమా, నేను ఎప్పుడు తిట్టాను అని అన్నారు. ఆ ఎపిసోడ్ కి శ్రీకాంత్ కూడా పక్కనే ఉన్నాడు ఆయన మాట్లాడినప్పుడు. చిరంజీవి గారు వచ్చి అంతేలేవే, ఆయన కూడా అన్నా నన్ను 1 week లో తెచ్చేసారు సరేనా అనే అంటే నువ్వు లోపలుండి ఎక్కువ బాధపడ్డం ఇష్టం లేక తెచ్చేసారు అని చెప్పి చిరంజీవి గారు కూడా అన్నారండి. సో ఇది పబ్లిక్ గా తెలిసిన విషయమే సార్. నాకు నాగార్జున గారు అంటే మహా పిచ్చి అని తెలుసు, చిరంజీవి గారు అంటే చాలా రెస్పెక్ట్, చిరంజీవి గారు అంటే అభిమానం అని తెలుసు, జనాలకు అన్ని తెలుసు సార్. నేను ఓపెన్ బుక్ సార్. అసలు బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు చాలా కాంట్రవర్సీస్ వస్తూనే ఉంటాయి బయట, విమర్శలు. ఇక సిపిఐ నారాయణ గారు అయితే మీకు తెలిసి ఎప్పుడు కూడా నోరేసుకొని చెప్తుంటారు బిగ్ బాస్ గురించి, అక్కడ వల్గారిటీ గురించి, దాని గురించి. అంతే బయట జరుగుతున్న ప్రచారంలా బిగ్ బాస్ ఉంటుందంటారా సార్? అది స్క్రిప్టెడ్ అయితే కాదు సార్, ఎడిటింగ్ వర్షన్. అది స్క్రిప్ట్ మాకు ఈ డైలాగ్ చెప్పండి, మీరు ఇలా బిహేవ్ చేయండి అని అయితే ఉండదు. నేను వెళ్ళాను కదా, కళ్ళతో చూసాను, అలా ఏం ఉండదు. కాకపోతే వాళ్ళు ఎడిట్ చేసి చూపించేది 1 hour చూస్తాం. 24/7 ఏమైంది అనేది మనకు తెలియదు. ఎడిటింగ్ లో మంచిది చెడుగా చూపించవచ్చు, చెడుది మంచిగా కూడా చూపించవచ్చు. అక్కడ నుంచి వస్తున్నదే తప్ప బేసిక్ గా వాళ్ళు రొమాన్స్ చేస్తున్నారు, లేదా బూతులు మాట్లాడుకుంటున్నారు, లేదా ఇంకొకటి చేస్తున్నారు అనేది ఏమి ఉండదు సార్. స్వతహాగా మన ఇద్దరు, ఇప్పుడు నేను కొట్టుకోవట్లేదా, మన ఇద్దరు మాట్లాడుకోవట్లేదా, అలాగే అక్కడ కూడా మాట్లాడుకుంటాం. ఒకళ్ళ మీద ఇష్టం కలుగుతుంది, ఒకళ్ళ మీద కోపం వస్తుంది. నామినేషన్ కంపల్సరీ చేయాలి, నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తే మీకు కోపం వస్తుంది, చేయకపోతే నా ఇది పోతుంది. అక్కడ గొడవలు జరుగుతాయి. ఫుడ్ దగ్గర గొడవలు జరుగుతాయి, ఎందుకంటే రేషన్ చాలా తక్కువ పంపిస్తారు, అది అందరికీ పెట్టాలి. మీరు బిగ్ బాస్ గురించి అడిగారు కదా, నాకు గొడవ వచ్చింది ఇక్కడ, వంట చేస్తున్నావు కదా మమ్మల్ని అడిగి చెయ్యని రాహుల్ ముందు లిఫ్ట్ చేశారు విషయం. ఎందుకు రాహుల్ మిమ్మల్ని అడిగి ఎందుకు చేయాలి, నేను కరెక్ట్గానే మీ అందరికీ ఫుడ్ పెడుతున్నాను కదా, నేను ఎందుకు అడగాలి అంటే, అడగాలి, ఇది మన అందరిది కదా, మీరు ఒక్కరిది కాదు కదా అని చెప్పేసి తను అన్నాడు. నేనేం చేస్తున్నానో మంచిగా చేస్తున్నాను, నన్ను అడిగే హక్కు మీకు లేదు, నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వీకెండ్లో నాగార్జున గారితో మాట్లాడుకుందాము అని చెప్పి మాట్లాడాం. కాకపోతే ఈ వర్షంలో కాకపోతే రాహుల్ గట్టిగా అరిస్తే నేను గట్టిగా అరిచి మాట్లాడుకున్నాం. తర్వాత వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు నాగార్జున గారు ఏమన్నారంటే, హేమ ఇది మన ఇల్లు కాదు కదా, ఇక్కడ అన్నాడప్పుడు అందరితో మాట్లాడి అందరితో చేయాలి కదా. సో ఏ అబ్బాయి అయితే ఉన్నాడో ఆ అబ్బాయికి హోటల్ ఉంది, ఆ అబ్బాయికి తెలుసు కదా ఫుడ్ ఏంటి ఎట్లాగా అనేది, నువ్వు ఒక మాట తను కూడా అడిగి చేసి ఉండొచ్చు అని నాగార్జున గారు నన్ను అన్నారు యాక్చువల్గా. అప్పుడు నేను నాగార్జున గారికి నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, అడగాలి అని నా ఫీలింగ్. బాబు నేను ఒక అమ్మని, ఇన్ని 100 మందికి వంట చేసి పెడతాను, నాకు 14 years అప్పటి నుంచి నేను వంట చేస్తున్నాను, బోళ్ళు మందికి ఫుడ్ పెట్టాను, ఒక అబ్బాయి ఎంత తింటాడు, ఒక అమ్మాయి ఎంత తింటాడు, ఒక ఫ్యామిలీకి ఎంత ఫుడ్ కావాలనేది ఆడపిల్లని నాకంటే ఎక్కువ వీళ్ళకి తెలుస్తుందా? హోటల్ ఓనర్ అయినంత మాత్రాన కిచెన్ లోకి వెళ్ళి వంట చేస్తాడా? ఓనర్ డ్యూటీ ఏంటి? నెలకి ఎన్ని ఖర్చులు కావాలో తీసుకొచ్చి పెట్టడం అతని డ్యూటీ. కుక్ ఏం చేస్తాడు? ఈవేళ కస్టమర్స్ ఎంతో మంది వస్తారు ఏంటి అని చూసుకుని అతను కదా వండుతాడు. సో యాజ్ ఏ మదర్ గా నాకు ఎక్కువ తెలుస్తుందా, హోటల్ ఓనర్ కి ఎక్కువ తెలుస్తుందా బాబు అని అడగాలని అనిపించింది, కానీ నేను ఆయన అడగలేను. సో అది కాకుండా ఫస్ట్ వీక్ నామినేషన్స్ పెట్టారు అనుకోండి, జనాలకి ఓట్లు ఎలా వేయాలో తెలియదు. అప్పుడు ఇంత ఫేమస్ అవ్వలేదు కదా సార్ బిగ్ బాస్. ఆ తర్వాత ఏమో హాట్‌స్టార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్ని ఓట్లు వేయాలి అని ఒక ఇది పెట్టారు. కొంతమందికి డౌన్లోడ్ చేసుకోవడం వస్తుంది, రాదు, తెలియదు. ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ వెళ్ళేసరికి ఓట్ ఎలా వేయాలనేది జనాలకి తెలుస్తుంది. ఫస్ట్ వీక్ లో ఆ నాలెడ్జ్ కూడా ఉండదు కదా సార్. మీకేమనిపించింది ఫస్ట్ వీక్ లో బయటకు అనుకున్నారా మీరు, నేను వెళ్ళిపోతాను ఈ వీక్ లో అనేసి అనుకున్నారా? అంటే నేను 2-3 weeks ప్లాన్ చేసుకున్నాను. అవునా? ఏమట్లా? నేను అంతకు మించి ఉండలేను సార్. నాకు నా ఇల్లు కావాలి, నా ఫ్యామిలీ కావాలి, నా అబ్బాయి కావాలి, నా బెడ్రూమ్ కావాలి. ఎస్ డెఫినెట్ గా మా అబ్బాయి కావాలి. నేను అందుకని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి వెళ్ళాను. ఫస్ట్ వీక్ లోనే వచ్చేసాను అంతే. వెళ్ళడం ఎందుకు? మీలాంటి సెలబ్రిటీ ఆడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా. అప్పుడు మా ఇంట్లోనే నేను ఇంత అంటే ఇన్ని షూటింగ్స్ చేస్తున్నాను, ఇల్లు, కిచెను, సంసారం, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, అమ్మ అన్నం కావాలి, ఇది కావాలి అని నా కూతురు ఏదో ఒక మిషన్ లాగా అయిపోయాను సార్. వాళ్ళకి వంట చేసే మిషన్ని, డబ్బు సంపాదించే మిషన్ని, ఏదో అప్పుడు నా ఏజ్కి నాకు మెంటల్ డిప్రెషను, ఆ టైంలో ఒక చిన్న ఇది అంటే 44-45 years బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి అప్పుడే చాలా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది. సో ఆ స్టేజ్లో ఏంటంటే
ఏంటంటే 40+ లో ఉన్నప్పుడు హార్మోన్ డిప్రెషన్ ఇవన్నీ అన్నమాట, హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఈ ఇన్బ్యాలెన్స్ ఇవన్నీ వాటి వల్ల నాకు చిన్న ఇది వచ్చేసింది నాకు. సరే బిగ్ బాస్కి వెళ్ళిపోతే ఫోన్ ఉండదు, అప్పుడు ఆఫర్ వచ్చింది, అబ్బాయి ఈ ఫోన్ ఉండదు, ఎవరు నన్ను ఏం అడగరు, శుభ్రంగా ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు, అక్కడ గేమ్స్ ఆడొచ్చు, నలుగురితో మాట్లాడొచ్చు, వంట చేసి పెట్టొచ్చు. అట్లా ఏదో ఒక మైండ్ సెట్ లో వెళ్ళాను, డిప్రెషన్ లో వెళ్ళాను, బిగ్ బాస్ డిప్రెషన్ లో వెళ్ళా. మరి ఈ డిప్రెషన్ అయినా అంటే ఇటీవల ఇష్యూస్ అని జరుగుతున్నప్పుడు ఇంట్లో కూడా నేను కొంత లైఫ్ని ఇది చేసుకోవాలి, నేను వంట వండలేను, మీకు అన్నం ఆకలి అయితే పని మనిషిని పెట్టుకొని వండించుకొని తినండి, కొద్ది రోజులు నన్ను డిస్టర్బ్ చేయొద్దండి, అది నేను భర్తకే చెప్పిన, అంటే మీ కొడుకుగా చెప్తున్న భర్తకే చెప్పినట్లుగా కూడా ఒక లాక్డౌన్ లో చెప్పాను. అదే కొడుకులా చూసుకుంటే మీ భర్తకి అంత కొడుకైతే ఇంట్లో వంట మనిషి చేస్తే వంట తినరా సార్? అలా ఏం లేదు కదా. ఇప్పుడు నా కూతురు ఉంది, నేను యాక్ట్ చేసేదాన్ని సినిమాల్లో, పాపం పని మనిషే పెంచింది కదా, నేను ఈవినింగ్ వచ్చి చూసుకునేదాన్ని, మార్నింగ్ చూసుకునేదాన్ని పాపని, మిగతాదంతా పని మనిషి చేసింది కదా. అలా అని చెప్పి తను నా కూతురు కాకుండా పోతుంది. డిస్టర్బ్ చేయడానికి కాసేపు కాదు, మీకు నాకు టైం ఉంటే వండి పెడతాను, లేదంటే మీకు ఆకలి అయితే పని మనిషి వండించుకొని తినండి అన్నట్టుగా. అంటే నాకు చెప్తాను కదా సార్, ఎక్కడో ఫ్యామిలీ నుంచి ఒక గుర్తింపు రాలేదేమో, నేను ఇంత గొడ్డు సాకరీ చేస్తా ఉండిపోయాను, తిన్నావా అమ్మా, నీకేం కావాలిరా, ఇవాళ షూటింగ్లో ఏం జరిగింది, ఏం చేస్తున్నావు అనేది ఎక్కడో నా కూతురు నుంచో, మా హస్బెండ్ నుంచో, మా అమ్మ నుంచో ఎక్కడో ఏదో ఒక సెట్ ఆఫ్ ఇది నాకు అప్పుడు లభించలేదు. ఆ లాక్డౌన్లో ఒక డిప్రెషన్లో ఉంటాం, ఏంటి లైఫ్, షూటింగ్స్ లేవు, ఇన్స్టాల్మెంట్లు కట్టాలి, కొత్త ఇల్లు కొనుక్కున్నాము, నెలకి 1,00,000 కట్టాలి, దానికి ఎలాగా, పాప స్కూల్ ఫీజులు, ఈ 2-3 years సంపాదిస్తాడు కదా. ఆయన కూడా షూటింగ్స్ లేవు కదా సార్ లాక్డౌన్ లో, ఎవరికి ఏం లేదు. పైగా ఇప్పుడు నాకు ఆర్టిస్ట్ గా నాకు వచ్చిన ఇది వేరే ఉంటుంది, తనకి కెమెరామెన్ గా వచ్చిన రెమ్యునరేషన్స్ వేరుగా ఉంటాయి, ఖర్చులు వేరుగా ఉంటాయి. నాకు అప్పుడు మా హస్బెండ్ సంపాదించలేదు, నేనే సంపాదిస్తున్నాను, లేదంటే మా హస్బెండ్ సంపాదించేశాడు నేను సంపాదించలేదని ఫీలింగ్స్ ఏం లేవు సార్. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్, ఏదైతే నా ఫ్యామిలీ ఉందో ఐఎమ్ కంఫర్ట్. కాకపోతే ఒక మదర్ లాగా, లేకపోతే వాళ్ళకేం కావాలో అడుగుతున్నారు కానీ నాకేం కావాలో వాళ్ళు అడగట్లేదే, కరెక్ట్ మీరు చెప్తోంది. చిన్న ఫీల్ ఎక్కడో మిస్ అయ్యాను, నేను ఒప్పుకుంటాను దాన్ని. బట్ అయితే మీ హస్బెండ్ మీరు ఒక కొడుకులా చూసుకునేవాడిని అన్నారు కదా, అంటే ఎంత మంచి అభిప్రాయం లేకపోతే భర్తని కొడుకులా అనేది ఇప్పుడు కాదు సార్ నా ప్రాబ్లం. ఇది భార్య భర్తని కొడుకుగా ఊహించుకోవడం అనేదే ఒక పెద్ద ఇది, ఓకేనా. భార్య భర్తల సంబంధం వేరే. కొడుకుని కొట్టరా మీరు, ముద్దెట్టుకుంటారా, చదివించరా, చెవు నలిపి, కొడుకు అనడమే ఒక పెద్ద అంశము సార్. భార్య భర్తని కొడుకు అనడమే ఒక పెద్ద అంశము. కానీ అలాంటి అతను అర్థం చేసుకోలేకపోయాడేమో అన్న ఒక ఇది మీకు ఎందుకు అనిపించింది అని? అర్థం చేసుకోలేకపోవడం కాదు సార్, ఒక అప్రిషియేషన్ ఇవ్వలేకపోయాడేమో. ఏంటంటే ఒరే ఇవాళ ఇది చేసుకుందాం, ఓకే సరే నువ్వు ఇలా ఉండు, నేను ఇలా చేస్తాను, ఎక్కడో ఒకటి. నేను అనేది ఏంటంటే నాకు అతను తప్పు చేశాడని కాదు, నా మైండ్ సెట్. నేను డిప్రెషన్కి వెళ్తున్నా, నాకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల నాకు ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి అంటున్నాను నేను. ఇప్పుడు మీరు అనవసరంగా పాప మా హస్బెండ్ ఏదో పులిహార కలిపేస్తున్నారు, మా ఫ్యామిలీ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు ఎంత పులిహార కలిపి మీరు గొంతు చించుకుని అరిచినా మా ఫ్యామిలీ గురించి నేను మీడియాలోకి ఎక్కి డమాల్ డిమిల్ అనేది చెప్పే అంత మ్యాటర్స్ మా ఫ్యామిలీలో ఏమీ లేదు. నేను మా హస్బెండ్తో కంఫర్ట్, మా హస్బెండ్ నాతో కంఫర్ట్, నా కూతురు అంటే మా ఇద్దరికి ప్రాణం. నేనేం పులిహోర కలపలేదు. కానీ మీరు కొడుకు అనుకున్నారు అన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఆ డిప్రెషన్ నన్ను కొద్దిగా ఇచ్చేయలేకపోయాడు అని. నాకు ఆ టైంలో మీకు ఆలోచన అనేది మీకు అది నాకు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అంతే మీరు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇది లేడీస్ ప్రాబ్లం. మీకున్న ప్రెజర్, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్, లేడీస్ ప్రాబ్లం. సారీ, నేను అర్థమైంది, నాకు అర్థమైంది. అది దాంతో అంతే తప్ప నా హస్బెండ్ మంచోడు కాదు, కూతురు మంచిది కాదు అని కాదు నా ఉద్దేశం. సో అది ఇప్పుడు కూడా ఏంటి, మనం డ్రగ్స్ కేసు మంచిగా క్లియర్ అయిందని మాట్లాడుకోవడానికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదేమవుతుంది, మనం ఒక తమ్నెల్ హస్బెండ్ గురించి నిజాలు చెప్పిన హేమ మళ్ళీ హస్బెండ్ మీద వెళ్ళిపోతుంది. నాకు మళ్ళీ అది వద్దు. నేను అదే నేను చాలా హ్యాపీ సార్.
చాలా ఎప్పుడు హ్యాపీ హస్బెండ్ హ్యాపీ. హ్యాపీ. నేను ఎప్పుడు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ వచ్చింది అంటే Clean క్లీన్ చిట్ chit- రాకపోయినప్పటికీ ఆయనకు తెలుసు నా భార్య ఏంటి అనేది. అవును, కానీ అదే చెప్పబోతున్నా. సమాజానికి తెలియాలి కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఫుల్ హ్యాపీ హస్బెండ్. 100% హ్యాపీ సార్. అన్నిటికంటే నా కూతురు చాలా హ్యాపీ. అవునా? నా కూతురు హ్యాపీ, మా అమ్మ హ్యాపీ. ఆ. నాకు అదొక అమ్మ తృప్తి లేదు కదా మిగిలిందండి. ఇప్పుడు. నాకు అదొక అమ్మ పోయే ముందు తృప్తి హ్యాపీగా మిగిలింది. చనిపోయిందా? అంటే ఆవిడకి ఏమంటారు హార్ట్ అటాక్ వచ్చింది కదండి, ఆవిడకి తెలీదు హార్ట్ అటాక్ అని. మాకు కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనుకున్నాము. 15 నిమిషాలు చనిపోయిందండి హ్యాపీ. కార్తీక సోమవారం రోజున చనిపోయింది మా మదరు. ఇంకంతకంటే ఏం కావాలండి, పుణ్యాత్మిరాలు. ఆవిడ కార్తీక బతికినంత మాసంలో కాలం అది కూడా కార్తీక సోమవారం. ఇలాగే ఉండింది, అలాగే వెళ్ళిపోయిందండి. ఇంత పని చేపించుకోలేదు మా చేత. స్ట్రాంగ్ లేడీ అన్నమాట అది. సో అసలు మా హస్బెండ్, నా ఫ్యామిలీ, మేమందరం చాలా హ్యాపీ సార్. ఓకే. సో ఎలాంటి ఇష్యూస్ లేవు నాకు. ఆ టైంలో ఆ ఏజ్ మీకు నేను ప్రాపర్గా చెప్పడం నాకు నచ్చక నేను కరెక్ట్ చెప్పట్లేదు. నాకు అర్థమైంది. So- నాకు తెలిసిన అంశం అంట, అంతే అనవసర విషయం అనుకోండి, ఇంకోటి అనుకోండి మీరు మాట్లాడింది అంటే మంచు లక్ష్మి గారి యొక్క డ్రెస్సింగ్ గురించి కావచ్చు, బాడీ షేమింగ్ గురించి కావచ్చు, ఒక జర్నలిస్ట్ ఏదో కామెంట్ చేశాడు. కామెంట్ చేసిన మా అధ్యక్షుడైన మంచు విష్ణు గారు ఏమి స్పందించలేదు. మీరు స్పందించాలి దీని గురించి అని హేమా గారు అన్నారు. అంటే మంచు లక్ష్మి గారు ఎవరు? మంచు విష్ణు గారికి అక్క, స్వయాన అక్క. అది ఆయన చూసుకుంటా అక్కని ఒక కించపరుస్తూ మాట్లాడినప్పుడు స్పందించాల్సిన అవసరం ఆయనకు ఉందా లేదని ఆయన ఆలోచించుకోవాలి. మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఆడపిల్ల కదా సార్. ఇప్పుడు రియాక్ట్ తమ్ముడికి అయితే లేని బాధ మీకు వచ్చిందా? ఆగండి. మీరు ఇందాక ఏమన్నారు, మరి మీ మీడియా, మీ సినిమా వాళ్ళు ఎవరు నీకు సపోర్ట్ రాలేదా అన్నారు. ఇప్పుడు నేను ఒక ఆడపిల్లకి జరిగింది కదా అని చెప్పి ఆల్రెడీ నాకు మంటలో ఉన్నాను కదా సార్. నాది కూడా అలాగే చేశారు కదా వీళ్ళు. ఆ కడుపు మంట కూడా ఉంటది కదా. ఆడపిల్లని మళ్ళీ వాళ్ళు కూడా అదేం క్వశ్చన్లు అడిగారు కదా. సో అదొకటి ఉండింది. సుమా ఏమో టిఫిన్లా తినండి, భోజనాల్లో తింటున్నా అంటే అతనికి కోపం వచ్చి సారీలు చెప్పించారు కదా సార్. అది బూత్ కాని మాటకే మీకు అంత కోపం వచ్చేస్తే ఇలాంటి విషయాల్లో మాకెంత కోపం రావాలి సార్ అని అడగాలి కదా సార్. దాంతోనే నేను ఆవిడకి సపోర్ట్ గా మాట్లాడితే సపోర్ట్ గా మాట్లాడింది అంటున్నారు. మాట్లాడకపోతే మాట్లాడలేదు అంటారు. తప్పు కాదు నేను చెప్పేది. మీరు స్పందించడం తప్పు కాదు. మంచు లక్ష్మి గారు, మంచు విష్ణు గారు వేరు కాదు. అక్క తమ్ముడు వీళ్ళు. అంటే అక్కని ఎవరైనా కొద్ది తక్కువ చేసి మాట్లాడినప్పుడు స్పందించాల్సిన అవసరము బ్లడ్ రిలేషన్ తమ్ముడు కాబట్టి అతనికి ఎక్కువ ఉంది. మా అధ్యక్షుడు కన్నా సొంత రక్త సంబంధం కాబట్టి తమ్ముడు కాబట్టి స్పందించాల్సిందే. మరి స్పందించకపోవడం ఆయన వ్యక్తిగతం, వాళ్ళ కుటుంబం, అది ఆమె పెద్ద ఆమె కాబట్టి. అని మీరెందుకు అంతగా స్పందించాల్సి వచ్చింది? మా ప్రెసిడెంట్ గనక స్పందించమన్నా. మా ప్రెసిడెంట్కి ఆలోచన లేదంటారు. అక్కకు అక్క వద్దు సార్ ఇక్కడ. అక్కడ ఆర్టిస్ట్ గా కూడా ఆయన చాలా రోజుల వరకు రాలేదు సార్. నేను వెంటనే పెట్టలేదు ఆ వీడియో. 2-3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత పెట్టాను. అప్పటికి మంచులక్ష్మి గారు గోల్ పెడతా ఉన్నారు, లెటర్స్ రాస్తూ ఉన్నారు, సారీ చెప్పాలి అని. ఆవిడ అన్ని చేసిన తర్వాత కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదు సార్. ఆ తర్వాత మంచు విష్ణు రియాక్ట్ అవ్వలేదని మనం ఎలా అనుకుంటాం? తర్వాత ఆయన వాళ్ళకి చెప్పు ఉండొచ్చేమో, ఇండైరెక్ట్ గా మాట్లాడొచ్చేమో, పబ్లిక్ గా కాకుండా చేసి ఉండొచ్చేమో, అది మనకు తెలియదు. నేను అడిగింది ఏంటంటే, మా ప్రెసిడెంట్ గా ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతున్నప్పుడు అడగాలి కదా. ఒక ప్రముఖ హీరో మదర్ని తిట్టినప్పుడు మీరు రాలేదు. ప్రముఖ హీరోని ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు మీడియాలో కూర్చుని పిచ్చగా మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు జైలుకి వెళ్ళాడు అనుకోండి, అతను వెళ్ళొచ్చాడు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు మా గురించి, ఇందాక మీరు కొంతమంది లేడీస్ గురించి మాట్లాడారు, ఇలాంటి కొంతమంది వచ్చి కొంతమంది గురించి వాళ్ళ పబ్లిసిటీ గురించో లేకపోతే ఇంకొక గురించో మాట్లాడేటప్పుడు ఖండించాలి కదా. ఖండించటం న్యాయం కదా, మాట్లాడాలి కదా. ఇంకా ఎంతకాలం మనం ఇలాగే కూర్చుంటాము? మీకు ఒక యూనిటీ ఉంది. సుమా పర్సనల్ వీడియో సారీ చెప్పి పెట్టించే వరకు నిద్రపోలేదు మీరు. ఎందుకంటే మీ జర్నలిస్టులు, అంతకుముందు ఒక జర్నలిస్ట్ డాష్ అన్నాడు మమ్మల్ని మీడియాలో, టెలికాస్ట్ అయింది. అప్పుడు మంచు లక్ష్మి గారు మేమందరం రియాక్ట్ అయ్యాము. అతను రివర్స్లో మా మీదే కేసులు పెట్టాడు. మా అసోసియేషన్ వెళ్ళి సారీలు చెప్పి కేసు విత్డ్రా చేయించుకుని వచ్చారు మా పైన పెట్టిన కేసుని. సో ఇట్లాంటి మీరంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా, ఒకరికొకరు ఉండాలి కదా అనేది నా అభిప్రాయం. అక్కడ మంచు విష్ణు గారు ఉన్నారా, వాళ్ళ సిస్టర్ ఉందా, కాదు. ఎవరైనా ఉండనివ్వండి, మా ఆర్టిస్ట్ని ఎవరైనా ఒకళ్ళు అన్నప్పుడు కనీస సపోర్ట్ ఉండాలి కదా అని అంటున్నాను. చెడుకే ఎందుకు సపోర్ట్ చేయాలి, మంచి కూడా సపోర్ట్ చేయాలి కదా అని మంచి ఉద్దేశమే తప్ప అక్కడ విష్ణుబాబు, మంచు లక్ష్మి గారు అని కాదు. అక్కడ ఇంకొక అమ్మాయి ఉన్నా కూడా నేను ఇలాగే మాట్లాడి ఉండేది. స్పందనకు వందనము.
థ్యాంక్ యూ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏమా గారు, క్లీన్ చిట్ వచ్చేసింది కోర్టు నుంచి, ఇక మీ నిజాయితీ అనేది సమాజం తెలుసుకోవాలి. అయితే తెర ముందుకు వస్తున్నారంటే త్వరలో నటిస్తానన్నా అని మీరు చెప్పారనమాట. కానీ అదే స్థాయిలో హేమకు రాజకీయాలపై మక్కువ ఉంది, రాజకీయాల వైపు వెళ్ళాలనుకుంటున్నారు. చాలా పార్టీలు టచ్లో ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ ఒకసారి కాల్ చేసి పిలిచింది, నాకు వెళ్ళలేదు. జనసేనతో టచ్లో ఉన్నారు. గతంలో కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఇష్టం, కుటుంబంకు మాకు చాలా ఉన్నాయి, మేమంతా ఒకటే కాపులమే అన్నట్టుగా మాట్లాడారు. మరి ఏమన్నా అటువైపు వెళ్తారా ఏంటి అసలు హేమ అడుగులు ఎప్పుడు? ఇకపోతే 2014లో ఏమో జయసమాయ కేంద్రం చెప్పుల గుర్తు మీద మండపేట నుంచి పోటీ చేశారు. మీ సొంత నియోజకవర్గం రాజోలు అయితే అది ఎస్సీ నియోజకవర్గం కావాలి, మండపేట నుంచి పోటీ చేశారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు. అంటే ఆయనతో ఉన్న అనుబంధంతో అక్కడికి పోతారా? అంటే మీరు కాపులు కాబట్టి సోము వీర్రాజు గారు బీజేపీలో ఉన్నారు, ఆయన మీకు దగ్గర కాబట్టి బీజేపీలోకి వెళ్తారా? అంటే పవన్ కళ్యాణ్ గారికి మీకు దగ్గర కాబట్టి ఇక్కడికి వెళ్తారా? వైసీపీ నుంచి ఆల్రెడీ ఫోన్ కాల్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్తారా? ఏంటి అసలు మరి టీడీపీని ఎందుకు వదిలిపెట్టారు? నాకు తెలియదండి టీడీపీని ఎందుకు వదిలిపెట్టానో నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాజకీయాలకు వెళ్ళాలని అనుకోవట్లేదు. నా మైండ్ సెట్ నిజంగా చెప్తున్నానండి, ఎవరు ఏమన్నా అనుకునేవండి. ఇప్పుడు నేను 14 ఏళ్ళప్పటి నుంచి కష్టపడ్డాను, ఓకేనా? వెనక్కి తిరిగి చూస్తే నా కిచెన్, నా ఫ్యామిలీ, షూటింగ్లు, డబ్బింగ్లు ఇవి తప్ప నా లైఫ్ లో ఏమీ లేవు. సో నేను నిజంగానే నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నానండి. సో నేను కొన్ని రోజులు నన్ను చిల్ అవనివ్వండి. కొద్ది రోజుల తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాను ఏ పార్టీలోకి వెళ్తానని? అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏదో ఒక పార్టీ గురించి చెప్తాను, రేపు అవ్వలేదు, నేను ఇంకో పార్టీకి వెళ్ళాను, అప్పుడు ఇవే తీసుకొని అప్పుడు ఇలా మాట్లాడింది హేమ, ఇప్పుడు ఇలా మాట్లాడింది హేమ అని మళ్ళీ వేస్తారు. సో నేను డెఫినెట్ గా వెళ్తాను. కాపులంటే నాకు 100% అభిమానం ఉంది. అభిమానం ఎందుకు ఉంది అంటే కాపుల్లో చాలా మంది లేనోళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి డెఫినెట్ గా సహాయం చేయాలి. బాగా చదువుకునే పిల్లలు ఉన్నారు సార్ మా కాపుల్లో, కాకపోతే తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ దొరికితే వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటారు. మా వాళ్ళకి 90% అంటే మా ఊర్లోది చూసి చెప్పకూడదు, అట్లీస్ట్ ఒక 60-70% కాపులకి ఇల్లులు కూడా సరిగ్గా లేవు సార్. మొన్న వరదలు అవన్నీ వచ్చినాయి కదా సార్, గాలి దుమారం అంతా వచ్చింది కదా, రాజోల సైడ్ అంతా కొట్టిపోయినాయి కదా. అప్పుడు కూడా మీరు కాపులు మీకు బియ్యం ఇవ్వము, బీసీలకి వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే పంచిపెట్టమన్నారు అని చెప్పి చాలా మంది కాపులకి రేషన్ కూడా ఇవ్వలేదు సార్. అంటే రేషన్ బియ్యం అని కాదు నేను చెప్పేది, అదే వరద బాధలకి ఇస్తారు కదా, నాకు అది ప్రాపర్ గా చెప్పడం రావట్లేదు. సో అవి కూడా వాళ్ళకి అందలేదు సార్, అవి కూడా రాలేదు. వాళ్ళు సహాయక చర్యలు తీసుకుంటారులేండి, పునరావాస కేంద్రాలు కల్పించడము, సహాయక చర్యల్లో భాగంగా బియ్యము రేషన్ ఇవ్వడం చేస్తారు కదా. అవి కూడా మా ఊరు సైడ్ కొంత చిన్న చిన్న విలేజ్ల్లో ఈ కాపులను మీరు ఓసీలు మీకు లేవు అనే మాట వినిపించింది సార్. ఇప్పుడు అమ్మ దానికి కార్యక్రమానికి వెళ్ళాను కదా, ఇలా అయిందే, కాపులుగా పుట్టడం మన కర్మ, ఇంకో జన్మ ఉంటే పుట్టకూడదు అని చెప్పి చాలా మంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాట్లాడడం జరిగిందండి. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మరి రిజర్వేషన్ లేవు, మా పిల్లల్ని చదివించుకోలేము, మాకు ఇల్లు కట్టుకోవడానికి సార్ నేను చదివించాలి కదా సార్. ఇప్పుడు నా బిడ్డని నేను చదివించాలి కావాలా అంటే వాళ్ళకి పై చదువులకు వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఈరోజు దేశంలో మనం తీసుకుంటే బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ అగ్రవర్ణాలలో మనకి ఎక్కువ కనిపిస్తుంటారు కదా. మీరు వర్ణం చూస్తున్నారు, అగ్రవర్ణాలలో కూడా లేని వాళ్ళు ఉన్నారు సార్ అని చెప్తున్నా నేను. వీళ్ళు మూటలు మోసే వాళ్ళు ఉన్నారు, గిన్నెలు తోముకునే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళలేకుండా కొంతమందిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కాపుల్లో చాలా మంది లేనోళ్ళు ఉన్నారు సార్. అందుకే కదా ఉద్యమాలు జరిగినాయి. ముద్రగడ పద్మనాభం గారితో కలిసి మీరు ఉద్యమంలో పాల్గొన్నారు కదా, ఆ రోజు అడిగాం కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్లు ఇస్తానని అన్నారు, ఎట్లా ఇవ్వలేదు అని చెప్పేసి అన్నాం కదా సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు, మన జగన్ అన్న ఉన్నాడు అప్పుడే. సో అప్పుడు కూడా మా కాపులు వాళ్ళే అక్కడ పెద్దపీటలో ఉన్నారు, యాక్చువల్గా పెద్ద పదవుల్లో ఉన్నారు అక్కడ. అంటే ఒక ఆర్టిస్ట్ గా ఉన్న మీరు కులముద్ర వేసుకొని అట్లా ఉద్యమాల్లో పాల్గొంటే ఇబ్బంది కలగదని ఆలోచించాలి మీరు సార్? నేను మరి అలా చెప్పొచ్చో లేదో తెలీదు. నేను పలానా ఇది అని అందరు వేసుకుంటున్నారు సార్. కాపుకి వచ్చేటప్పటికే కాపు అని చెప్పుకోకూడదు అంటున్నారు. ఎక్కడ న్యాయం సార్? కాపులు ఎప్పుడు పల్లకీలు మోసేవాళ్ళే కదా. అదే చేస్తున్నాం కదా సార్. పల్లకి మోసేవాడికి కూడా ఆకలేస్తుంది సార్. వాడి పిల్లోడికి కూడా ఒక మంచి భవిష్యత్తు చూపించాలనుకుంటాడు సార్. అది తప్ప అంటున్నా.
అంటే మీ కాపులు పల్లకీలు మోసే వాళ్ళు తప్పితే పల్లకీలో కూర్చుండే వాళ్ళు కాదని ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోవాలి అంటున్నా. అంబేద్కర్ అలా ఒప్పుకుని ఉండుంటే ఈ రోజు అంబేద్కర్ విగ్రహాలు ఉండేవి కాదు కదా సార్. మరి అంబేద్కర్ ఎందుకు సార్ ఫైట్ చేశారు? రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సృష్టికర్త కావచ్చు, ఆయన ఒక దేవుడు, అవును, ఓకేనా, 100%. ఒక మహానుభావుడు. ఎందుకు రైట్, అయ్యారు? లేదు లేదు, ఎందుకు అయ్యారు? మన ఎందుకు రాజ్యాంగాన్ని రచించింది ఆయన, ఒక కాదు గొప్ప సార్. వ్యక్తి, ఒక గొప్ప గొప్ప వ్యక్తి వ్యక్తి, అదే కాబట్టి అంటున్నాను. అయ్యాడు. కానీ కాపుల గురించి కాదు, ఆయన పెద్ద వ్యక్తి ఎలా అయ్యారు? ఆ రోజుల్లో అణిచివేయబడ్డ వాళ్ళందరి కోసం ఆయన ఫైట్ చేసి, యుద్ధం చేసి, రాజ్యాంగాన్ని మార్చి, విధానాన్ని మార్చి. నేను చెప్పేది అదే, మీరు వర్డ్ టు వర్డ్ మాట్లాడితే నాకు రాదు సార్. నేను 7th డిస్కంటిన్యూ, నా ఫీలింగ్ మాత్రమే నేను ఎక్స్ప్రెస్ చేయగలను కానీ నేను వర్డ్ టు వర్డ్ మాట్లాడలేను. అంతే సార్. సో నేను వర్డ్ టు వర్డ్ మాట్లాడలేను. ఆయన ఒక పెద్ద వ్యక్తి, ఎన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఉపాధి కలిగించాడు, సమాజంలో వాళ్ళని ఒక గుర్తింపుకు తీసుకుని వచ్చారు సార్. ఆయన ఒక పెద్ద వ్యక్తి ఆయన. సో ఆయన వ్యక్తి కూడా నేను అదే అంటున్నాను. అలాంటి వ్యక్తి ఎందుకు అంత గొప్ప వ్యక్తి అయ్యారంటే ఇన్ని మంచి పనులు చేయడం వల్ల కాపులు అంత గొప్ప వ్యక్తి, విగ్రహాలు పెట్టించుకునేంత వ్యక్తి ఎవరు అవుతారంటారు? ఇప్పుడు విగ్రహాలు పెట్టడం ఇంపార్టెంట్ కాదు సార్, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టమంటున్నారు. ఎవరు పెడుతున్నారు? ఎవరు పెట్టించగలుగుతున్నారు? పెట్టించాలి అంటున్నారు. ఎవరైతే పల్లకిలో కూర్చుంటున్నారో మోసే వాళ్ళ బాధ్యత, చూడవలసిన బాధ్యత ఎవరికుందో వాళ్ళైనా చూడాలి కదా. ఇప్పుడు మీరు మీ ఇంటి వానరు, మీకు ఇంట్లో 2 పనోళ్ళు ఉంటారు, వాళ్ళ బాధ్యత ఎవరిది సార్? చేయాలి కదా. ఇప్పుడు మీరు అంటున్నారు కాపు గురించి కాదు సార్, కాపు సామాజిక వర్గానికి చెందిన నాకు కాపుల గురించి వద్దు. కాపుల గురించి వాళ్ళ వెల్ఫేర్ కావాలి, వాళ్ళ భవిష్యత్తులో పైకి రావాలనేది మాత్రమే నా ఆకాంక్ష. మీరు ఎంత డెప్త్ గా అడిగినా, డీప్ గా అడిగినా, నా కళ్ళ ముందు చూసింది మాత్రమే నేను చెప్పగలను. నాకు అంతా మీరు పురాణాలు ఇవన్నీ తిరగేసి నేను అదే చెప్తున్నాను. నాకు కాపులు పవన్ కళ్యాణ్ గారిని మా నాయకుడు అంటుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారేమో మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అంటున్నారు కదా. అలాంటప్పుడు కాపులకు ఎలా న్యాయం జరుగుతుంది అని ఒకసారి చెప్పండి మీరు. సార్ అంటే మీరు ఇప్పుడు రోడ్లో వెళ్తున్నారు సార్, ఒక అడుక్కునే వాళ్ళు ఉన్నారు, మీరు లీడర్ అయితేనే వాళ్ళకి దానం చేస్తారా? మీకు మంచి పని చేయాలి అని ఉంటే పోస్టులు కావాలా, పదవులు కావాలా? అవసరం లేదు సార్. మనిషికి చెయ్యాలి అని మనస్తత్వం ఉంటే చాలు, ఆటోమేటిక్గా జరుగుతాయి. అతను సీఎం అవనవసరం లేదు, పిఎం అవనవసరం లేదు. ఒక మనిషిగా ఒక మనిషిని, అరే మన సాటి మనిషి కష్టపడుతున్నాడు, సరే వాళ్ళకి సహాయం చేద్దాము అనుకున్నవాడు గొప్ప వ్యక్తి. దానికి ఇప్పుడు ఇంత అవ్వాలి అంత అవ్వాలి అని ఏమనుకుంటున్నారు? నేను ఇదే చెప్తున్నాను సార్, రాజకీయాలు ఇక్కడ ఏదన్నా జరగచ్చు, ఎప్పుడన్నా జరగచ్చు. రాజకీయం రా అంటే అంటారు కదా మా గోపాలకృష్ణ గారు, అలాగే ఇది రాజకీయం సార్. ఇవాళ మైండ్ సెట్ ఇలా ఉంది, రేపు మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ఎప్పుడు చేరుతున్నారు? నేనే ఎక్కడ చేరట్లేదు సార్. అబ్బా అడిదిప్పి లేదు సార్, ఇంకా నేనేమి అలా ఏ పార్టీకి అనుకోలేదు సార్, నిజంగా ఏ పార్టీకి అనుకోలేదు. ఒక అంశం అండి, సరే మీరు ఏ రాజకీయ పార్టీలో చేరుతారు అనేది అందరికి ఇప్పటికీ అర్థమైంది. ఏదేమైనా కూడా మొదటి ఆశ వచ్చేసి ఏ రాజకీయ పార్టీలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే హేమ గారికి దైవభక్తి ఎక్కువ వచ్చి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, ఆయనకు సేవ చేసుకోవాలనే కోరిక ఆడుకుంది కాబట్టి టీటీడీ బోర్డు మెంబర్ కావాలనేది ఒక ఆకాంక్ష అన్నట్టు అనమాట. కరెక్ట్నా? మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకవేళ మీ టీటీడీ బోర్డు మెంబరు మీకు ప్రకటిస్తే ఆ రోజు, అంటే ఈరోజు క్లీన్ చిట్ వచ్చినా ఒకటే చెప్తారు కదా, డ్రగ్గిస్ట్ అండి, డ్రగ్స్ పై విమర్శలు వచ్చాయి మీద, ఆమెకు తీసిపోయి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు అనేవారు ఆ రోజుకి ఉంటారనమాట. మరి ఏం చేస్తారు? ఆ రోజుకు ఉంటారా కనుక కదా సర్టిఫికేట్ పట్టుకుని ఊరంతా తిరుగుతున్నాను నేను కాదు రా బాబు ఇప్పుడు కూడా తీయండి అంటున్నాను, ఇప్పుడు కూడా నేను రెడీగా ఉన్నాను. అది ఎప్పటికైనా అంటారు సార్, అది అనకుండా ఉండడం కోసమే ఛానల్ వాళ్ళని మీరు వేసింది వేశారు, నేను అయిపోయిన దాన్ని టైం మిషన్ లో వెనక్కి తిప్పలేను కదా. సో ఇప్పుడైనా న్యాయాన్ని న్యాయంగా ప్రచురించండి అంటున్నాను. అక్కడే నేను మాట్లాడే విధానం కూడా అదే చెప్తున్నా, నాకెవ్వరితో గొడవలు వద్దు. ఇప్పుడు నేను మళ్ళీ కోర్టులకు వెళ్ళి మళ్ళీ గ్యాగ్ యాటర్ తెచ్చుకుని ఏదో అంటారు సార్, దాన్ని తెచ్చుకుని మళ్ళీ నా మీద ఉన్న న్యూస్లన్నీ డిలీట్ చేసుకుని ఇంత నేను చేయలేను సార్. ఇప్పటికే నలిగిపోయాను, అమ్మను కూడా పోగొట్టేసుకున్నాను, పరువును పోగొట్టేసుకున్నాను, ఇంక నలిగిపోయి ఉన్నాను నేను. ఇంక నేను యుద్ధం చేయలేకపోతున్నాను, నాకు యుద్ధం వద్దు. నేను ఐస్ బాత్ అనేది ఒక ట్రైనింగ్కి వెళ్ళాను, వెల్ఫేర్ ఏమంటారు దాన్ని, వెల్ఫేర్ కాదు, హెల్త్ కి నాకు డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఐస్ బాత్ థెరపీ అనేది నాకు బాగా ఉపయోగపడింది సార్. నేను ఆ థెరపీకి వెళ్ళిన దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే, నాకేం కావాలి, మీరు నన్ను తిట్టేశారు,
నేను తిరిగి తిట్టడం క్షణం, నేను తిట్టను, నాకు వద్దు, నాకేం కావాలి అనేది ఒక క్వశ్చన్ చేస్తే నాకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేయమంటున్నాను. ఇప్పుడు ఈ దునియాలో మన రాజ్యాంగంలో అల్టిమేట్ ఏంటి సార్? కోర్టు. అంతే కదా, మీకైనా నాకైనా సీఎం కైనా పిఎం కన్నా చట్టం కంటే కూడా న్యాయం గొప్పది కదా సార్. అంతే కదా, ఇప్పుడు న్యాయస్థానం నాకు ఒక తీర్పు ఇచ్చింది కదా. సో జరిగిపోయింది. నేను దానికి నేను విమర్శించట్లేదు, ఎవరిని ఏమనట్లేదు, కానీ నాకు న్యాయం కావాలి. దానికి నేను ఒకరిని తిట్టడం ఎందుకు సార్? మీరు ఎక్కడైతే నన్ను చిన్న చూపు చూపించారో అక్కడే నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాను. అది సో చేయలేదు కనుక అడుగుతున్నా. చేసేసి ఉండుంటే అసలు నాకు ఈ ఇష్యూలే ఉండేవి కాదు, నేను ఎవరి గురించి మాట్లాడేదాన్ని కాదు, ఎవరు నా గురించి ఇప్పుడు బాధపడే వాళ్ళు కూడా కాదు. భవిష్యత్తులో ఇది ఈ నింద మిమ్మల్ని వెంటాడకూడదు కూడదు గల ప్రజాప్రతినిధి అంటే ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ గానో మీరు బరిలోకి దిగినా, టీటీడీ బోర్డు మెంబరు ఒకవేళ మీరు అనుకున్నా కూడా ఇది వెంట ఆడకూడదు మిమ్మల్ని అనుకుంటే ఇప్పుడే మీకు కోర్టుతో పాటు మీడియా నుంచి కూడా క్లీన్ చిట్ రావాలి సార్. నేను అది ఒక్కటే అడుగుతున్నా, నన్ను బాధ పెట్టకండి, ఇంతవరకు బాధ పెట్టారు చాలు. మీడియా నుంచి ఎంతవరకు వస్తుందని చూద్దాం. ఇకపోతే మీ అమ్మాయిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు, హీరోయిన్ చేయాలనుకున్నారు అన్నారు. అసలు సురేఖవాణి గారు మీరు ఇద్దరు కలిసి చాలా కాలం నుంచి. లేదు సార్, అస్సలు లేదు. సురేఖ వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ చేస్తుంది మూవీస్, హీరోయిన్ గా చేస్తుంది. లేదు, మా అమ్మాయికి చాలా ఆఫర్స్ వచ్చినాయండి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి సుకుమార్ గారు మన చిట్టుబాబు ఉన్నారు కదా డైరెక్టర్, తనైతే చాలా గొడవ పెడతాడు. ఇషా తను కొట్టుకుంటూ, అని నా కూతురు పేరు ఇషా అండి, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కూడా అని. అమ్మ నిన్ను ట్రైనింగ్ పంపిస్తాను, నువ్వు యాక్టింగ్ ట్రైనింగ్ అయ్యిరా అని చెప్పేసి అన్ని మేమే చూసుకుంటాం అంటారు. సుకుమార్ కూడా దెబ్బలాడతాడు నాతో. బేసిక్ గా మా ఫ్యామిలీలో మా హస్బెండ్ గానీ ఇషాక్ గాని నాకు గానీ తను ఆర్టిస్ట్ అవ్వడం మాకెవరికి ఇష్టం లేదు. అందుకే ఫస్ట్ నుంచి మేము దూరంగానే పెట్టి పెంచాం. ఏమో తెలియదు, అవసరం లేదనిపించిందండి. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ ఉంటే పోనీ ఏదైనా ట్రై చేసేదాన్నేమో. నా కూతురికి కూడా ఇంట్రెస్ట్ లేదండి మూవీస్ మీద యాక్ట్ చేయాలి. తన సోషల్ మీడియా కూడా చాలా దూరంగా ఉంటుంది. తనకేమి ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు అవి ఏం లేదు. తనకి ఏదన్నా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 మంది 20 మంది ఎవరైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్లోనే పాప ఉంటుంది. నాకు మీడియాకి ఎక్స్పోజ్ చేయాలి పాపని, అలా తన ఫ్రీడమ్ కోల్పోతుంది. ఎప్పుడైతే హేమ కూతురిగా మీడియాలో ఎక్స్పోజ్ చేశారో తను రేపొద్దున ఎక్కడ కనిపించింది, ఇదిగో నా పరిస్థితి. ఇప్పుడు నేను ఆ పార్టీకి వెళ్ళాను, నా పార్టీలో నేను చేసిన తప్పేం లేదు, కానీ శిక్ష అనుభవించాను. నేను ఉండబట్టి పాపం వాళ్ళందరూ శిక్ష అనుభవించారు. ఆ పార్టీ వాళ్ళ పాపం ఎంత అన్యాయం జరిగింది వాళ్ళకి కూడా. అలాగా రేపొద్దున నా కూతురు ఫ్రీడమ్ పోతుంది. ఇప్పుడు నా ఫ్రీడమ్ పోయినట్టే కదా, మళ్ళీ నా కూతురు కూడా ఫ్రీడమ్ పోతుంది. అందుకే నేను మీడియాలో ఎక్కడ నా కూతురిని చూపించాను, దాచి పెంచాను. మీడియాకి దాచి పెంచడం ఏంటండి ఒక చీడ, అది ఇంక నేను చెప్పలేను. ఫైనల్ గా మనం చెప్పాలంటే ఇప్పుడు మీకు జరిగిన ఒక పార్టీకి వెళ్ళినప్పుడు, ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు, సరే అప్పుడు రేవ్ పార్టీ అన్నారు, ఇప్పుడు మీరు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఇలాంటి డ్యామేజ్ జరిగింది, మీకు ఒక మచ్చ పడింది. ఆ మచ్చ ఇప్పుడు కోర్టు అది మచ్చ కాదు, ఆ మచ్చ పెట్టారు అని కోర్టు తీర్పునిచ్చింది. అయినా కూడా చాలా ప్రాంతాలు అంటే గోవా, హైదరాబాద్, బెంగళూరు తిరుగుతుంటాయి కదా ఈ పార్టీలన్నీ కూడా, పొలిటికల్ పార్టీస్ అంటే 2 టైర్ 3 టైర్ ఆర్టిస్టులు అంతా కూడా వెళ్తుంటారు. వాళ్ళందరిలో ఒక భయం అనేది వచ్చిందా ఇప్పుడు, అరే హేమకి ఇలా జరిగింది, మనం వెళ్ళడం ఎందుకు, ఇలాంటి మచ్చలు తెచ్చుకోవడం ఎందుకు అనేసి? ఎందుకు భయపడతారు సార్? ఒకటి, మీరు డ్రగ్స్ తీసుకుంటే భయపడాలి. మీరు తీసుకున్నప్పుడు ఎందుకు భయపడాలి అంటున్నా. భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నాను, మీడియా వాళ్ళతో ఎందుకు అంత గట్టిగా అరిచాను, నేను ఒక 2 అడుగులు వెనక్కి వేస్తున్నానంటే పారిపోతున్నట్టు కాదు, ఒకసారి వస్తాను, ఎవరైనా ఆర్టిస్టులకి ఇబ్బంది కలిగితేనే నేను వస్తాను, అలాంటిది నాకు కష్టం కలిగితే నేను రానా అని ఫస్ట్ డే నుంచి చెప్తూనే ఉన్నాను సార్. ఆ వాయిస్లు కూడా రికార్డులు చేసి వేశారు. నా బాధ అంతా ఏంటంటే ఒక చెడు న్యూస్ని, ఫేక్ న్యూస్ని వేయొద్దు అని నేను అంటుంటే కూడా అంత సిలవలు పలవలు చేసి వేశారు కదా. ఈరోజు ఒక న్యాయస్థానంలో న్యాయం దొరికినప్పుడు ఎందుకు అలాగే స్పందించలేకపోతున్నారు అంటే, నెగిటివ్ని మాత్రమే సమాజానికి చూపిస్తారా, మంచిని చూపించరా అనే ఒక ఇష్యూ మీదనే నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా మీరు విజయం సాధించారు. ఇక సమాజంలో కూడా విజయం సాధించాలి, మీడియా పరంగా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఒక్కసారి మా వీక్షకుల కోసం మీ నేపథ్యం గురించి చెప్తారు, కుటుంబ నేపథ్యము. మీ స్వగ్రామం అంటే రాజోల్ అని తెలిసింది నాకు, తూర్పుగోదావరి జిల్లా రాజోల్ అనేది. ఎక్కడ రాజోలో టౌనేనా? మీరు ఇందాక అడిగారు కదా, ఒకటే ఒక సీటు మా వాడికి వచ్చిన సీటు రాజోల్. ఆ తర్వాత మళ్ళీ రాజోల్లో ఫస్ట్ సీట్ రాజోల్. అదే మా ఊరండి, అక్కడే పుట్టి పెరిగాను. సో నేను నాన్నగారి పేరు కోళ్ళ కృష్ణ అండి, అమ్మ పేరు కోళ్ళ లక్ష్మి. ఇద్దరు, నాన్న ఫార్మర్,
అమ్మ నేను పుట్టినప్పటి నుంచి ఇంట్రెస్ట్ బిజినెస్ చేస్తున్నారు, వడ్డీ వ్యాపారం. ₹2 అప్పిచ్చారంట నేను పుట్టినప్పుడు. ఆ ₹2 మా అమ్మకి మా అమ్మమ్మ ఏదో నెక్లెస్ ఇస్తే అది తాకడ పెట్టి అప్పు తెచ్చుకుని తాకట్టు పెట్టుకుని అప్పు తీసుకుని వచ్చి దాన్ని మా అమ్మ వడ్డీ వ్యాపారం ₹2 ఇచ్చి పావుల వడ్డీ తీసుకునేదంటే నా చిన్నప్పుడు. ఓకే. సో అలా పావుల వడ్డీ. అలా అలా అమ్మ చనిపోయే వరకు కూడా ఎంతో కొంత ఆ వడ్డీ వ్యాపారం చేస్తూనే బయట నుంచి వచ్చేసిన ఇచ్చిన అప్పులను వచ్చేసిన అమ్మ రాలేదు సార్. కొన్ని కోట్లు ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి. మొన్న కూడా 2-3 వెళ్ళి మాట్లాడొచ్చాను. నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే మా ఫ్యామిలీలో ఎవరికి జరగనిది. ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత రాజోల్ శ్మశానం చాలా ఫేమస్ అండి. ఋషులందరూ తపస్సు చేశారు అక్కడ గోదావరి పక్కన అనేది మంచి పేరు. మా రాజోల్ శ్మశానం మంచి ఫేమస్ అన్నమాట అండి. ఆ శ్మశానంలో ఇప్పటికి 2 ఇవి కట్టారు, ఆర్చెస్ కట్టి ఒక 3-4 చితులు కాల్చుకునే విధంగా వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏమొచ్చినా కూడా షెడ్ అంతా వేసి మంచిగా చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ మా ఊరిలో నా దగ్గర వచ్చి మాట్లాడింది ఏంటంటే అమ్మగారి పేరుతో ఒక ఆర్చ్ కడతామండి, ఇట్లాంటి ఒక షెడ్ ఇంకొక 5-6 ఏదన్నా దీనికి డొనేట్ చేయండి, అమ్మ పేరుతో కడదాము అని చెప్పేసి అన్నారు అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇమ్మీడియట్ గా ఒప్పేసుకున్నాను. సో మా అమ్మ మాతో లేరు కానీ కనిపిస్తూనే ఉంటారు అందరికి. ఖర్చుతో కూడుకున్న పని కదా ఇప్పుడు మీరు. కొంత అంటే పెద్ద ఏం అడగలేదు సార్, 1,50,000 1,25,000 అవుతుంది మేడం, మిగతా డబ్బులు మేము వేసుకుంటాము, మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి పెడదాము అని అన్నారు. సో చాలా చిన్న అమౌంట్ సార్, పెద్ద ఏం కాదు. అమ్మ కోసం నేను ఆ మాత్రం చేయలేనా సార్. మీరు తమ్ముడు ఇద్దరు? నేను తమ్ముడు, కాకపోతే నేనే చేస్తానని చెప్పాను, తమ్ముడు ఇన్వాల్వ్ చేయలేదు. 6th పాస్ 7th డిస్కంటిన్యూ ఎందుకు అంతవరకే? ఎక్కువ చదవలేదా? ఇండస్ట్రీకి వచ్చాను సార్, క్షణక్షణానికి నాకు 15 ఏళ్ళు సార్, 15 years అమ్మాయిని నేను. అంటే 7th అంటే ఐ థింక్ 13 సంవత్సరాలు ఉంటాయి. అదే సార్. అప్పుడు మానేశారు? ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు అర్థం కాలేదు. అంటే మా అమ్మగారికి ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఆవిడ కృష్ణ గారు, నాగేశ్వర గారు వీళ్ళందరూ ఫ్యాన్స్ అన్నమాట. ఆవిడకి చాలా ఇష్టం. సో ఆవిడ డ్రామాలు ఇవన్నీ చేయాలనుకుంటే అప్పుడు అవకాశాలు లేవు, తెలియదు కూడా తనకు కూడా. మా అమ్మగారు అసలు చదువుకోలేదు, స్కూల్ కూడా వెళ్ళలేదు మా మదర్. సో ఆవిడకి సరే నన్ను చేయాలని ఒక కోరిక ఉండింది. సో నాకు చిరంజీవి గారిని చూడాలని కోరుకుంటుంది. సో అన్ని విధాలుగా కలిసి అట్లా అది కూడా అతిలోక సుందరి శ్రీదేవి గారి పక్కన స్నేహితురాలిగా చిన్న ఫ్రాక్ వేసుకొని మీరు టాప్ వేసుకొని చాలా క్యూట్ గా కనిపిస్తారు. ఎలా వచ్చింది అవకాశం మీకు? అసలు సెలక్షన్ కి వెళ్ళామండి. ఓకే. పిలిచారు చాలా మందిని. నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ వాళ్ళ ఇంటి పక్కన ఉండేదాన్ని అనమాట అండి, రంగా అంకుల్ అని. వాళ్ళ వైఫ్ కాదండి, చెన్నై వెళ్ళిపోయాం. చెన్నై వెళ్ళిపోయి డాన్స్ ఎప్పుడు వెళ్ళారు చెన్నైకి? 89లో చెన్నై వెళ్ళాను. 91 క్షణక్షణం 90లో షూట్ చేసాము, 91లో క్షణక్షణం రిలీజ్ అయింది. 89కి మీరు చదువు డమాల్ సినిమాల మీద పిచ్చితోనే డమాల్. సో వెళ్ళిపోయాము. అక్కడ రఘు మాస్టర్, కళా మాస్టర్ వాళ్ళ బావగారు రఘు మాస్టర్ అని, గిరిజక్క వాళ్ళ దగ్గర డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. అక్కడ డాన్స్ నేర్చుకుంటున్నాను. వినోద్ కుమార్, నేను, యమున, మేమందరం డాన్స్ క్లాస్మేట్స్ అండి ఆ టైంలో. సో ఆ టైంలో మేమందరం డాన్స్ క్లాస్మేట్స్. అక్కడ డాన్స్ నేర్చుకుంటే ఆఫర్స్ వచ్చేవి. వీళ్ళు కంపెనీ ఆర్టిస్ట్ గా నన్ను తీసుకెళ్లి రామ్ గోపాల్ వర్మ దగ్గర చూపించడం, నన్ను శివనాగేశ్వరరావు గారు కో డైరెక్టర్, ఆయన నన్ను సెలెక్ట్ చేశారు. 100 మంది వెళ్తే ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను. అప్పుడు రవితేజ కూడా వచ్చారు, ఆయన రిజెక్ట్. మూవీకి వచ్చారు. ఈ రౌడీలు గాని వీళ్ళు ఉంటారు కదా ఆఫీస్ వర్కర్స్ లాగా, అలాగే చాలా మందిని పిలిచారు వాళ్ళు. 100 మంది. అదే అంటే ఆ అబ్బాయి కూడా చెప్పారు, రవితేజ కూడా చెప్పాడు. క్షణక్షణం నేను వెళ్తే అబ్బాయి కాదండి మీరు అబ్బాయి అంటారండి. అంటే అప్పుడు అబ్బాయే కదా, నేను అప్పుడు గురించి మాట్లాడుతున్నాను. మీరు అమ్మాయి, మీరు వెంటనే రెడీ అయిపోతారు. మీరున్నారే కాదు సార్, నేను అప్పుడు గురించి మాట్లాడుతున్నాను. సో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, దానికి వచ్చారు. నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను సార్. క్షణక్షణం రామ్ గోపాల్ వర్మ ఇప్పటికీ అనుకుంటారా మీరు? బాగా అనుకుంటూ ఉంటాను. మిమ్మల్ని పరిచయం చేసింది ఆయన కదా. ఆయనే. అది ఎలా అనిపించింది అసలు శ్రీదేవి పక్కన మీకు నటించడం? అంటే నాకు అంత ఊహ ఎక్కడుంది సార్, చిరంజీవి గారిని చూడాలని పిచ్చి తప్ప శ్రీదేవి గారు గొప్ప వ్యక్తి అనేది నా మైండ్ లో ఉండదు కదా, చిన్న మనస్తత్వం కదా. చిరంజీవి గారు లేరు కదా, వెంకటేష్ కదా. నేను ఇండస్ట్రీకి రావడం గురించి మాట్లాడుతున్నాను. నేను నాకు అక్కడ నాగార్జున గారి మీద క్రష్ తో ఉన్నారా? లేదు, చిరంజీవి గారినే. తర్వాత నాగార్జున గారిది ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ సినిమాలు
శివ, ఆ, అక్కడి నుంచి కొంచెం ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన తర్వాత గురించి చెప్తున్నాను నేను. నాగార్జున గారి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత, చిరంజీవి గారి ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఆ. మీకు ఇప్పుడు క్లారిటీ అర్థమైంది. వచ్చిందా? సో అలా నేను అక్కడ ఉండగానే నాగార్జున గారిది గీతాంజలి సినిమా ఇవన్నీ అప్పుడు రిలీజ్ అయినాయి అనమాట. ఏమగారు బాగానే ఉన్నారు, చక్కగా అందంగానే ఉన్నారు, మంచి కలర్, హైట్, వెయిట్ అంతా ఉన్నారు. హీరోయిన్ గా ఎక్కడ అవకాశం రాలేదా? ట్రై చేయలేదు సార్, మా ఊరి నుంచి వచ్చాము. ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, హీరోయిన్ గా తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి. అప్పుడు ఏమో అంత తొందరగా ఏమి వేషాలు వచ్చేవు హీరోయిన్ గా, అవి కొన్ని కష్టాలు ఉంటాయి. సో ఈ ఆల్బమ్లు వేసుకుని, ఆల్బమ్లు లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుని, ఒక కారు, డ్రెస్సులు మెయింటైన్ చేసి, ఆఫీసుల చుట్టూ తిరిగి 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, హీరోయిన్ అవ్వడానికి టైం పడుతుంది. అంతవరకు మేము ఊర్లో ఉన్నది అమ్ముకుని తెచ్చుకుని ఇక్కడ తింటా ఉంటాం కదా. ఇప్పుడు అమ్మ ఇక్కడే ఉంటున్నారంటే అక్కడ ఎవరు ఉండరు కదా మాకు, నాన్నగారు వ్యవసాయం అంతంత మాత్రమే. సో మనం గనక ఇన్కమ్ లేకపోతే తర్వాత పాడైపోయి ఊరికి వెళ్ళిపోయాం అనుకోండి, సక్సెస్ అవ్వకుండా, మీన్స్ సక్సెస్ అవ్వకుండా రాజోలు వెళ్ళిపోయాం అనుకోండి, వెళ్ళారా తల్లి కూతుర్లు వచ్చారా అంటారు కదా సార్. ఇప్పుడు కూడా నేను ఇంత యుద్ధం ఎందుకు చేస్తున్నాను, డ్రగ్స్ నేను తీసుకోలేదని. సో మళ్ళీ అదే పీపుల్ ఒరే ఇది ఇలా చేసిందిరా అని అంటారు, పరుగు పోతుంది అనే ఫైట్ చేస్తున్నాను సార్. ఇంకా ఆ వయసులో ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, ముందు మనం గెట్ ఆన్ అవ్వాలి, మనం మెయింటైన్ అవ్వాలి. సో దానికి మనకి వచ్చిన ఆఫర్లు వచ్చినట్టు చేస్తూ వెళ్ళాలి అని ఫస్ట్ సినిమా చేశాను సార్. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు సెకండ్ సినిమాకి పిలిచేవాళ్ళు. అలాగే 4 ఆఫీసులో ఉంటే 4 ఆఫీసుల వాళ్ళు అరే ఆ పిల్ల బాగా చేసిందంట, ఎవరు రాజోల నుంచి వచ్చిందంట, అది ఇది అని చెప్పి నన్ను చాలా మంది రాజోల అమ్మాయి అనేవాళ్ళు సార్. హేమాక్షంలో చూసి త్రివిక్రమ్ గారు మిమ్మల్ని చూసే స్క్రిప్ట్ రాసి వచ్చారంటారు అప్పుడు? స్క్రిప్ట్ అని చెప్పలేను సార్, క్షణక్షణంలో నా క్యారెక్టర్ బాగా నచ్చిందంట ఆయనకి. అరే ఈవిడెవరో బాగున్నారే అని చెప్పేసి ఆయన అనుకున్నారు. ఈ పాప అంటే ఆయన చాలా రెస్పెక్ట్ చేస్తారు సార్ అందరినీ. సో ఆ రెస్పెక్ట్ తో ఆయన మనసులో ఏమన్నా అనుకోనండి, నాకు చెప్పడం అయితే ఇలాగే చెప్పారు. సో అప్పుడు నా మాట్లాడే విధానము, నా స్లాంగ్, నా ఇన్నోసెన్స్ ఆయనకి నచ్చిందటండి. ఆయన అప్పుడు కాలేజ్ లో చదువుకుంటున్నట్టున్నారు ఆయన భీమవరంలో. సో అప్పుడు నేను రిజిస్టర్ అయ్యాను ఆయన బ్రెయిన్ లో. ఆయన ఇండస్ట్రీకి వచ్చి రైటర్ అయిన తర్వాత నేను మంచి ఆర్టిస్ట్ని అయిపోయాను అప్పటికే. అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ రాశారు, నువ్వు నాకు నచ్చావులో క్యారెక్టర్ రాసి పిలిచారనమాట అండి. చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నేను ఒప్పుకోలేదు, ఒప్పుకోలేదు. నేను టూ యంగ్, ఆయన పక్కన నేను చేయడం ఏంటి అది ఇది అని చాలా మంది, అది నాకు తెలియదు సార్ మంచి క్యారెక్టర్ అనేది. క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్ గారు అండ్ విజయ్ భాస్కర్ గారు, శ్రవంతి మూవీస్ రవికిషోర్ గారు, వాళ్ళ ముగ్గురు, ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ అయినా. సో వీళ్ళ ముగ్గురు కూర్చుని ఇట్లా నన్ను కూర్చోబెట్టి రౌండ్ అప్ చేశారు అనమాట అండి. చేసి నేను ఇది వరకు ఒక సినిమా కడితే ఆ డైరెక్టర్ నేను చేయను అన్నావు అంటే, ఒక డైరెక్టర్ గారు మోహన్ గాంధీ గారు అని ఉండేవాళ్ళు, ఆయన సినిమా చేశాను, సాంగ్ డాన్స్లు అన్ని చాలా చేశాను. నవ్వితే తిడతాడు, నవ్వకపోయినా తిడతారు, యాక్టివ్ ఉన్నా తిడతాడు ఆయన, ఈ యాక్టివ్ లేకపోయినా తిడతాడు. బాబో ఇదెక్కడ డైరెక్టరా బాబు అనుకుని ఒకటి ఉండిపోయింది మనసులో. ఆ తర్వాత ఆయన ఒక సినిమా చేస్తున్నప్పుడు శ్రవంతి మూవీస్ లో నన్ను పిలిచారంట, నాకు తెలియదు అసలు. నేను చేయను, ఆ డైరెక్టర్ అయితే నేను చేయనని పెట్టేశానంట ఫోన్. అంత పీపీ కాల్స్ సార్, అప్పుడు మనకి ఫోన్ కూడా ఉండేది కాదు, పక్కింటి వాళ్ళది ఎదురింటి వాళ్ళది నెంబర్ వాళ్ళకి ఇచ్చి తెచ్చుకున్నాను. ఆ తర్వాత రవికిషోర్ గారు గుర్తు చేసి, అప్పుడు అడిగితే ఎలా అన్నావు, ఇప్పుడు అడిగితే ఎలా అంటున్నావు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అది ఆయన. తర్వాత ఈయనేమో ఇప్పుడే పొడుగోళ్ళకి పొగరు ఎక్కువ అని డైలాగ్ రాసొచ్చు, దాంట్లో ఉంటుంది సార్, నువ్వు నాకు నచ్చావు దాంట్లో పొడుగోళ్ళకి పొగరు ఎక్కువ అని ఉంటుంది సార్. ఆ డైలాగ్ నన్ను చూసి రాసాను, ఇప్పుడే రాసి వస్తున్నాను అది ఇదని. ఆయన ఓయమ్మో ఇంతమంది రౌండ్ అప్ చేశారు. సరే సార్ నేను చేస్తాను అన్న. అక్కడ ఒక బిడ్డ ఉంటుంది నాకు, ఒక కూతురు క్యారెక్టర్, అది చెప్పలేదు. చెప్తే మొత్తానికి చేయనని చెప్పి చెప్పలేదు. కానీ అదొక వండర్ఫుల్ మూవీ సార్. త్రివిక్రమ్ గారికి, రవికిషోర్ గారికి, మా విజయ్ భాస్కర్ గారికి ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేననే చెప్పాలి. ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్లు. ఆ సినిమాలో నేను డబ్బింగ్ చెప్పేదాన్ని కాదు సార్, క్షణానికి ఒక్కదానికి డబ్బింగ్ చెప్పా, తర్వాత అంతా డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పేవాళ్ళు నా క్యారెక్టర్కి. ఎవరి క్యారెక్టర్ వాయిస్ సూట్ అవ్వట్లేదని త్రివిక్రమ్ గారు కూర్చొని విజయ్ భాస్కర్ గారిని ఆయనతో మాట్లాడి, రైటర్ కదా ఆయనతో మాట్లాడి నా చేతే వాయిస్ చెప్పించారు సార్. నాకేమో స్లాంగ్ ఏంటంటే ఇది మా భాష కదా, ఇప్పుడు అక్కడ డైలాగులు స్లాంగ్ రాకుండా చెప్పాలి అంటే చాలా కష్టపడ్డా అండి. అప్పటికి మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ అండి, నేను ఆ సినిమాలో 9th month క్యారింగ్ అనమాట. సో అప్పుడు డబ్బింగ్ చెప్పాను. సో నా పక్కన జ్యూసులు గీసులు అన్ని పెట్టి నవ్విస్తూ త్రివిక్రమ్ గారు డబ్బింగ్ చెప్పించారు. ఇంకా తర్వాత నా వాయిస్ ఎక్కడికో వెళ్ళిపోయింది, పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంక నేను వెనక్కి తిరిగి చూడలేదు సార్. ఈ రోజు కూడా నేను వెళ్ళి నాకు ఒక వేషం ఇవ్వండి అంటే ఇవ్వని డైరెక్టర్ ఎవరు ఉండరండి.
సో నేను చేయాలి అనుకుంటే కళామ తల్లి చేయగలను. ముద్దు బిడ్డ మీరు. అలాగే మంచి పేరు తీసుకొచ్చింది క్షణక్షణం మీకు, మంచి బోని కూడా అది కూడా శ్రీదేవి పక్కన. అవునండి. నెక్స్ట్ రెండో సినిమా ఏం చేశారు? ఇంకా ఆ క్రమంలో లైన్ గా చేస్తున్న రెండిళ్ల పూజారని 100 సినిమాలు సార్, అన్ని సూపర్ డూపర్ హిట్లు. నరసింహనాయుడు, బాలకృష్ణ సినిమాలు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఇట్లాగా ఎన్ని సారీ ఆ టైంలో నరసింహనాయుడు ఇలాంటి సినిమాలండి. అప్పుడు మీకు బాగా నచ్చిన సినిమా, మీకు నచ్చిన సినిమా, మీకు గుర్తింపు తెచ్చిన సినిమా అంటే ఏమంటారు? నాకా క్షణక్షణం చాలా సూపర్ మూవీ అండి. మురారి సూపర్ మూవీ. మురారి మహేష్ బాబుకి వదినగా చేశాను, సూపర్ మూవీ. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరిలో అయితే అల్టిమేట్ క్యారెక్టర్, ఆ గుండు సూదులు పెట్టి ఆ టీ కప్పులు వేసి చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన క్యారెక్టర్ అదొకటి. తర్వాత అతడు, వాట్ నాట్ సార్, ఎన్ని మూవీస్ సార్. బ్రహ్మానందం గారి వైఫ్ గా, బ్రహ్మానందం గారి వైఫ్ గా అసలు జూలై సినిమాలో అసలు మంచి క్యారెక్టర్, పిన్ని అంటాడు హీరో. అసలు వీడికి నాకు ముసలోనిచ్చి చేశారు కదా, దీనికి ముసలోనిచ్చి చేయాలి అంటాను. బ్రహ్మానందం తలెత్తుకుని తర్వాత అష్టాచెమ్మ సార్, అష్టాచెమ్మ నాకు చాలా చాలా దగ్గరగా ఉన్న సినిమా. అమ్మాజీ అనే క్యారెక్టర్, ఇన్నోసెంట్ క్యారెక్టర్, అదొకటి చాలా మంచి ఇది. తర్వాత ఇప్పుడు ఈ మధ్య వినయ్ విజయ రామ సూపర్ క్యారెక్టర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్క, మహిళా మండలి. అందుకేనా మీకు ఒకవేళ పొలిటికల్ రాజకీయాల్లోకి వస్తే మహిళా కమిషన్ అడుగుతున్నారని, మహిళా కమిషన్ తీసుకోవాలి నేనని కూడా మీకు ఉంది ఆలోచన అనేది? అక్కడ దాంట్లో అదే మహిళల కోసం పోరాటం చేస్తుంటారు. పోలీస్ ఆఫీసర్ ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడతారు మీరు. అంటే ఎందుకు అసలు ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ అయితే అధికారంలోకి వస్తే మహిళా కమిషన్ తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు? ఇప్పుడు సమాజంలో ఉండాలి సార్, ఆడవాళ్ళు మేము ఎంత చేసినా సరే ఎక్కడో ఒక చిన్న చూపు ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, గుర్తుందా, మీకు ఇన్ని కోట్లు ఆస్తే ఎట్లా వచ్చింది, ఓన్లీ మరి ఇంక దేంట్లో సంపాదిస్తాం సార్? అసలు అది క్వశ్చన్ ఏంటి అంటే, ఆడదంటే నువ్వు ఎట్లయినా అడుగుతావా? ఇదే క్వశ్చన్ మగవాడిని ఎందుకు అడగట్లేదు? మరి మగోడికి కూడా ఇప్పుడు సమాజంలో వేరే పేరే వచ్చింది కదా. సో ఇలా అనమాట అండి. ఎంత చేసినా చిన్నపిల్లల్ని రేప్ చేసే వాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళ ముసలి దాన్ని రేప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సమాజం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సార్? ఎన్ని చట్టాలు రానివ్వండి, ఎక్కడో ఆడవాళ్ళని అనగదీయాలనే ఆలోచనలోనే ఉంటారేమో అనేది సొసైటీలో బాగా కనపడుతున్న విషయం ఇప్పుడు కూడా. సో నేను జనాల్లో ఉండాలి అనుకుంటే, నేను వెళ్ళాలి రాజకీయాల్లో అనుకుంటే, నేను వాళ్ళకి దగ్గరలో ఉండాలనుకుంటున్నాను, ఆడవాళ్ళకి దగ్గరలో ఉండాలనుకుంటున్నాను. వాళ్ళకి జరిగే మంచి చెడుల్లో నేను పాల్పంచుకోవాలనుకుంటున్నాను. ఓన్లీ చెడే చూడట్లేదు. అది నెరవేరాలి నేను కూడా కోరుకుంటాను. ఆర్టిస్ట్ గా వచ్చారు, ఎదిగారు కదా. మరి మీ హస్బెండ్ తో ఎక్కడ అఫేర్ స్టార్ట్ అయింది? అది కూడా మతాంతర వివాహం అనుకుంటా మీది. అవునండి, ఈజ్ ఎ ముస్లిం. అంటే షూటింగ్ లోనే సీరియల్స్ చేసేదాన్ని. ఆయన వాళ్ళ అన్నయ్యతో పాటు కెమెరామెన్ గా వచ్చేవాళ్ళు. అక్కడే ఆయన డైరెక్ట్ గా లవ్ గివ్ అనుకుండా మ్యారేజ్ అనుకుంటున్నాను అని అన్నారు. ఆయన ఆర్టిస్ట్ ని ఎవరైనా చూస్తారు కానీ కెమెరామ్యాన్ అనేది చాలా అరుదుగా. మ్యారేజ్ చేసుకోవాలని థాట్, ప్రేమించాలనే థాట్ ఏం లేదు సార్ నాకు అసలు. నేను ఓన్లీ షూటింగ్స్, యాక్టర్ అంతవరకే. సో నా హస్బెండే ఫస్ట్ నన్ను ప్రపోజ్ చేసింది. నేను మ్యారేజ్ చేసుకునే వ్యక్తి కూడా అతనే. ఇంట్లో వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయలేదా? ఎందుకు తుక్కరాగుడు సార్ బాగా కొట్టారా? గట్టి కొట్టింది మా అమ్మ, మామూలు కొట్ల. 5-6 రోజులు యుద్ధం జరిగింది. సఖీ సినిమా లాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుని తన ఇంట్లో తను, మా ఇంట్లో నేను ఉండేదాన్ని. సో ఆ తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. అప్పుడు తుక్కరాగ్ కొట్టేసారు పెట్టింది. కానీ తర్వాత మదర్ ఎక్కువ సపోర్ట్ చేసేసారు. అప్పుడు మాదంతా ఇంతంత మాత్రమే కదా, అప్పుడే క్షణ రిలీజ్ అయింది. అప్పుడు రెమ్యునరేషన్ కొంచెం రెంటింట్లో ఉండేవాళ్ళం. సో అట్లా ఉండింది. కానీ మ్యారేజ్ అయిన 3 years కి నేను ఇల్లు కొనుక్కున్నాను సార్. 4 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నా సనత్ నగర్ లో. ఫస్ట్ ఏ ఆర్టిస్ట్కి వెళ్ళింది ఫస్ట్ నేను ఇల్లు కొనుక్కున్నా. అంటే నేను ఫస్ట్ మా ఆయన రెమ్యునరేషన్ రాగానే ఇది పాల బిల్లు, ఇది కూరగాయల బిల్లు, ఇది మిగిలింది అని అట్లా పెట్టుకునేదాన్ని సార్. నాకు చాలా చిన్న మెంటాలిటీ సార్. లగ్జరీ ఏముండదు. ఆటోలో బస్సులో కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ కారే కావాలి, నేను ఇలాగే ఉండాలి, ఈ డ్రెస్సే వేసుకోవాలి, ఈ ఫుడ్డే తినాలని ఏం లేదు. సో సింపుల్ లైఫ్. ఇప్పుడు కూడా గుడి దగ్గర ఎవరైనా అన్నదానం చేస్తే వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తాను సార్. నిజంగా నాకు పెద్దంతల్లి గుడిలో అయితే ఎన్నిసార్లు, అంటే మేకల కోసిన భోజనాలు కాకుండా మామూలు భోజనాలకు కూడా ఎన్నోసార్లు వెళ్ళాను. అక్కడ తింటాను సార్, నేను నాన్ వెజ్ తింటాను.
నాన్ వెజ్ తినను మీ అనట్లేదు. వాళ్ళంతా మీ సైడ్ అంతా కూడా కాపులు నాన్ వెజ్ తినకుండా ఉండరు సార్. మేము అసలు మీకు తెలియట్లేదు, మా ఇంట్లో చేపల కూర వండితే మా వీధికి అందరికి తెలియాలి. ఏమనుకుంటున్నారు మా గురించి? కరెక్ట్ కరెక్ట్ మీకు ఒకటే పాపనా? ఒకతే పాప అండి. ఒకటే పాప పేరు ఈషా. ఈషా. ఓకే ఓకే. ఏం చదువుతుంది పాప? చదువు అయిపోయింది సార్. మొన్న ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ లండన్ లో కంప్లీట్ చేసుకొచ్చింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తుంది. ఇండస్ట్రీకి అయితే పరిచయం చేయరు? లేదు సార్, అసలు నా కూతురుకు ఉండుంటే చేసేదాన్నేమో, ఆ అమ్మాయికి కూడా లేదు. ఓకే. అందుకని మా అమ్మాయికి మంచిగా, నా బాధ కూడా అదే సార్. ఇప్పుడు ఆ అమ్మాయికి 23 రన్నింగ్ అన్నమాట. సో మ్యారేజ్ చేయాలి. ఆ అమ్మాయి లవ్ చేయకపోతే మాత్రం మంచి సంబంధం చూసి చేస్తాను. అంతే. అది మంచి సంబంధం చూసి చాలా చేస్తాను. కరెక్ట్ మాట చెప్పారు. అది మంచి ఫైనల్ గా సంబంధం ఒకటే ప్రశ్న, మీకు ఎంతో గుర్తింపు తెచ్చింది క్షణం క్షణం మూవీ. సినిమా కన్నా అందులో నటించిన ఒక ఆర్టిస్ట్ అంటే శ్రీదేవి పక్కన నటించడం అనేది ఒక గొప్ప వరం. అవునండి. అప్పటికే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, అవును. కృష్ణ, అంటే ఐ థింక్ కృష్ణ దగ్గర లేదనుకుంటా ఆమె, ఇప్పుడు కృష్ణకి ఏదో బంధువు అవుతుందని. లేదు సార్, ఆవిడ కృష్ణ గారితో జయసుధ, జయప్రద వాళ్ళు అంటే ఇద్దరు హీరోలు ఉన్నారు అనుకోండి. అది అట్లా ఉన్నారు. అదే కృష్ణతో చేశారు కానీ హీరోయిన్ గా కాదనుకుంటా. ఆహా. ఐ థింక్ నాకు తెలిసి అదే, తెలుసు కానీ మరేదో ఇంత ఏమో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ చాలా మందితో ఆమె నటించారు. మురళీమోహన్, ప్రేమాభిషేకంలో మురళీమోహన్ గారితో కదా. అవునండి. అంటే అంత గొప్ప నటి, కథలో ఒక సుందరి, ఆమెతో నటించారు. అవునండి. ఆమె చనిపోయింది, అకాల మరణం. ఏమనిపించింది మీకు? ఫస్ట్ క్షణక్షణం చేసినప్పుడు నాకు అంత ఇంఫెక్ట్ లేదండి. తర్వాత ఆవిడ జర్నీ, అతిలోక సుందరి, జగదేక వీరుడు, ఆవిడ అప్పుడు ఆస్వాదించడం మొదలు పెట్టానండి. నేను చిరంజీవి, నాగార్జున కేటగిరీ మైండ్ సెట్ అండి మాది. 90s కిడ్ అనుకుంటారు కదా జనరల్గా. సో మాది ఆ కేటగిరీ. నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, అది మేం కాదు, అమ్మ వాళ్ళ కనెక్టింగ్ కదా. తర్వాత చిరంజీవి గారితో యాక్ట్ చేసి, నాగార్జున గారితో యాక్ట్ చేసి, ఆవిడ అందం, ఆవిడ కళ్ళు, అవన్నీ ఆ క్షణక్షణం మూవీ చూసినప్పుడు, చేసినప్పుడు కంటే చూసినప్పుడు ఆవిడ యాక్ట్ చేసే యాక్టింగ్, అసలు చిన్న చిన్న పాయింట్స్, అసలు డైరెక్టర్గా ఈ సీను అని చెప్తే డైరెక్టర్ గారు సార్ నేను ఇలా ఇక్కడి నుంచి వస్తాను సార్, ఇలా చూస్తాను సార్, ఇలా చేస్తాను సార్, ఆవిడ చెప్పడం, ఇవన్నీ నేను ఆవిడతో యాక్ట్ చేసినప్పుడు చూసిన విషయాలు. ఎన్ని నేర్చుకోవాలో అన్ని నేర్చుకోవచ్చు అక్కడ అనిపించిన ఇది షూట్లో అండి. కానీ ఇంకా బయటకు వచ్చి చూస్తే ఆవిడ అతిలోక సుందరి అంటే ఇట్లానే ఉండాలబ్బా, దేవతలు ఎలా ఉంటారా కదా. అక్కడ చిరంజీవి గారిని మర్చిపోయింది సార్ కొంతసేపు. ఆయన తెలిసి చంపేస్తాడు నన్ను. కొంతసేపు మర్చిపోయింది సార్. అలాగే అమ్మ బ్రహ్మదేవుడో కొంప ముంచినావురో, ఎంత గొప్ప సగసురో ఏడ దాచినావురో, అబ్బా బాబా ఏమందాం సార్. ఆ కళ్ళేంటి సార్ ఇట్లా ఇట్లాగా ఆ ఫోటో చూస్తుంటే, ఆ చిన్న చిన్న మూమెంట్స్, ఏసీ వేయినట్లు మూమెంట్, అప్పుడు అనిపించింది సార్, వావ్ అందుకు కదా ఈవిడి దేవత అయ్యింది అని. ఆ తర్వాత ఆవిడ బోని కపూర్ గారిని చేసుకోగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సార్ మేము. అంటే శ్రీదేవి గారు అందం, ఆవిడ అందచందాలకి, ఆవిడకి మేము కూడా ఆవిడ పక్కన ఆవిడ పక్కన కూడా మేము వేరేలాగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సార్. ఆ రోజుల్లో సెకండ్ మ్యారేజ్ అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే కదా అది ఎవరికైనా సరే. సో అందుకని అయ్యో అనుకున్నాము, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత బోని కపూర్ గారి గురించి ఆవిడ చెప్పడం, అమ్మ చచ్చిపోయినప్పుడు నాకు సపోర్ట్గా ఉన్నారు, నాకు నా అండగా నిలిచారు అని చెప్పి ఆవిడ మ్యారేజ్ చేసుకోవడం, ఆవిడ లాస్ట్ వరకు బోని కపూర్ గారి చెయ్యి వదిలిపెట్టకుండా ఉండడం. కానీ అంత అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోవడం అనేది మాత్రం జీర్ణించుకోలేకపోయాం సార్. అది సహజ మరణం అని నమ్ముతున్నారు? బాధాకరం. సహజ మరణమే అని ఉంటున్నారు. ఇంకా నేను ఇంకా అంత డెప్త్కి వెళ్ళలేదు సార్. ఇంకా మనకి తెలియని విషయాలు మనం వేరేలాగా మాట్లాడి ఎందుకు, మనకి తెలియని బాధ అనిపిస్తుంటుంది మీకు? చాలా బాధ అనిపిస్తుంది సార్. దానికంటే ఎక్కువ సార్ సౌందర్య సార్. ఆవిడతో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేస్తాను సార్. అప్పుడు సినిమాల్లో నాకు నాలెడ్జ్ వచ్చింది. శ్రీదేవి గారితో యాక్ట్ చేసినప్పుడు నేను చిన్నపిల్లనే, నాకు అంత పెద్ద ఊహ తెలియదు నాకు. కానీ సౌందర్య గారితో చాలా ఫ్రెండ్షిప్ ఉండింది సార్. నాకు చాలా సినిమాలు చేసాం, రాత్రి పగలు యాక్ట్ చేసాం, చాలా అంటే మేమిద్దరం చాలా క్లోజ్గా కూడా మాట్లాడుకునే వాళ్ళం సార్. ఆవిడ చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. ఎక్కువ బాధపడింది సౌందర్య గారి విషయంలో. అంటే అంత అందగత్తి, అంత బంగారు తల్లి అలా బూడిదైపోయింది సార్ కళ్ళల్లో. అమ్మో
అది మాత్రం కొన్ని రోజులు ఉండింది సార్ బ్రెయిన్లో. అది సౌందర్య గారిది. మీ కుమార్తెలో మీ పోలికలు ఉన్నాయా మీ హస్బెండ్? ఎక్కువ మా హస్బెండ్ పోలికలు అన్నీ ఎక్కువ మా హస్బెండ్ ఉంటాయి. హైట్ అంతా మీలాగానే? మా హస్బెండ్ 6'4" సార్. అమ్మో, మరి ఏమనుకుంటున్నారు? సో నా కూతురు ఎక్కువ మా హస్బెండ్ ఫ్యామిలీ, మా హస్బెండ్ పోలికలు ఎక్కువ ఉంటాయి పాపలో. ఓకే ఓకే మేడం. ఇంకా ఫైనల్గా తీసుకుంటే సినీ ఇండస్ట్రీకి దాసనారాయణ గారి తర్వాత పెద్ద దిక్కు కరువు అయ్యారంటారు కదా, ఇప్పుడు ఆ పెద్ద దిక్కు ఎవరు ఉండొచ్చు మేడం? ఎవరు లేరు సార్. ఎవరు లేరా? ఎవరు లేరు. చిరంజీవి రాదు గారు, కూడా. బాలయ్య గారు ఎవరు రారు సార్. ఎవరు రారా? అసలు ఎవరు రారు ఆయనకి. 24/7 గేట్లు ఎప్పుడు ఓపెన్లో ఉండే ఆయన ఇల్లు. ఒక్క వాచ్మెన్ ఉంటాడు అంతే. ఎవరు వచ్చినా అర్ధరాత్రి సహాయం కావాలని ఎవరు వెళ్ళినా కూడా తలుపులు తెరిచే ఉంటాయి సార్. అసలు ఎప్పుడు నేను లాక్ వేయడం చూడలేదు ఆయన ఇల్లు. నేను చాలాసార్లు వెళ్ళాను ఆయన దగ్గరికి, ఎప్పుడు లాక్ వేసి ఉండటం నేను చూడలేదు. ఇప్పుడు ఎందుకు పెద్ద దిక్కు లేక కరువు అయిపోయారు అసలు? లేదు సార్, అంత అవుట్రేటెడ్గా ఒకరికి కష్టం వచ్చింది నిలబడే వ్యక్తి లేరు సార్. అందరికీ వాళ్ళ వాళ్ళ ఇది కాపాడుకోవాలి, వాళ్ళ డిగ్నిటీ కాపాడుకోవాలి, లేదా వాళ్ళ మా ఇదే పరిధి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే అనే మైండ్ సెట్లో ఉన్నారు సార్. ఆయన అలా ఉండేవాడు కాదు సార్. ఏమో అప్పుడు కాపు ఉద్యమం అప్పుడు ఆయన చనిపోయారు, కానీ ఆయన బతుకుండి ఉంటే నా లైఫ్ ఇంకొకలా ఉండేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా అటాచ్మెంట్ సార్ ఆయనతో. భవిష్యత్తులో కూడా మీ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నా. ఎట్టకేలకు మీడియా మీ మీద ముద్ర వేసిన, డ్రగ్గిస్ట్ ముద్ర వేసిన, కోర్టు అయితే మీరు క్లీన్ చిట్ ఇచ్చేసింది, మీకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. మరి మీడియా కావచ్చు సమాజానికి ఏం చెప్పాలనుకున్నారు? సమాజానికి ఏం చెప్పక్కర్లేదు సార్, మీడియా వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. మాకు పర్సనల్ లైఫ్లు ఉంటాయి, మేము ఎంత సెలబ్రిటీ అయినా మాకు ఫ్యామిలీ ఉంటుంది. మా ఫ్యామిలీని తీసుకొని వచ్చేసి రోడ్ల మీద పాడేయకండి, అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్. ఇప్పుడు వరకు మీరు ఎంత చేశారో మీ అందరికీ తెలుసు. ప్రతి విషయంలోని నేనే ముందుకు వస్తున్నాను. ఇప్పుడు కూడా బలి అయింది నేనే, మళ్ళీ ముందుకు వచ్చింది కూడా నేనే. ఇన్ని రోజులు ఎంతోమంది వచ్చారు సార్ ఈ విషయంలో, ఈ దీంట్లో సెలబ్రిటీస్ ఎవ్వరు వచ్చి క్లీన్ చిట్ తెచ్చుకుని మీడియా ముందు కూర్చున్న వాళ్ళైతే ఎవ్వరు లేరు. ఐఎమ్ ఏ ఫైటర్. ఈ రోజు నుంచి ఎవరైనా విక్టిమ్స్ ఉంటే, అది ఆర్టిస్ట్ అవనండి, బయట వాళ్ళు అవ్వండి, అందరితో పాటు మమ్మల్ని కూడా చూడండి సార్ దయచేసి. అంతే తప్ప సెలబ్రిటీస్ అని చెప్పేసి తడికలు కట్టి మమ్మల్ని రోడ్లో వదలకండి అనేది మాత్రమే నా రిక్వెస్ట్. అంతే. ఓకే, థ్యాంక్ యూ హేమ గారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ మచ్చ పూర్తిగా తొలగిపోయి మళ్ళా పూర్వంలో ఉన్న హేమలాగా తెర ముందు అందరినీ నవ్విస్తూ నిజ జీవితంలో కూడా మీ మోములో ఆ నవ్వు అలాగే కనిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ హేమ గారు. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.